మరొకసారి అందరికీ నిండు మనస్సు వందనాలు తెలియజేస్తున్నాను. పునర్బాर ସମସ୍ତଙ୍କୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅନ୍ତଃକରଣରେ ଧନ୍ୟବାଦ ଦଉଛି. రెండు చేతులది బిగ్గరగా హల్లెలూయా అని చెప్దామా? ହାତ ଟେକି ହାଲେଲୁୟା କହିବା କି? ఇంకా చెప్పాలి గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. కొద్దిసేపు నేను దేవుని మాటలు మీతో పంచుకుంటాను. ଅଳ୍ପ ସମୟ ମୁଁ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ବଣ୍ଟନ କରିବି. శ్రద్ధ భయభక్తులతో మనందరం దేవుని మాటలు ఆలకిద్దాం. ଆମେ ଆଗ୍ରହ ଭୟ ସହିତ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶ୍ରବଣ କରିବା. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ବାକ୍ୟ ଆମମାନଙ୍କୁ ବଞ୍ଚାଏ. వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ବାକ୍ୟ ଆମମାନଙ୍କୁ ପବିତ୍ରକୃତ କରେ. వాక్యమే మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. ବାକ୍ୟ ହିଁ ଆମମାନଙ୍କୁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ନିଏ. ఆది యందు వాక్యం ఉండెను, ଆଦ୍ୟରେ ବାକ୍ୟ ଥିଲା, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ବାକ୍ୟ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଥିଲା, వాక్యమే దేవుడై ఉండెను. ବାକ୍ୟ ହିଁ ପରମେଶ୍ୱର ఆ ଅଟନ୍ତି. వాక్యమై ఉన్న దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చాడు. সেই ବାକ୍ୟ ସ୍ୱରୂପୀ ପରମେଶ୍ୱର ଅନୁଗ୍ରହ ସମ୍ପନ୍ନ ଭାବରେ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ବିଦ୍ୟମାନ ହେଲେ. కనుక మన వాక్యాన్ని శ్రద్ధగా ତେଣୁ ఆలకించాడు. ଆଗ୍ରହ ସହିତ ଆମେ ବାକ୍ୟକୁ ଶୁଣିବା, ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నారు. ଯେହେତୁ ବାକ୍ୟ ହିଁ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି. ఒక చిన్న సందేశాన్ని బైబిల్ నుండి మీకు నేను పరిచయం చేస్తాను. ଗୋଟେ ଛୋଟ ବାର୍ତ୍ତାଟି ବାଇବଲରୁ ଆପଣମାନଙ୍କୁ ପରିଚୟ ଦେବି. మనం అందరూ శ్రద్ధ భయభక్తులతో ఆలకిద్దాం. ଆମମାନେ ଆଗ୍ରହ ଭୟ ସହିତ ଆମେ ଶ୍ରବଣ କରିବା. బైబిల్ ఉన్నవాళ్ళు గమనించండి. కీర్తనల గ్రంథం ବାଇବଲ ଯାଠାରେ ଅଛି ସେମାନେ ଲକ୍ଷ୍ୟ କରନ୍ତୁ. ଗୀତ ସଂହିତା 66వ కీర్తన 66ଟି ଗୀତ ସଂହିତା 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5 పదକୁ ଆମେ పఠନ କରିବା. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం. ଗୀତ ସଂହିତା 66ଟି ଗୀତ ତାର 5ମ ପଦ. దేవుని ఆశ్చర్య కార్యములను చూడ రండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ଆସ ଓ ପରମେଶ୍ୱରଙ୍କର କ୍ରିୟା ସକଳ ଦେଖ, ମଣିଷ ସନ୍ତାନ ପ୍ରତି ଆପଣା କ୍ରିୟାରେ ସେ ଭୟଙ୍କର ଅଟନ୍ତି. చాలు చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే ପଠନ କରାଯାଇଥିବା ଏହି ବାକ୍ୟକୁ ଯଦି ଆମେ ଲକ୍ଷ୍ୟ କଲେ, కీర్తనకారుడు ఒక పిలుపును అందిస్తున్నాడు. ଗୀତ ସଂହିତାକାରୀ ଗୋଟେ ଆହ୍ୱାନ ଦଉଛନ୍ତି. దేవుని ఆశ్చర్య కార్యములను చూడ రండి. ଈଶ୍ୱରଙ୍କ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ସବୁ ଦେଖି ଆସ. రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ଆସ ବୋଲି ସେ ଡାକୁଛନ୍ତି. సర్వలోక జనులారా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ଏ ସମସ୍ତ ଜଗତର ଲୋକମାନେ ଆସ ବୋଲି କହୁଛନ୍ତି. ఎందుకొరకు పిలుస్తున్నాడు అంటే କାହିଁକି ସେ ଡାକୁଛନ୍ତି ମାନେ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను చూడడానికి రమ్మని పిలుస్తున్నాడు. ପରମେଶ୍ୱରଙ୍କର ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ଗୁଡ଼ିକ ଦେଖିବା ନିମନ୍ତେ ସେ ଆହ୍ୱାନ କରୁଛନ୍ତି. లోకంలో మనం చాలా విషయాలు వింటూ ఉంటాము. ଜଗତରେ ଆମେ ଅନେକ ବିଷୟ ଶୁଣିଥାଉ. చాలా మంది చాలా విషయాల కొరకు పిలుస్తూ ఉంటారు. ଅନେକ ବ୍ୟକ୍ତିମାନେ ଅନେକ ବିଷୟ ପାଇଁ ଆମମାନଙ୍କୁ ଡାକନ୍ତି. 2 సినిమా టికెట్లు ఉన్నాయి. 2ଟି ସିନେମା ଟିକେଟ ଅଛି. నాతో సినిమాకు వచ్చేదానికి ఎవరు లేరు. ମୋ ସହିତ ସିନେମାକୁ ଯିବା ପାଇଁ କେହି ନାହାନ୍ତି. నాతో సినిమాకు వస్తావా అని పిలుస్తారు. ମୋ ସହିତ ସିନେମାକୁ ଆସିବ କି ବୋଲି ଡାକନ୍ତି. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు ఉన్నాయి లోకంలో. ଏହି ପ୍ରକାର କହିବାକୁ ଗଲେ ଜଗତରେ ଅନେକ ବିଷୟ ଅଛି. పనికిమాల కార్యక్రమాన్ని పిలిచేవాళ్ళు లేకపోలేదు. ଅଦରକାରୀ କାମ ପାଇଁ ଡାକିବା ବ୍ୟକ୍ତିମାନେ ଅଧିକ ପରିମାଣରେ ଅଛନ୍ତି. సినిమాల చుట్టూ తిరగడానికి పిలిచేవాళ్ళు లేకపోలేదు. ଆଉ ସିନେମା ଚାରିଆଡେ ବୁଲିବା ପାଇଁ ଡାକିବା ବ୍ୟକ୍ତି ନାହାନ୍ତି ବୋଲି କହିବାକୁ ହବ ନାହିଁ. మందు తాగడానికి పిలిచేవాళ్ళు లేకపోలేదు. ଆଉ ମଦ୍ୟପାନ କରିବା ପାଇଁ ମଧ୍ୟ ଡାକିବା ବ୍ୟକ୍ତି ନାହାନ୍ତି ବୋଲି କହିପାରିବା ନାହିଁ. చాలా చాలా కార్యక్రమానికి లోకస్తులు పిలుస్తూ ఉంటారు. ଅନେକ କାର୍ଯ୍ୟକ୍ରମ ନିମନ୍ତେ ଜାଗତିକ ବ୍ୟକ୍ତିମାନେ ଡାକନ୍ତି. కానీ దైవభక్తి కలిగిన ఒక కీర్తనకారుడు ఇలా పిలుస్తున్నాడు. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ଭକ୍ତିକାରୀ ଗୋଟେ ଗୀତ ସଂହିତାକାର ଏହି ପ୍ରକାର ଡାକୁଛନ୍ତି. సర్వలోక జనులారా మీరందరూ రండి, ଏ ସମସ୍ତ ଜଗତର ଲୋକମାନେ ତମେ ଆସ. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. ଆମମାନେ ଉପାସନା କରିବା ପରମେଶ୍ୱର ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କରିବେ. ఆయన చేయబోతున్న ఆశ్చర్య కార్యాన్ని చూడడానికి రండి. ସେ କରିବା ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ତମେ ଦେଖି ଆସ. ఈ ప్రశస్త రాత్రి మనమందరూ ఆయన సన్నిధి కూడి వచ్చున్నాం. ଏହି ବହୁମୂଳ ରାତିରେ ଆମେ ସମସ୍ତେ ତାଙ୍କ ଛାମୁରେ ଆସି ବସିଛୁ. తప్పక ఆయన మన జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. ନିଶ୍ଚିତ ଭାବରେ ଆମମାନଙ୍କ ଜୀବନରେ ସେ ଗୋଟେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ నా କରିବେ. దేవుడు మన బ్రతుకులు అద్భుతం ମୋ చేయబోతున్నాడు. ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କରିବେ. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ମୁଁ ବିଶ୍ୱାସ କରେ, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ମୁଁ ବିଶ୍ୱାସ କରୁଛି మనలో దేవుడు ఎవరిని ఒట్టి చేతి నుండి పంపడు. ଆମମାନଙ୍କ ମଧ୍ୟରୁ କାହାକୁ ମଧ୍ୟ ଫାଙ୍କା ହାତରେ ସେ ଛାଡ଼ିବେ ନାହିଁ. మనందరి జీవితంలో ప్రభు ఆశ్చర్య కార్యం ଆମ చేస్తాడు. ସମସ୍ତଙ୍କ ଜୀବନରେ ସେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କରିବେ. ఆయన ఎద్దుకు వచ్చేవారిని ఆయన ఏమాత్రం త్రోసివేయడు. ତାଙ୍କ ନିକଟକୁ ଯେଉଁମାନେ ଆସନ୍ତି ସେମାନେ କେବେ ସେ ଛାଡ଼ିଯିବେ ନାହିଁ. ఆయన ఎద్దుకు వచ్చేవారిని ఒట్టి చేతి దేవుడు తిరిగి పంపడు. ତାଙ୍କ నిକଟକୁ ଆସିବା ବ୍ୟକ୍ତିମାନେ ଫାଙ୍କା ହାତକୁ ସେ ଛାଡ଼ିବେ ନାହିଁ. ఆయన మన జీవితంలో ఒక అద్భుతాన్ని ఆశ్చర్య కార్యాన్ని ప్రభు చేస్తాడు. ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଗୋଟେ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କରିବେ. కనుక ఈ రాత్రి మనం అందరూ ఆయన సన్నిధికి వచ్చున్నామనే సంగతిని గుర్తెరగాలి. ତେଣୁ ଆଜି ରାତ୍ର ଆମେ ତାଙ୍କ ଉପସ୍ଥିତିକୁ ଆସିଛୁ ବୋଲି ଆମେ ଲକ୍ଷ୍ୟ କରିବାକୁ ପଡିବ. ప్రభు నా జీవితంలో ఒక అద్భుతం చేయమని కోరుకోవాలి. ପ୍ରଭୁ ମୋ ଜୀବନରେ ଗୋଟେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କର ବୋଲି ଚାହିଁବାର నా ଅଛି. జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని చేయమని ମୋ కోరుకోవాలి. ଜୀବନରେ
ଗୋଟେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କର ବୋଲି ଆମେ ଚାହିବାକୁ ପଡିବ। పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వారి జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. ପବିତ୍ର ଗଣ ବାଇବଲରେ ଯୋଉମାନେ ଅଛନ୍ତି ସେମାନଙ୍କ ଜୀବନରେ ପରମେଶ୍ୱର ଅନେକ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କରିଛନ୍ତି। పలు సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాయి. ଅନେକ କ୍ଷେତ୍ରରେ ବାଇବଲରେ ଆମେ ଦେଖିପାରିବା। నేను కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ମୁଁ ଅଳ୍ପ କଥା ଗୁଡ଼ିକ ଆପଣଙ୍କ ସହିତ ବାଣ୍ଟିବି। ఇశ్రాయేలు ప్రజల చరిత్ర మనకు తెలుసు. ଇସ୍ରାଏଲ ମାନଙ୍କର ଇତିହାସ ଆମେ ଜାଣିଛୁ। వారు ఐగుప్తులు బానిసలుగా ఉన్నారు. ସେମାନେ ମିଶର ଦେଶରେ ଦାସତ୍ୱରେ ଅଛନ୍ତି। చాలా శ్రమలు అనుభవించారు. ବହୁତ କ୍ଲେଶ ଅନୁଭବ କରିଛନ୍ତି। కన్నీళ్లతో వాళ్ళ ప్రభు సన్నిధిలో ప్రార్థన ଅଶ୍ରୁ చేశారు. ସହିତ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ଛାମୁରେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బ్రతికారు. 430 ବର୍ଷ ସେମାନେ ଦାସତ୍ୱରେ ଇସ୍ରାଏଲ ଦେଶରେ ରହିଛନ୍ତି। సుఖ సంతోష సమాధానం లేని బ్రతుకు బ్రతికారు. ସେମାନଙ୍କର ସୁଖ ଆନନ୍ଦ ନଥିବା, ଶାନ୍ତି ସମାଧାନ ନଥିବା ଜୀବନ ଯାପନ କଲେ। విడుదల కోసం వాళ్ళ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ଉଦ୍ଧାର ନିମନ୍ତେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ସେମାନେ ପ୍ରାର୍ଥନା କଲେ। ఆకాశమందున దేవుడు వారి కోసం మోషేను పంపారు. ଆଉ ସ୍ୱର୍ଗରେ ଥିବା ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ମଶାଙ୍କୁ పఠେଇଲେ। మోషే ద్వారా ఐగుప్తు బంధకాల నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి పాలు తేలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపిస్తూ ଆଉ ఉన్నారు. ମଶାଙ୍କ ଦ୍ୱାରା ପରମେଶ୍ୱର ଇସ୍ରାଏଲ ମାନଙ୍କୁ ଯୋଉ ମିଶର ଦେଶରେ ଥିବା ବନ୍ଧନ ଉଦ୍ଧାର କରି ମଧୁକ୍ଷୀର ପ୍ରବାହିତ ସେଇ ପ୍ରତିଜ୍ଞା ଦେଶ କାନାନକୁ ସେମାନଙ୍କୁ ପ୍ରବେଶ କରାଇଲେ। సంతోషంతో వాళ్ళు కానానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. ଆନନ୍ଦରେ ସେମାନେ କାନାନକୁ ସେମାନେ ଯାତ୍ରା କରୁଛନ୍ତି। అంతలోపల వాళ్ళకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ସେଥିମଧ୍ୟରେ ଗୋଟେ ବଡ ସମସ୍ୟା ଆସିଲା। వాళ్ళు వెళుతున్న మార్గాల్లో వారికి ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడింది. ସେମାନେ ଯାଉଥିବା ଯାତ୍ରାରେ ସେମାନଙ୍କ ପଥ ମଧ୍ୟରେ ସୁଫ ସାଗର ଲାଲ ସାଗରଟି ବିଘ୍ନ ଭାବରେ ରହିଲା। ఆ సముద్రాన్ని ఎలా దాటాలో ఆలోచనలో పడ్డారు. ସେ ସମୁଦ୍ରକୁ କେମିତି ପାର କରିବାର ଅଛି ସେମାନେ ଗୋଟେ ଚିନ୍ତାରେ ପଡିଲେ। అంతలోపల మరొక సమస్య వాళ్ళని వెంటాడడం ప్రారంభించింది. ତା ସହିତ ଆଉ ଗୋଟେ ସମସ୍ୟା ସେମାନଙ୍କ పଛରେ ଅନୁଗମନ କଲା। ఏంటి ఆ సమస్య అంటే, କଣ ସେଇ ସମସ୍ୟା ମାନେ? అప్పటిదాకా బాగానే ఉండి సాగనంపిన ఐగుప్తు రాజు ఐగుప్తు సైన్యం వారిని తరమడం ప్రారంభించారు. ସେଇ ସମୟ ପର୍ଯ୍ୟନ୍ତ ସୁନ୍ଦର ଭାବରେ ସେମାନଙ୍କୁ ପଠାଉଥିବା ମିଶରର ରାଜା, ମିଶରର ସୈନ୍ୟ ସେମାନଙ୍କ ପଛରେ ଖେଦିବା ଆରମ୍ଭ କଲେ। ముందేమో సముద్రం ఉంది, ସେମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ସମୁଦ୍ର ଅଛି, వెనకాలేమో శత్రు సైన్యం ఉంది. ପଛରେ ଶତ୍ରୁ ସୈନ୍ୟ ଅଛି। ఏమి చేయాలో తోచని స్థితిలో వాళ్ళు କଣ ఉన్నారు. କରିବାକୁ ପଡିବ ଜାଣି ନ ପାରିବା ପରିସ୍ଥିତି। ఇప్పుడు యుద్ధం చేయాలి. ବର୍ତ୍ତମାନ ଯୁଦ୍ଧ କରିବାର ଅଛି। వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం చేయడం చేత కాదు. ବାସ୍ତବରେ ଇସ୍ରାଏଲ ମାନେ ଯୁଦ୍ଧ କରିବା ସେମାନଙ୍କର ସାମର୍ଥ୍ୟ ନାହିଁ। వాళ్ళ చేతిలో ఏ ఆయుధాలు కూడా లేవు. ସେମାନଙ୍କ ହସ୍ତରେ କୌଣସି ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ର ମଧ୍ୟ ନାହିଁ। యుద్ధం చేయడానికి వాళ్ళ శక్తి లేదు. ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ ସେମାନଙ୍କଠାରେ ଶକ୍ତି ମଧ୍ୟ ନାହିଁ। కృంగి కృషించిపోయారు. ସେମାନେ ନିଜକୁ ନ ତୋଲେ ସେମାନେ ନିଜକୁ ଢଳି ପଡିଲେ। మనమంతా ఇక్కడే చనిపోవాలని ଆମେ అనుకున్నారు. ସମସ୍ତେ ଏଠି ହିଁ ମରିଯିବା ବୋଲି ଭାବୁଛନ୍ତି। అప్పుడు దేవుని వాక్యం వినబడుతుంది, దేవుని స్వరం వినబడుతుంది. ସେଇ ସମୟରେ ପରମେଶ୍ୱରଙ୍କର ସ୍ୱର ଶୁଣା ଯାଉଛି। మీరు ఊరక నిలబడి ఉండి చూడండి. ତୁମେ ଚୁପଚାପ ଠିଆ ହେଇ ଦେଖ। మీరు ఊరక నిలబడి ఉండి చూడండి. ତୁମେ କେବଳ ଚୁପଚାପ ରହିକି ଠିଆ ହେଇ ଦେଖ। యెహోవాయే మీ పక్షమై యుద్ధం చేస్తాడు. ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ତମ ସପକ୍ଷରେ ଯୁଦ୍ଧ ఆయన କରିବେ। మీకు రక్షణను కలుగు చేస్తాడు. ସେ ତୁମମାନଙ୍କୁ ପରିତ୍ରାଣ ଦେବେ। నేడు చూస్తున్న ఐగుప్తులు మీరు ఎన్నటికీ చూడనే చూడరు. ଆଜି ତୁମେ ଦେଖୁଥିବା ସେ ମିଶରୀୟ ମାନଙ୍କୁ ଆଉ କେବେ ତୁମେ ଦେଖିବ ନାହିଁ। మీరు ఊరక నిలబడి చూడండి అని వాక్యం సెలవిస్తుంది. ବାକ୍ୟ କହୁଛି ତୁମେ କେବଳ ଚୁପଚାପ ଠିଆ ହେଇ ଦେଖ। దేవుని ప్రజలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ మన జీవితాల్లో పలుసార్లు ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని మనం చూస్తూ ఉంటాం. ଆମମାନଙ୍କ ଜୀବନରେ ମଧ୍ୟ ଅନେକ ଥର ଏଇ ପ୍ରକାର ଯୁଦ୍ଧ କ୍ଷେତ୍ର ଗୁଡିକ ଆମେ ଦେଖିଥାଉ। మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీరు ఒక యుద్ధ వాతావరణాన్ని చూడొచ్చు. ଆପଣ ଚାକିରି କରୁଥିବା କ୍ଷେତ୍ରରେ ମଧ୍ୟ ଗୋଟେ ଯୁଦ୍ଧ ପରିବେଶ ଦେଖିଥାଇ ପାରନ୍ତି। కొన్నిసార్లు మన ఇల్లే యుద్ధ భూమిగా అనిపించవచ్చు. ବେଳେ ବେଳେ ଆମର ଗୃହ ମଧ୍ୟ ଆମର ଯୁଦ୍ଧ ଭୂମି ପରି ଲାଗିଏ। నీవు జీవిస్తున్న జీవన విధానంలో బోల్డని పోరాటాలు యుద్ధాలు సంభవించవచ్చు. ଆପଣ ଜୀବନ କରୁଥିବା ଜୀବନ ଯାପନରେ ମଧ୍ୟ ଅନେକ ଯୁଦ୍ଧ କ୍ଷେତ୍ର ସମ୍ମୁଖୀନ ହେଇଥାଉ। ఆ సమస్యను జయించే శక్తి ఒకవేళ నీకు లేకపోవచ్చు. ସେଇ ସମସ୍ୟା ଜୟ କରିବା ଶକ୍ତି ତମଠାରେ ରହି ନପାରେ। ఇశ్రాయేలు ప్రజల చేతిలో ఏ ఆయుధాలు లేవు. ଇସ୍ରାଏଲ ମାନଙ୍କ ହସ୍ତରେ କୌଣସି ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ର ନାହିଁ। వారికి యుద్ధం చేసిన అనుభవం కూడా లేదు. ସେମାନଙ୍କୁ ଯୁଦ୍ଧ କରିବା ଅନୁଭୂତି ମଧ୍ୟ ନାହିଁ। ఒకవేళ నీ జీవితంలో యుద్ధ ఆయుధాలు లేకపోవచ్చు, ଯଦି ହୋଇପାରେ ଆପଣଙ୍କ ଜୀବନରେ ଯୁଦ୍ଧର ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ର ନାହିଁ, యుద్ధం చేసే అనుభవం ఒకవేళ నీకు లేకపోవచ్చు, ଯୁଦ୍ଧ କରିବା ଅନୁଭୂତି ମଧ୍ୟ ନାହିଁ, నీ ఊరికి నిలబడి దేవుని వైపు చూడగలిగితే, ଆପଣ ଚୁପଚାପ ରହି ଯଦି ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ଯଦି ଚାହିଁ ପାରିବେ, నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మన పక్షమ యుద్ధం చేస్తాడు. ମୁଁ ଉପାସନା କରୁଥିବା ପ୍ରଭୁ ଯୀଶୁ ଆମ ସପକ୍ଷରେ ଯୁଦ୍ଧ మనం କରିବେ। ఆరాధిస్తున్న దేవుడు మన పక్షం యుద్ధం చేయబోతున్నాడు. ଆମେ ଉପାସନା କରୁଥିବା పరమేశ్వర ଆମ ସପକ୍ଷରେ ଯୁଦ୍ଧ କରିବେ। చేతులెత్తి హల్లెలూయా అని చెప్దామా? ହାତ ଟେକି ହାଲେଲୁୟା କହିବା କି? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ଉଚ୍ଚସ୍ୱରରେ କହିବା ହାଲେଲୁୟା। చెప్పండి గట్టిగా హల్లెలూయా. ଆଉ ଉଚ୍ଚସ୍ୱରରେ କହିବା ହାଲେଲୁୟା। ఊరక నిలబడి చూస్తుండగానే ସେମାନେ କେବଳ ଠିଆ ହେଇ ଚୁପଚାପ ଦେଖିବା ସମୟରେ దేవుడు సముద్రం రెండు పాయలుగా చేశారు. ପରମେଶ୍ୱର ସମୁଦ୍ରକୁ ଦିଭାଗ କଲେ। ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలపై ప్రభు నడిపిస్తూ వెళ్ళారు. ଇସ୍ରାଏଲ ମାନଙ୍କୁ ଶୁଷ୍କ ଭୂମିରେ ସେମାନଙ୍କୁ ଗମନ వాళ్ళు କରାଉଛନ୍ତି। అద్దరికి వెళ్లి చేరారు. ସେମାନେ ଆର କୂଳକୁ ଯାଇ ପହଞ୍ଚିଲେ। శత్రువులు కూడా సముద్రంలోకి వచ్చేసారు. ଶତ୍ରୁମାନେ ମଧ୍ୟ ସମୁଦ୍ର ମଧ୍ୟକୁ ଆସିଲେ। శత్రులందరూ నీళ్లలో సముద్రంలో జల సమాధి అయిపోయారు. ବର୍ତ୍ତମାନ ସମଗ୍ର ଶତ୍ରୁମାନେ ସେ ଜଳ ମଧ୍ୟରେ ସେମାନେ ଜଳ ସମାଧି ହେଲେ। ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అఖండ విజయాన్ని ప్రసాదించాడు. ଇସ୍ରାଏଲ ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କୁ ଅଖଣ୍ଡ ବିଜୟ ଇସ୍ରାଏଲ ମାନଙ୍କୁ ଦେଲେ।
చెప్పండి గట్టిగా హల్లెలూయా. ସମସ୍ତେ କହିବା ହାଲେଲୁୟା। మరి ఈ ప్రశస్త రాత్రి నీ జీవితంలో ఇలాంటి ఒక అనుభవం నువ్వు కొనసాగించబడుతున్నావేమో. এই বহুమూల రాత్రి ଆପଣଙ୍କ ଜୀବନ ମଧ୍ୟରେ এই ପ୍ରକାର ପରିସ୍ଥିତିରେ ବୋଧେ ଯାତ୍ରା କରୁଛନ୍ତି। యుద్ధం చేయడం నీకు శక్తి లేదేమో. ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ ଆପଣଙ୍କର ଶକ୍ତି ନାହିଁ। శత్రు పలు విధాలుగా నీ మీద దాడి చేస్తున్నాడేమో. ଶତ୍ରୁ ଅନେକ କଣ ଦେଇକି ଆପଣଙ୍କ ଉପରେ ଆସି ଆକ୍ରମଣ କରିଥାଇପାରେ। నీకు ఎక్కడికి వెళ్ళిన అనేకులు శత్రులు నీకు ఎదురుపడుతున్నారు. ଆପଣ ଯୋଉଠି ଗଲେ ମଧ୍ୟ ଅନେକ ଶତ୍ରୁମାନେ ଆପଣଙ୍କର ସମ୍ମୁଖୀନ ହୋଇଥାଇ ପାରନ୍ତି। దేవుని ప్రజలమైన మన ఊరక నిలబడి చూడాలి. ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ ଆମେ କେବଳ ଚୁପଚାପ ରହିକି ଠିଆ ହେଇକି ଦେଖିବା। దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ଈଶ୍ୱରଙ୍କ ଉପରେ ଆମେ ବିଶ୍ୱାସ ରଖିବା। దేవుని మీద నమ్మకం ఉంచాలి. ଈଶ୍ୱର ଠାରେ ଆମେ ବିଶ୍ୱାସ ରଖିବା। ఆయన మన పక్షమై యుద్ధం ସେ చేస్తారు. ହିଁ ଆମ ସପକ୍ଷରେ ଯୁଦ୍ଧ କରିବେ। చెప్పండి గట్టిగా హల్లెలూయా. ସମସ୍ତେ କହିବା ହାଲେଲୁୟା। చెప్పండి గట్టిగా ଆଉ హల్లెలూయా. ଜୋରସେ କହିବା ହାଲେଲୁୟା। ప్రియులారా, యెహోషాఫాతు గురించి బైబిల్లో రాయబడి ఉంది. ପ୍ରିୟମାନେ ବାଇବଲରେ ଜିହୋଶାପାତଙ୍କ ବିଷୟରେ ଲେଖାଯାଇଛି। యెహోషాఫాతుకు విరుద్ధంగా అనేక మంది శత్రులు బయలుదేరి వచ్చారు. ଜିହୋଶାପାତଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଅନେକ ଶତ୍ରୁମାନେ ବାହାରି ଆସିଲେ। యెహోషాఫాతు దేవుని సన్నిధిలో దీన మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. ଜିହୋଶାପାତ ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ ସେ ନମ୍ର ଚିତ୍ତ ସହିତ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। ఇంత గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి నాకు శక్తి చాలదు. ଏତେ ମହାନ ସୈନ୍ୟ ସମୂହ ସହିତ ମୋତେ ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ ମୋର ସାମର୍ଥ୍ୟ ନାହିଁ। ఏమి చేయాలో కూడా నాకు తోచటలేదు. କଣ କରିବାକୁ ପଡିବ ମୁଁ ବୁଝିପାରୁନାହିଁ। దేవా నీవే నా దిక్కు అని ప్రార్థన చేశాడు. ପରମେଶ୍ୱର ତମେ ହିଁ ମୋର ସାହାଯ୍ୟ ବୋଲି ସେ କହିଲେ। ఈ రోజు మనం ఇలాంటి ప్రార్థన చేస్తున్నాం. ଆଜି ଆମେ ଏଇ ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା କରିପାରୁଛୁ କି? ప్రభువా నీవే నా దిక్కు, ପରମେଶ୍ୱର ତମେ ହିଁ ମୋର ସାହାଯ୍ୟ। ఏమి చేయాలో నాకు తోచటలేదు. କଣ କରିବାକୁ ପଡିବ ମୁଁ ବୁଝିପାରୁନାହିଁ। నీవే నాకు సహాయం చేయాలని ఎంతమంది దేవుని కోరుకుంటున్నారు. ତମେ ହିଁ ମୋର ସାହାଯ୍ୟ କରିବାର ଅଛି ବୋଲି କେତେ ଜଣ ପରମେଶ୍ୱର ఒకవేళ అప్పుల ଚାହୁଁଛନ୍ତି। సమస్యలు నిన్ను అల్లాడిస్తూ ఉండొచ్చు. ହୋଇପାରେ ଋଣ ସମସ୍ୟା ଆପଣଙ୍କୁ ଥରର କରିପାରେ। ఒకవేళ శరీర బలహీనత నిన్ను బాధిస్తూ ఉండి ଶାରୀରିକ ఉండొచ్చు. ଦୁର୍ବଳତା ଆପଣଙ୍କୁ ଅନେକ ପ୍ରକାର ତା ନଷ୍ଟ କରିପାରେ। కుటుంబాలలో ప్రశాంతత లేని అనుభవాలు నువ్వు పొందుతూ ପରିବାରରେ ఉండొచ్చు. ଶାନ୍ତି ନଥିବା ପରିସ୍ଥିତି ଆପଣ ଅନୁଭବ କରିଥାଇ ପାରନ୍ତି। కలవరాల మధ్యలో ఒకవేళ నువ్వు కాపురం చేస్తూ ఉండొచ్చు. ଉଦ୍ବିଗ୍ନ ସହିତ ଆପଣ ନିଜର ଜୀବନରେ ସାଂସାରିକ ଜୀବନ ବିତେଇଥାଇ ପାରନ୍ତି। నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచి ప్రార్థించగలిగితే ଆପଣ ଯଦି ତାଙ୍କଠାରେ ବିଶ୍ୱାସ ରଖି ପ୍ରାର୍ଥନା କଲେ దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. ପରମେଶ୍ୱର ହିଁ ଆପଣଙ୍କ ସପକ୍ଷରେ ଯୁଦ୍ଧ କରିବେ। వెంటనే దేవుడు యెహోషాఫాతుతో మాట్లాడతాడు. ସଙ୍ଗେ ସଙ୍ଗେ ପରମେଶ୍ୱର ଜିହୋଶାପାତ ସହିତ କଥା ହଉଛନ୍ତି। యూదావారులారా, ଏ ଯୁଦା ଲୋକମାନେ, యెహోషాఫాతు ଏ ଜିହୋଶାପାତ మీరు భయపడవద్దు, ତମେ ଭୟ କର ନାହିଁ। యుద్ధము యెహోవాదే. ଯୁଦ୍ଧ ସଦା ପ୍ରଭୁଙ୍କର। చెప్పండి, యుద్ధం ఎవరిది? ଯୁଦ୍ଧ କାହାର? ఎవరిది? କାହାର? యుద్ధము ଯୁଦ୍ଧ యెహోవాదే. ସଦା ପ୍ରଭୁଙ୍କର। చెప్పండి, యుద్ధము କୁହନ୍ତୁ యెహోవాదే. యుద్ధము యెహోవాదే. ପ୍ରଭୁଙ୍କର। విజయము మనదే. ବିଜୟ ଆମ୍ଭମାନଙ୍କର। విజయము మనదే. କହିବା తప్పక నా దేవుడు అన్ని విషయాల్లో మీకు విజయం అనుగ్రహించును గాక. ସବୁ କ୍ଷେତ୍ରରେ ପରମେଶ୍ୱର ଆପଣଙ୍କୁ చెప్పండి ବିଜୟ గట్టిగా ଦିଅନ୍ତୁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। వాక్యం సెలవిస్తుంది, ప్రియులారా, యెహోషాఫాతు యూదా వారందరూ స్తుతిస్తూ యుద్ధ భూమికి వెళ్ళారు. ଆଉ ବାକ୍ୟ କୁହେ ଯୁଦା ଲୋକମାନେ ଇସ୍ରାଏଲ ସମସ୍ତେ ଜିହୋଶାପାତ ସମସ୍ତେ ମିଶି ପ୍ରଶଂସା କରି ଯୁଦ୍ଧ ఈ କ୍ଷେତ୍ର ଗଲେ। సందర్భం మనకు విచిత్రంగా అనిపించవచ్చు. ଏଇ ଘଟଣାଟି ଆମମାନଙ୍କୁ ବିଚିତ୍ର ଲାଗିପାରେ। ఎవరైనా యుద్ధానికి వెళితే ఆయుధాలను చేత పట్టుకుని వెళతారు. କିଏ ହେଲେ ଯୁଦ୍ଧ ଗଲେ ସେମାନେ ଅସ୍ତ୍ର ଶସ୍ତ୍ର ଧରିକି ଯିବେ। కానీ యూదా వారు గాని యెహోషాఫాతు గాని స్తుతిస్తూ కీర్తిస్తూ ప్రార్థిస్తూ యుద్ధానికి వెళ్ళారు. କିନ୍ତୁ ଯୁଦା ଲୋକମାନେ ଆଉ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ସେମାନେ ପ୍ରଶଂସା କରି ଗୀତ ଗାଇ ଆନନ୍ଦର ସହିତ ପ୍ରାର୍ଥନାର ସହିତ తీరా ଯାଉଛନ୍ତି। యుద్ధ భూమికి వెళ్ళి చూస్తే ସେମାନେ ଯେତେବେଳେ ଯୁଦ୍ଧ କ୍ଷେତ୍ରକୁ ଯାଇ ଦେଖିଲେ అక్కడ శత్రులు ఎవరు కనిపించలేదండి. ସେଠି ଶତ୍ରୁମାନେ କେହି ଦେଖାଗଲେ ନାହିଁ। శత్రువులు వాళ్ళుగా విరుద్ధంగా లేచారు. ଶତ୍ରୁମାନେ ଆପଣ ବିରୁଦ୍ଧରେ ଉଠିଲେ। వారిని వాళ్లే చంపుకున్నారు. ସେମାନେ ଆପଣାକୁ ହତ୍ୟା କଲେ। వాళ్ళ శవాలు మాత్రమే గుట్టలు కనిపించింది వారికి. ସେମାନଙ୍କର ଶବ ମାତ୍ର ସେମାନଙ୍କୁ ଗଦା ଦେଖାଗଲା। దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడు. ପରମେଶ୍ୱର ହିଁ ସେମାନଙ୍କ ସପକ୍ଷରେ ଯୁଦ୍ଧ କଲେ। నీ జీవితంలో లేచిన ప్రతి సమస్యలకు విరుద్ధంగా నా దేవుడు ఈ రాత్రి నీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. ଆପଣଙ୍କ ଜୀବନରେ ବିରୁଦ୍ଧରେ ଉଠିଥିବା ପ୍ରତ୍ୟେକ నా దేవుడు ସମସ୍ୟାକୁ ମୋ అఖండ ପରମେଶ୍ୱର విజయానికి ଯୁଦ୍ଧ କରିବେ। అనుగ్రహించబోతున్నాడు. ମୋ ପରମେଶ୍ୱର ଖଣ୍ଡ ବିଜୟ ଆଜି ଆପଣମାନଙ୍କୁ ଦେବେ। తప్పక నా దేవుడిని పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. ନିଶ୍ଚିତ ଭାବରେ ମୋ ପରମେଶ୍ୱର ଆପଣଙ୍କ ସପକ୍ଷରେ ଯୁଦ୍ଧ କରିବେ। ఇస్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. ଇସ୍ରାଏଲ ଦେଶ ବହୁତ ଛୋଟ ଦେଶ। ఒకసారి 13 దేశపు వాళ్ళు ఇస్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. ଥରେ 13ଟି ଦେଶ ଇସ୍ରାଏଲ ଦେଶ ବିରୁଦ୍ଧରେ ଉଠିଲେ। చాలా చిన్న దేశం. ବହୁତ ଛୋଟ ଦେଶ। ఇంచుమించు 13 దేశపు వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. ପ୍ରାୟ 13ଟି ଦେଶ ସେମାନଙ୍କ ବିରୁଦ୍ଧରେ କଥା ହେଇକି ସେମାନେ ଉଠିଥିଲେ। వాళ్ళు వీళ్ళని ఎలా ఓడించాలో ఆలోచనలు పడ్డారు. ସେମାନେ କେମିତି ପରାଜୟ କରିବା ବୋଲି ଚିନ୍ତା କରୁଥିଲେ। ఇస్రాయేల్ చిన్న దేశమైన చాలా తెలివితేటలు, చాలా జ్ఞానం, చాలా చాలా అద్భుతమైన జ్ఞానం వాళ్ళకి కలదు. ଆଉ ଇସ୍ରାଏଲ ଦେଶ ବହୁତ ଛୋଟ ହେଲେ ମଧ୍ୟ ସେମାନଙ୍କର ଜ୍ଞାନ ବିଜ୍ଞ ସେମାନଙ୍କର ପ୍ରବୀଣତା ଅଧିକ। సో తన చుట్టూ ఉన్న 13 దేశపు వాళ్ళు ఆలోచనలు పడ్డారు. ସେଇ ଚତୁଃପାର୍ଶ୍ୱରେ ଥିବା 13ଟି ଦେଶ ସେମାନେ ଚିନ୍ତାରେ ଭାବନାରେ ପଡିଲେ। మనం వెళ్ళి ఎలా వాళ్ళ మీద దాడి చేయాలి, ଆମେ କେମିତି ଯାଇ ସେମାନଙ୍କ ଉପରେ ଆକ୍ରମଣ କରିବା, ఎలా వాళ్ళ మీద మన విజయాన్ని సాధించాలి, କେଉଁ ପ୍ରକାର ସେମାନଙ୍କ ଉପରେ ଆମେ ବିଜୟ କରିବା। అందరూ కూర్చొని ఒక ఆలోచన చేశారు. ସମସ୍ତେ ବସି ଗୋଟେ ଚିନ୍ତା କଲେ। ఏంటి ఆలోచన అంటే,
ଚିନ୍ତାମାନେ ఓ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ దేశమంతా కలిసి ఒక రోజు నిర్ణయించుకుని ఆ రోజు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. ଆଉ ଇସ୍ରାଏଲ ସମଗ୍ର ଦେଶ ଗୋଟିଏ ଦିନ ନିର୍ଣ୍ଣୟ କରି ସେମାନେ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି. దాన్ని యామ్ కాపూర్ అంటారు. ତାକୁ ୟାମ୍ କାପୁର ବୋଲି କୁହନ୍ତି. అదొక ఉపవాస ప్రార్థన కూడిక. ସେଟା ଗୋଟେ ଉପବାସ ପ୍ରାର୍ଥନାର ସଭା. దేశమంతా ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ସମଗ୍ର ଦେଶ ସେଦିନ ଉପବାସ ରହିକି ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି. వాళ్ళు ఉపవాసాలు ఉన్నప్పుడు ఏ ఆయుధాలు చేత పట్టుకోరు. ସେମାନେ ଉପବାସ ଧରିବା ସମୟରେ କୌଣସି ଅସ୍ତ୍ର ଶସ୍ତ୍ର ଧରିବେ ନାହିଁ. ఒకసారి ప్రార్థనలు కూర్చుంటే మధ్యలో లేచి తిరిగి అనుభవం ఉండదు. ଥରେ ପ୍ରାର୍ଥନାରେ ବସିଲେ ସେମାନେ ମଝିରେ ଉଠିକି ଫେରିଯିବା ଅନୁଭୂତି ରହିବ సో ନାହିଁ. ఈ 13 దేశపు వాళ్ళు మాట్లాడుకున్నారు. ସେ 13ଟି ଦେଶର ଲୋକମାନେ ସେମାନେ ଭାବିଥିଲେ వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళ మీద ఒక్కసారి పడి వాళ్ళని నిర్మూలన చేద్దాము. ସେମାନେ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରୁଥିବା ସମୟରେ ଆମେ ସମସ୍ତେ ଯାଇ ଏକାଥରେ ପଡିକି ସେମାନଙ୍କୁ ఎందుకంటే ଧ୍ୱଂସ వాళ్ళు କରିବା. ప్రార్థన చేస్తున్నప్పుడు లేచి బయటికి రాలేరు. ଯେହେତୁ ସେମାନେ ପ୍ରାର୍ଥନା କରୁଥିବା ସମୟରେ ସେମାନେ ଉଠିକି ବାହାରକୁ ଆସିବେ ନାହିଁ. మనం వాళ్ళ మీద పడి ఊచకోతకు వస్తాము. ସେମାନଙ୍କ ଉପରେ ଆମେ ପଡିକି ସେମାନଙ୍କୁ చిరଚ୍ఛేଦ କରିବା. అందరిని చంపేద్దామని ସେ అనుకున్నారు. ସମସ୍ତଙ୍କୁ హత్ୟା କରିବା ବୋଲି ଭାବୁଥିଲେ. ఈ రోజు మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి? ଆଜି ଆମମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା କେମିତି ଅଛି? ఇప్పుడు మనం ప్రార్థనలో ఉన్నాము. ବର୍ତ୍ତମାନ ଆମେ ପ୍ରାର୍ଥନାରେ ଅଛୁ. 4 చినుకులు పడింది అనుకోండి, ଯଦି 4ଟି ଯଦି ବର୍ଷା ଟପା ପଡିଲା ମାନେ ఎంతమంది ఇక్కడ కూర్చుంటారు? କେତେ ଜଣ ଆମେ ଏଠି ବସିବା? లేకపోతే ఇంకేదో ఒక సమస్య వచ్చింది, ఎంతమంది କିମ୍ବା కూర్చోగలుగుతాం? କିଛି ସମସ୍ୟା ଆସିଲେ କେତେ ଜଣ ଆମେ ବସିବା? ఈ రోజు మన జీవితంలో దేవుని కార్యాన్ని మనం చూడకపోవడానికి కారణం ఏంటి? ଆଜି ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଈଶ୍ୱରଙ୍କର କାର୍ଯ୍ୟ ନ ଦେଖିବା କାରଣ କଣ? దేవుని అద్భుతాలు మనం అనుభవించకపోవడానికి కారణం ఏంటి? ଈଶ୍ୱରଙ୍କ ଅଦ୍ଭୁତ ଗୁଡ଼ିକ ଅନୁଭବ ନ କରିବା କାରଣ କଣ? దేవుని ఆశ్చర్య కార్యాన్ని పొందకపోవడానికి కారణం ఏంటి? ଈଶ୍ୱରଙ୍କର ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ନ ପାଇବାର କାରଣ କଣ? క్రైస్తవ కుటుంబాలు ఎందుకు అప్పులు బాధలు రుణ బాధలు? ଖ୍ରୀଷ୍ଟିଆନ ପରିବାର ଗୁଡ଼ିକ କାହିଁକି ଋଣଗ୍ରସ୍ତ ଆଉ ସେମାନେ ଋଣରେ ବାଧା ହଉଛନ୍ତି? క్రైస్తవ కుటుంబాలు ఎందుకు సమస్యలు? ଖ୍ରୀଷ୍ଟିଆନ ପରିବାରରେ କାହିଁକି ସମସ୍ୟା? ఎందుకు ఈ రోజు ఇబ్బందుల మధ్యలో కొనసాగించబడుతున్నారు? କାହିଁକି ଆଜି ଅଭାବ ମଧ୍ୟରେ ଯାତ୍ରା କରୁଛନ୍ତି? పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ଆଗ୍ରହ ସହିତ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା. ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ତାଙ୍କ ଉପରେ ଆମେ ବିଶ୍ୱାସ ఆయన మీద ରଖିବା. నమ్మకం ఉంచాలి. ତାଙ୍କ ଉପରେ ଆମେ ବିଶ୍ୱାସ ଜାତ మన କରିବା. భారమంతా ఆయన మీద ఉంచాలి. ଆମର ସମସ୍ତ ବୋଝ ତାଙ୍କ ଉପରେ ଦେବା. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. କିନ୍ତୁ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଗୋଟେ ନିର୍ଣ୍ଣୟ మనం କରିଥିଲେ. ఎవ్వరూ ప్రార్థన నుండి లేవకూడదు. ଆମେ କେହି ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନାରୁ ଉଠିବା మనం ନାହିଁ. ప్రార్థన చేస్తూనే ఉందాం. ସେମାନେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁଥିବା దేవుడు మన పక్షమై యుద్ధం చేస్తాడు. ପରମେଶ୍ୱର ଆମ ସପକ୍ଷରେ ଯୁଦ୍ଧ କରିବେ. చప్పట్లు కొడుతూ మన ప్రభునామన సిద్ధంగా କରତାଳ ଦେଇ ଆମ ପ୍ରଭୁ ନାମକୁ ଗୌରବ କରିବା. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ସମସ୍ତେ କହିବା హల్లెలూయా. 13 దేశపు వాళ్ళందరూ ఒక్కసారి ఆ దేశం మీదకి వచ్చేసారు. 13ଟି ଦେଶର ଲୋକମାନେ ସମସ୍ତେ ଏକାଥରେ వాళ్ళు ସେମାନଙ୍କ ଉପରେ సిరియా ଆସିଲେ. దేశపు వాళ్ళు ఉన్నారు, ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నారు, ସେମାନଙ୍କ ଉପରେ ସିରିଆ ଆଉ ମିଶର ఆ చుట్టుపక్కల దేశపు వాళ్ళందరూ 13 దేశపు వాళ్ళు ସେ వచ్చారు. ଚତୁଃପାର୍ଶ୍ୱରେ ଥିବା 13ଟି ଦେଶ ଚାରିଆଡରୁ ଆସିଲେ. ఉన్నట్టుండి ఒక అద్భుతం జరిగింది. ଥାଉ ଥାଉ ସେମାନେ ଗୋଟେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ଘଟିଲା. దేవుని మందిరం నుండి ఒక చిన్న చల్లటి గాలి బయలుదేరిందండి. ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରରେ ଗୋଟେ ଥଣ୍ଡା ପବନଟି ପ୍ରବାହିତ ହେଲା. దేవుని మందిరం నుండి ఒక చల్లటి గాలి బయలుదేరింది. ପରମେଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରରେ ଗୋଟେ ଥଣ୍ଡା ପବନ ఆ ପ୍ରବାହିତ గాలి ହେଲା. అలాగే ప్రయాణం చేస్తూ వెళ్ళి ସେଇ ପବନଟି ସେଇ ପ୍ରକାର ଯାତ୍ରା କରି ఆ దేశంలో పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు ఉన్నాయండి. ଆଉ ସେ ଦେଶରେ ବଡ ବଡ ଦେବଦାରୁ ବୃକ୍ଷ ଗୁଡିକ ଅଛି. దేవదారు వృక్షాలు పెద్ద పెద్దవి ఉన్నాయి. ସେ ଦେବଦାରୁ ବା ଶିରୀଷ ବୃକ୍ଷ ଗୁଡିକ ବଡ ବଡ ଅଛି. ఈ గాలి వెళ్లి దేవదారు వృక్షాన్ని తాకింది. ଯେତେବେଳେ ଏଇ ପବନ ଯାଇକି ସେ ଦେବଦାରୁ ଗଛକୁ ସ୍ପର୍ଶ କଲା, ఎప్పుడైతే ఈ గాలి వెళ్ళి ఆ వృక్షాన్ని అలా కదిలించిందో ଯେତେବେଳେ ସେ ବୃକ୍ଷ ଗୁଡିକୁ ସେ ପବନ ଯାଇକି ଥରେଇଲା, ఆ వృక్షాలలో పెద్ద పెద్ద కందిరీగలు ఉన్నాయండి. ଆଉ ସେଇ ଯୋଉ ବୃକ୍ଷ ମାନଙ୍କରେ ବଡ ବଡ ଯୋଉ ମହୁମାଛି ଗୁଡିକ ଅଛି, కందిరీగలు ఉన్నాయి. ମହୁମାଛି ଗୁଡିକ ఎప్పుడైతే గాలి వెళ్ళి ఆ చెట్టును కదిలించిందో ଯେତେବେଳେ ସେ ପବନ ଯାଇକି ସେ ଗଛ ଗୁଡିକ ହଲେଇଲା, ఆ చెట్లలో ఉన్న కందిరీగలను బయలుదేరి ଆଉ ସେ ଗଛ ମଧ୍ୟରେ ଥିବା ସେ ମହୁମାଛି ଗୁଡିକ ବାହାରି 13 దేశపు వాళ్ళని తరముకునిందండి. చప్పలు కొడదాం. 13 ଦେଶର ଲୋକମାନଙ୍କୁ ତା ଖେଦିଲା. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు వాళ్ళ ఆయుధాలని వదిలేసి దిక్కుకొకరు పారిపోయారు. శత్రువులందరూ చల్లా చెదురైపోయారు. ସେମାନଙ୍କ ଅସ୍ତ୍ର ଶସ୍ତ୍ର ଧରିକି ସେମାନେ ଛାଡି ଦେଇକି ସେମାନେ ଏପଟେ ଛିନ୍ନ ବିଚ୍ଛିନ୍ନ ହେଲେ. ఆ 13 దేశపు వాళ్ళ గుండెలో భయం ସେଇ ప్రారంభించబడింది. 13ଟି ଦେଶର ଲୋକମାନଙ୍କ ଅନ୍ତରେ ଭୟ వీళ్ళు ଜାଗଲା. ప్రార్థనలో కూర్చొనే ఉన్నారు. ଏମାନେ ପ୍ରାର୍ଥନା ମଧ୍ୟରେ ఈ ବସିଛନ୍ତି. కందిరీగలు వెళ్ళి యుద్ధం చేసింది. ଏଇ ଯୋଉ ମହୁମାଛି ଗୁଡିକ ଯାଇକି ସେମାନଙ୍କ ସପକ୍ଷରେ ଯୁଦ୍ଧ କଲେ. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. କରତାଳି ଦେଇ ପ୍ରଭୁଙ୍କ ଗୌରବ କରିବା. చెప్పండి గట్టిగా హల్లెలూయా. କହିବା హల్లెలూయా. 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 ఆ తర్వాత అమెరికా దేశపు వాళ్ళు చెప్పారంట, ତାପରେ ଆମେରିକା ଦେଶର ଲୋକମାନେ କହିଥିଲେ ఆ ପୁଣି 13 దేశపు వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే, ସେଇ 13ଟି ଦେଶରେ ଥିବା ଲୋକମାନେ କହିବା କଥା କଣ ମାନେ, మేము చెప్తానే ఉన్నా మీరు మా మాట వినకుండా వెళ్ళారు. ଆମେ କହୁଛୁ କିନ୍ତୁ ତମେ ମାନେ ଆମ କଥା ଶୁଣିଲ వాళ్ళు ନାହିଁ. ఉపవసించి ప్రార్థించేటప్పుడు మీరు వెళ్ళారు, ସେମାନେ ଉପବାସ ରହିକି ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ ତମେ ଗଲ, కానీ దేవుడు వారి పక్షాన యుద్ధం చేశాడు. କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କ ସପକ୍ଷରେ ଯୁଦ୍ଧ କଲେ. కనుక మన జీవితంలో పలు పోరాటాలు
పోరాటాలు ఉండొచ్చు, ଆମ ଜୀବନରେ ଅନେକ ପ୍ରକାର ଯୁଦ୍ଧ କ୍ଷେତ୍ର ଥାଇପାରେ, బోల్డని సమస్యలు మనకు ఉండొచ్చు, ବହୁତ ପ୍ରକାର ସମସ୍ୟା ଥାଇପାରେ, ఎవరితో చెప్పాలో అర్థం కాని పరిస్థితిని କାହା ସହିତ କହିବାକୁ ପଡିବ ଆପଣ ବୁଝି ନ ପାରିବା ପରିସ୍ଥିତି ଥାଇପାରେ, కన్నిటి మధ్య నువ్వు కాపురం చేస్తూ ఉండి ఉండొచ్చు, ଅସୁର ସହିତ ଆପଣ ବିତେଇ ଥାଇପାରନ୍ତି, ఒకవేళ నువ్వు శక్తిని కోల్పోయి జీవిస్తూ ఉండి ఉండొచ్చు, ଆପଣ ଶକ୍ତି ହରେଇକି ଜୀବନ ଯାପନ କରିଥାଇପାରନ୍ତି, నువ్వు ఊరికి నిలబడి చూడు, ଆପଣ କେବଳ ଚୁପଚାପ ରହିକି ଦେଖନ୍ତୁ, ఆయన మీద విశ్వాసంతో ప్రార్థించు, ତାଙ୍କ ଉପରେ ବିଶ୍ୱାସ ସହିତ ପ୍ରାର୍ଥନା କର, యుద్ధం యెహోవాదే, ଯୁଦ୍ଧ ସଦା ପ୍ରଭୁଙ୍କର, విజయం మనదే. ବିଜୟ ଆମମାନଙ୍କର। హల్లెలూయా. ହାଲେଲୁୟା। మరొక సందర్భ బైబిల్ మనకు కనబడుతుంది. ବାଇବଲରେ ଆଉ ଗୋଟେ ଘଟଣାଟେ ଆମେ ଦେଖିପାରିବା। యూదా రాజు, ଯୁଦା ରାଜା, ఇశ్రాయేల్ రాజు, ଇସ୍ରାଏଲ ରାଜା, ఏదోము రాజు, ଏଦମ రాజା, వీళ్ళందరూ కలిసి యుద్ధానికి వెళ్తున్నారు. ଏଇ ସମସ୍ତେ ମିଶିକି ଯୁଦ୍ଧକୁ ଯାଉଛନ୍ତି। సడన్ గా వాళ్ళ దగ్గర ఉన్న నీళ్లు అయిపోయిందండి. ହଠାତ୍ ସେମାନଙ୍କ ଠାରେ ଥିବା ଜଳ ସରିଗଲା, ప్రజలకు తాగడానికి నీళ్లు లేదు, ଆଉ ଲୋକମାନେ ପାନ କରିବା ପାଇଁ ଜଳ ନାହିଁ, వాళ్ళ పశువులకు తాగడానికి మంచి నీళ్ళు లేదు, ସେମାନଙ୍କର ପଶୁ ଗୁଡ଼ିକ ପାନ କରିବା ପାଇଁ ଆଉ ଜଳ ନାହିଁ, నీళ్లు లేక వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు. ଆଉ ଜଳ ନଥାଉను ସେମାନେ ପୁରା ଶୋଷିତ ହେଇଯାଉଛନ୍ତି। ఇశ్రాయేల్ రాజు ఇలా అంటాడు, ଇସ୍ରାଏଲ ରାଜା ଏଇ ପ୍ରକାର କହନ୍ତି, దేవుడు మనల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చినట్టున్నాడు, ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ହତ୍ୟା କରିବା ପାଇଁ ବୋଧେ ଏଇଠି ଆଣିଛନ୍ତି, దేవుడు మనల్ని శత్రువు చేతులు అప్పజెప్పేటట్టున్నాడు, ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ଶତ୍ରୁ ହସ୍ତରେ ସମର୍ପଣ କରିବା ପରେ ଅଛନ୍ତି। కానీ యూదా రాజు అంటాడు, କିନ୍ତୁ ଯୁଦା ରାଜା କହନ୍ତି మీరు అలా అనుకోవద్దు, ଆପଣ ସେଇ ପ୍ରକାର କହନ୍ତୁ ఒక ନାହିଁ, ప్రవక్త ఉంటే పిలిపించండి, ଗୋଟେ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ଥିଲେ ତାଙ୍କୁ ଡକାନ୍ତୁ, ఓ ప్రవక్త దగ్గర మనం ఆలోచన అడుగుదాం, ଗୋଟେ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କ ନିକଟରେ ଆମେ ଚିନ୍ତା କରିବା, దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడో దేవుడి దగ్గర మన ఆలోచన అడుగుదాం. ପରମେଶ୍ୱର ଆମକୁ କେମିତି କଡ଼େ ନେବେ ତାଙ୍କୁ ପରମେଶ୍ୱର ଠାରେ ଆମେ ଚିନ୍ତା ମାଗିବା। ప్రవక్త ఎలీషాను అక్కడికి పిలిపించడం జరిగింది. ଭବିଷ୍ୟତ ବକ୍ତା ଇଲିଶିଆଙ୍କୁ ସେଠି ଡାକିଲେ, ఎలీషా ప్రార్థన చేసి ఒక ఆలోచన చెప్పాడు. ଇଲିଶିଆ ପ୍ରାର୍ଥନା କରି ଗୋଟେ ଚିନ୍ତା ସେମାନଙ୍କୁ ଜଣାଇଲେ। ప్రియులారా, అక్కడ చాలా పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి, ପ୍ରିୟମାନେ ସେଠି ବଡ ବଡ ଗର୍ତ୍ତ ଗୁଡ଼ିକ ରହିଛି, ఆ లోయలో గోతులు తవ్వమని చెప్పారు. ସେଇ ଉପତ୍ୟକା ମଧ୍ୟରେ ତମେ ଗର୍ତ୍ତ ଗୁଡ଼ିକ ଖୋଲ, గాలియే గాని ସେଟା పବନ ହଉ వర్షమే గాని ବର୍ଷା ହଉ లేనప్పటికీ ନଥିଲେ ମଧ୍ୟ మీరు గోతులు తవ్వండి అని చెప్పారు. ତମେ ସେ ଉପତ୍ୟକା ମଧ୍ୟରେ ଗର୍ତ୍ତ ଖୋଳ, గాలి లేదు, ପବନ ନାହିଁ, వర్షం లేదు, ବର୍ଷା ମଧ୍ୟ ନାହିଁ, గోతులు తీసి సిద్ధంగా ఉండమని చెప్పారు. ଗର୍ତ୍ତ ଖୋଲିକି ତମେ ପ୍ରସ୍ତୁତ ରୁହ ବୋଲି କହିଲେ। వీళ్ళకేమీ అర్థం కాలేదండి, ଏମାନେ କିଛି ବୁଝିପାରିଲେ ନାହିଁ, కానీ దేవుని మాటకు వాళ్ళు లోబడ్డారు, କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ କଥାକୁ ସେମାନେ ବଶୀଭୂତ ହେଲେ, దేవుని మాటకు సమ్మతించారు, ଈଶ୍ୱରଙ୍କ କଥାକୁ ସେମାନେ ସମ୍ମତ ହେଲେ, ప్రవక్త మాటకు లోబడ్డారు. ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କ కథకు ఆజ్ఞాబహత ହେଲେ। ప్రియులారా, ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద గోతులు తవ్వడం జరిగింది. ପ୍ରିୟମାନେ ସେ ଅଞ୍ଚଳରେ ବଡ ବଡ ଗର୍ତ୍ତ ଗୁଡ଼ିକ ଖୋଲିଲେ, వర్షం రాలేదు, ବର୍ଷା ଆସିଲା ନାହିଁ, గాలి రాలేదండి, ପବନ ମଧ୍ୟ ଆସିଲା ନାହିଁ, ఎక్కడి నుండి ప్రవహిస్తూ వచ్చిందో తెలీదు. କେଉଁଠାରୁ ପ୍ରବାହିକି ଆସିଲା ଜଣା ନାହିଁ, ఆ మైదానం నీళ్లు ప్రవహిస్తూ వచ్చి ఆ గోతులని నీళ్లతో నిండిపోయింది. ସେଇ କ୍ଷେତ୍ରରେ ଜଳ ଗୁଡ଼ିକ ପ୍ରବାହିତ ଆସିକି ସେଇ ଯୋଉ ଗର୍ତ୍ତରେ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం స్తుతిద్దాం గట్టిగా. ଆମେ କରତାଳି ଦେଇ ପ୍ରଭୁଙ୍କ ନାମ ଗୌରବ କରିବା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, ଆମେ ଉପାସନା କରୁଥିବା ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ କରିବେ, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసే ଆମମାନଙ୍କ దేవుడు. ଜୀବନରେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କରିବେ। వర్షమే లేదు, ବର୍ଷା ମଧ୍ୟ ନାହିଁ, గాలి లేదు, ପବନ ମଧ୍ୟ ନାହିଁ, వర్షపు సూచన కూడా లేదు. ବର୍ଷାର ସୂଚନା ମଧ୍ୟ ନାହିଁ, ఏదోము మార్గంలో దేవుడు నీళ్లను రప్పించాడు, ఏదోନ ମାର୍ଗରୁ ପରମେଶ୍ୱର ଜଳ କଢାଇ ଆଣିଲେ, ప్రజలందరి దాహాన్ని ప్రభు తీర్చాడు. ଲୋକ ସମସ୍ତଙ୍କର ଶୋଷକୁ ପରମେଶ୍ୱର ମେଣ୍ଟାଇଲେ। ఇప్పటి వరకు మీ జీవితంలో లేదు 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 అనుకుంటూ వచ్చారా? ବର୍ତ୍ତମାନ ପର୍ଯ୍ୟନ୍ତ ଆପଣଙ୍କ ଜୀବନରେ କଣ ଆପଣ ନାହିଁ 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 ବୋଲି କହି ଆସିଛନ୍ତି କି? ఇక మీద మీరు చెప్పబోతున్నారు ఉన్నది 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 అంటే ୟା ପରଠାରୁ ଆପଣ କହିବେ ଅଛି ଅଛି ଅଛି। నా దేవుడు అద్భుతం చేయగలిగిన దేవుడు, ମୋ ପରମେଶ୍ୱର ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ କରିବେ, నా దేవుడు ఆశ్చర్య కార్యాలు ମୋ చేయగలిగిన. ପରମେଶ୍ୱର ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କରିବେ। కనుక ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదం అనేది అడుగంటి పోయిందేమో, ଯଦି ଆପଣଙ୍କ ଜୀବନରେ ଆଶୀର୍ବାଦ ପୁରା ତଳ ନତ ହେଇଯାଇଛି ବୋଧେ, ఖాళీ అయిపోయావేమో, ଶୂନ୍ୟ ହେଇଯାଇଛନ୍ତି ବୋଧେ, ఉట్టివాడుగా నువ్వు వట్టివాడుగా మారిపోయావేమో, ଫାଙ୍କା ଭାବରେ ବା ଫାଙ୍କା ସ୍ତ୍ରୀ ଭାବରେ ରହିଯାଇଛନ୍ତି నా ବୋଧେ, దేవుడు ఆశీర్వాదంతో నీ బ్రతుకు నింపడానికి శక్తి గల దేవుడు. କିନ୍ତୁ ମୋ ପରମେଶ୍ୱର ଆଶୀର୍ବାଦ ସହିତ ପୂର୍ଣ୍ଣ କରିବା ପାଇଁ ସେ ଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର। వర్షంతో పని లేదు, ବର୍ଷା ସହିତ କାମ ନାହିଁ, గాలితో పని లేదు, ପବନ ସହିତ କାମ ନାହିଁ, అనుభవంతో పని లేదు, ଅନୁଭୂତି ସହିତ କାମ ନାହିଁ, ఆయుధాలతో పని లేదు, ଅସ୍ତ୍ର ଶସ୍ତ୍ର ସହିତ ଆବଶ୍ୟକ ନାହିଁ, నీ జ్ఞానంతో పని లేదు. ଆପଣଙ୍କ ଜ୍ଞାନ ସହିତ ମଧ୍ୟ ଆବଶ୍ୟକ నా ନାହିଁ। దేవుడు ఒక అద్భుతం చేస్తాడండి. ମୋ ପରମେଶ୍ୱର ଗୋଟେ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ నీ କରିବେ। దీన స్థితిని మహిమ కలిగిన స్థితిగా ప్రభు మార్చబోతున్నాడు. ଆପଣଙ୍କର ଦରିଦ୍ର ସ୍ଥିତିକୁ ସେ ମହିମାନ୍విତ ସ୍ଥିତି దీన ଭାବରେ స్థితిలో ପରିବର୍ତ୍ତନ ఉన్న నిన్ను నా దేవుడు ఉన్నత స్థితికి ఎక్కించబోతున్నాడు. ନତ ସ୍ଥିତିରେ ଥିବା ଆପଣଙ୍କ ମୋ ପରମେଶ୍ୱର ଉନ୍ନତ ସ୍ଥିତି କଡ଼େଇ నీ ନେବେ। బ్రతుకును బ్రతుకుగా ప్రభు మార్చబోతున్నాడు. ଆପଣଙ୍କ ଜୀବନକୁ ଜୀବନ ଭାବରେ କରିବେ। అసాధ్యమైన వాటిని నా దేవుడు సాధ్యపరచబోతున్నాడు. ଅସମ୍ଭବ ବିଷୟକୁ ମୋ ପରମେଶ୍ୱର ସମ୍ଭବ କରିବେ। ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. କୁହନ୍ତୁ। ହାଲେଲୁୟା హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, విధవరాల ఇంటికి దైవజనుడు ఒక విధవరాల ఇంటికి ఇచ్చిన ఒక చక్కని ఆలోచన బైబిల్లో మనకు కనబడుతుంది. ଦେଖନ୍ତୁ ବାଇବେଲରେ ଗୋଟେ ବିଧବାଙ୍କୁ ଦେବା ସୂଚନାଟାକୁ ଆମେ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଦେଖିପାରିବା. అప్పు, ఇల్లంత అప్పు, ఒళ్ళంత అప్పు అనే చెప్పాలి. ଦେଖନ୍ତୁ ଗାଁ ପୁରା ଋଣ, ତାଙ୍କର ଗୃହ ମଧ୍ୟ ଋଣ, ତାଙ୍କର ଦେହ ପୁରା ଋଣ. అప్పు తీర్చుకునే స్తోమత పరిస్థితి ఆ కుటుంబానికి కనబడట్లేదు. ଋଣ ସୁଝିବା ପରିସ୍ଥିତି ସାମର୍ଥ୍ୟ ସେ ପରିବାରରେ ଦେଖାଯାଉନାହିଁ. అప్పిచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చే సంసిద్ధంగా ఉన్నారు. ଋଣ ଦେବା ବ୍ୟକ୍ତି ମାନେ ସେମାନଙ୍କ ପିଲାଙ୍କୁ ନେଇକି ଦାସକର୍ମ କରିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ଭାବରେ ఆ ଅଛନ୍ତି. స్త్రీ ఆ తల్లి ప్రవక్తను ఆశ్రయించింది. ସେଇ ସ୍ତ୍ରୀ ସେ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କ ଉପରେ ଆଉଜି ପଡିଲେ. అప్పుడు ఆ ప్రవక్త ఆ సహోదరికి ఆ తల్లికి ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ସେଇ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ସେଇ ସ୍ତ୍ରୀଙ୍କୁ ସେଇ ମାଙ୍କୁ ଦେବା ଚିନ୍ତା କଲେ ఇరుగు ମାନେ పొరుగు వాళ్ళందరి దగ్గర నుండి మీరు ఖాళీ పాత్రలు తీసుకురండి. ତମର ଚତୁଃପାର୍ଶ୍ୱରେ ଥିବା ପଡୋଶୀ ମାନଙ୍କ ଠାରୁ ଫାଙ୍କା ହାଣ୍ଡି ଗୁଡିକ ଧରି ଆଣ. ఖాళీ పాత్రలు తీసుకురండి అని ଫାଙ୍କା చెప్పి. ହାଣ୍ଡି ବା ପାତ୍ର ଗୁଡିକ ଧରି ଆଣ. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాత్ర ఉంది, దానిలో కొంచెం నూనె ఉంది. ତାଙ୍କ ଗୃହ ମଧ୍ୟରେ ଗୋଟେ ଛୋଟ ପାତ୍ର ଅଛି, ତାରେ କିଛି ମାତ୍ର ତୈଳ ଅଛି. ఇరుగు పొరుగు వాళ్ళందరి దగ్గర ఖాళీ పాత్రను తీసుకొచ్చారు. ଚତୁଃପାର୍ଶ୍ୱରେ ଥିବା ସମସ୍ତଙ୍କ ନିକଟରୁ ଫାଙ୍କା ପାତ୍ର ଗୁଡିକ ଧରି ఆ ଆଣିଲେ. ఖాళీ పాత్రలో వట్టి పాత్రలో నూనె పోయడం ସେଇ ప్రారంభించారు. ଫାଙ୍କା ପାତ୍ର ବା ଖାଲି ହାଣ୍ଡିରେ ସେ ବର୍ତ୍ତମାନ ତୈଳ ଢାଳିବା ଆରମ୍ଭ କଲେ. ప్రతి పాత్ర నూనెతో నిండిపోతుందండి. ପ୍ରତ୍ୟେକ ପାତ୍ର ତୈଳରେ ପୂର୍ଣ୍ଣ ହଉଛି. ఇంకా వట్టి పాత్ర తీసుకురండి, వట్టి పాత్ర తీసుకురండి తెస్తానే ఉన్నారు. ଆହୁରି ଖାଲି ପାତ୍ର ଆଣ, ଆହୁରି ଖାଲି ପାତ୍ର ଆଣ ବୋଲି ଆଣୁଛନ୍ତି. నూనెతో నింపబడతానే ఉంది. ତୈଳରେ ପୂର୍ଣ୍ଣ କରୁଛନ୍ତି. ఎప్పుడైతే ఇక వట్టి పాత్ర లేదు అన్నారో, ଯେତେବେଳେ ଆଉ ପାତ୍ର ଗୁଡିକ ନାହିଁ ବୋଲି କହିଲେ, అప్పుడు నూనె ఆగిపోయిందండి. ସେଇ ସମୟରେ ସେଇ ତୈଳଟା ପୁରା ପ୍ରବାହିତ ହେବା ବନ୍ଦ ହେଲା. ఈ రోజు నువ్వు ఖాళీ చేతులతో ఇక్కడికి వచ్చావేమో. ଆଜି ଆପଣ ଖାଲି ଯାତ୍ରା ଆସିଛନ୍ତି ବୋଧେ. ఆర్థిక స్థితిలో అడుగంటిన స్థితిలో ఉన్నావేమో. ଆର୍ଥିକ ପରିସ୍ଥିତିରେ ପୁରା ଆପଣ ତଳ ନତ ହେଇଛନ୍ତି ବୋଧେ. సమస్యల మధ్యలో సతమతమవుతూ వచ్చావేమో. ସମସ୍ୟାରେ ଆପଣ ଛିନ୍ନ ଭିନ୍ନ ହେଇକି ବିଚଳିତ ହଉଛନ୍ତି ବୋଧେ. వాడిగా నువ్వు ఇక్కడికి వచ్చావేమో. ଆପଣ କେବଳ ଖାଲି ଭାବରେ ଆସିଥାଇ ପାରନ୍ତି. నా దేవుడు ఆశీర్వాదాలతో మీ కుటుంబాన్ని నింపబోతూ ఉన్నాడు. ମୋ పరమేଶ୍ୱର ఆశీర్ବାଦ ସହିତ సర్వ సమృద్ధితో దేవుడు నింపబోతూ ఉన్నాడు. ସମସ୍ତ ସମୃଦ୍ଧ ସହିତ నీ ସେ ପୂର୍ଣ୍ଣ పాత్రలో କରିବେ. నా దేవుడు నింపబోతూ ఉన్నాడు. ତମର ପାତ୍ର ଗୁଡିକ ମୋ పరమేଶ୍ୱର నింపబోతూ ఉన్నాడు. ପୂର୍ଣ୍ଣ କରିବେ, నింపబోతూ ପୂର୍ଣ୍ଣ ఉన్నాడు. କରିବେ. ప్రియులారా, ప్రియମାନେ, అద్భుతాలు చేసే దేవుడు. ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ କରିବା ఆయన ପରମେଶ୍ୱର. ఆశ్చర్య కార్యాలు చేసే ସେ దేవుడు. ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କରିବା ପରମେଶ୍ୱର. చెప్పండి గట్టిగా హల్లెలూయా. କୁହନ୍ତୁ ଜୋରସେ ହାଲେଲୁୟା. గుంటూరులో నాకు ఒక సహోదరుడు తెలుసు. ଗୁଣ୍ଟୁରରେ ମୁଁ ଗୋଟେ ଭାଇଙ୍କୁ ଜାଣିଛି. ఆ బ్రదర్ పేరు సురేష్. ସେ ଭାଇଙ୍କ ନାଁ ସୁରେଶ. చాలా సంవత్సరాల క్రితం చాలా దీనస్థితిలో ఒక 10th క్లాస్ మాత్రమే చదువుకున్నాడు ఆయన. ସେ ଅନେକ ବର୍ଷ ତଳେ ବହୁତ ଦିନ ସ୍ଥିତିରେ ବା ସେ କେବଳ ଦଶମ ଶ୍ରେଣୀ ఓ ପଢିଛନ୍ତି. సామాన్యమైన కుటుంబమే ఆ కుటుంబం. ସେ ଗୋଟେ ସରଳ ପରିବାରର ସେ ପରିବାର. ఆయన సైకిల్ మీద పెనాయిల్ అమ్ముకునేవాడు. ସେ ସାଇକେଲ ଉପରେ ଫିନାଇଲ ଗୁଡିକ ବିକୁଥିଲେ. పెనాయిల్ బాటిల్స్ పెట్టుకుని రోడ్ల మీద తిరిగి ఇంటింటికి పెనాయిల్ అమ్మేవాడు. ସେ ଫିନାଇଲ ଗୁଡିକ ସେ ବୋଟଲରେ ରଖିକି ସାଇକେଲରେ ଧରିକି ସେ ସାଇ ସାଇ ମଧ୍ୟରେ ఓ ବିକୁଥିଲେ. సామాన్యమైన స్థితి. ସେଟା ଗୋଟେ ସରଳ ଗୋଟେ ଜୀବନ. ఈ కెమెరామెన్ ఫోటో తీస్తుంటారు కదండి, ଆଉ କ୍ୟାମେରାମ୍ୟାନ ଯୋଉ ଫଟୋ କାଢୁଥିବେ ନା, ఆయన పక్కన లైట్ పట్టుకునేవాడంట. ଆଉ ତାଙ୍କ ପାଖରେ ପୁଣି ସେ ଲାଇଟ୍ ଧରୁଥିଲେ. అలాంటి ఓ చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. ଛୋଟ ଛୋଟ ସେଇ ପ୍ରକାର କାମ କରୁଥିଲେ. ఓ రోజు గుంటూరులో హోసన ప్రార్థన మందిరానికి వచ్చారు. ଗୋଟେ ଦିନ ଗୁଣ୍ଟୁରରେ ହୋସନା ପ୍ରାର୍ଥନା ମନ୍ଦିରକୁ ଆସିଲେ. అక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకున్నారు. ସେଇ ସ୍ଥାନକୁ ଆସି ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ଆଣ୍ଠେଇକି ପ୍ରାର୍ଥନା କଲେ. ఆ రోజుల్లో దైవజనులు ఏసన్న గారు ఉండేవారు. ସେଇ ଦିନ ମାନଙ୍କରେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଏସାନା ଥିଲେ. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారంట. ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ପୁଣି ଅଶ୍ରୁ ସହିତ ପ୍ରାର୍ଥନା କଲେ. ప్రభువా, నేను ఎంతకాలం ఈ స్థితిలో ఉండాలి? ପ୍ରଭୁ, ମୁଁ କେତେ ଦିନ ଏଇ ପରିସ୍ଥିତିରେ ରହିବି? నా జీవితాన్ని ఆశీర్వదించలేరా? ମୋ ଜୀବନରେ ଆଶୀର୍ବାଦ କରିବ ନାହିଁ କି? నేను ఖాళీ పాత్రలాగున్నాను. ମୁଁ କଣ ଫାଙ୍କା ପାତ୍ର ପରେ ରହିଛି? నా జీవితంలో ఒక అద్భుతం చేయండి ମୋ ప్రభువా ଜୀବନରେ ଗୋଟେ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ କର ପ୍ରଭୁ అని కన్నీళ్లతో ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారు. ବୋଲି ଅଶ୍ରୁ ସହିତ ପ୍ରାର୍ଥନା କରିବା ଆରମ୍ଭ కଲେ. ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. ପ୍ରତିଦିନ ଆସିକି ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି. ప్రియులారా, ఇప్పుడు ఆ బ్రదర్ సాక్ష్యం చెప్తారు. ପ୍ରିୟମାନେ, ସେ ଭାଇ ବର୍ତ୍ତମାନ ସାକ୍ଷ୍ୟ କୁହନ୍ତି. కొంతకాలం తర్వాత రైల్వేకి సంబంధించిన ఏదో ఎగ్జామ్స్ ఏదో వచ్చిందండి. ଆଉ କିଛି ବର୍ଷ ପରେ ରେଲୱେ ସମ୍ପର୍କୀୟ କିଛି ପରୀକ୍ଷା ସେ ଆସିଲା. వెళ్ళి ఆ ఎగ్జామ్ ఆయన అటెండ్ చేశారు. ସେ ପରୀକ୍ଷା ସେ ଲେଖିଲେ, పరీక్ష రాశారు. ପରୀକ୍ଷା ଲେଖିଲେ. ఆ పరీక్షలో ఆయన పాస్ అయ్యారు. ସେ ପରୀକ୍ଷାରେ ସେ ପାସ୍ ହେଲେ. రైల్వేలో ఒక చిన్న ఉద్యోగం ఆయనకు వచ్చింది. ସେ ଯୋଉ ରେଲୱେ ଡିପାର୍ଟମେଣ୍ଟରେ ତାଙ୍କ ଗୋଟେ ଛୋଟ ఆ ଚାକିରି తర్వాత ପାଇଲେ. ఉద్యోగం చేస్తూనే చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తూ ସେ ଚାକିରିରେ ବର୍ତ୍ତମାନ ପାଇ ପାଠ ପଢିକି ତାପରେ ଆହୁରି ପରୀକ୍ଷା ଲେଖି ରହୁଥିଲେ. క్రమంగా ఎదుగుతూ వచ్చి କ୍ରମ ଭାବରେ ସେ ବଢି ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్ గా ସେ కొనసాగించారు. ବର୍ତ୍ତମାନ ରେଲୱେ ଡିପାର୍ଟମେଣ୍ଟରେ ବଡ ଅଫିସର ଭାବରେ ଅଛନ୍ତି. కొట్టండి గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకప్పుడు రోడ్ లో సైకిల్ మీద పెనాయిల్ అమ్ముకునే దీనస్థితి అయింది. ଦିନ ମାନଙ୍କରେ ସେ ରାସ୍ତା ଉପରେ ଫିନାଇଲ ବିକୁଥିଲେ. ఓన్లీ 10th క్లాస్ చదువుకున్నాడు. କେବଳ ଦଶମ ଶ୍ରେଣୀ ପଢୁଥିଲେ. దేవుడు క్రమంగా ఆశీర్వదించి ପରମେଶ୍ୱର କ୍ରମ ଅନୁସାରେ ଆଶୀର୍ବାଦ କରି ఇప్పుడు పూణేలో ఉద్యోగం చేస్తున్నాడు. ବର୍ତ୍ତମାନ ପୁନେରେ ଚାକିରି ఆయన କରୁଛନ୍ତି. చేతికుందే ఇప్పుడు కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. ତାଙ୍କ ହସ୍ତ ତଳେ ଶହ ଲୋକମାନେ କାମ କରୁଛନ୍ତି. దేవుడు అత్యధికంగా సహోదరుని ఆశీర్వదించాడు. ପରମେଶ୍ୱର ଅତ୍ୟଧିକ ଭାବରେ ତାଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିଛନ୍ତି. ఆయన పలకరించిన
పలకరిస్తే ముందు మాట మాట్లాడండి, కంటి నిండా నీళ్ళు నిండిపోతుంది. ତାଙ୍କ ସହିତ କଥା ହେଲେ ସେ ପ୍ରଥମେ ସେ କଥା କହିବେନି କିନ୍ତୁ ଆଖିରେ ପୁରା ଲୁହ ପୂର୍ଣ୍ଣ ହବ. కృతజ్ఞతతో ఆయన గుండె నిండిపోతుంటది. ଧନ୍ୟବାଦ ସହିତ ତାଙ୍କ ଅନ୍ତଃକରଣ ପୂର୍ଣ୍ଣ ହବ. ఎందుకంటే నా దీన స్థితిని దేవుడు కటాక్షించాడు. ଯେହେତୁ ମୋର ସେଇ ଦିନ ସ୍ଥିତି ଦରିଦ୍ର ସ୍ଥିତି ପରମେଶ୍ୱର ମତେ ଅନୁଗ୍ରହ କଲେ. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ପରମେଶ୍ୱରଙ୍କର ଅସମ୍ଭବ କିଛି ନାହିଁ. వర్షం లేకపోవచ్చు, ବର୍ଷା ରହି ନ ପାରେ, గాలి లేకపోవచ్చు, ପବନ ରହି ନ ପାରେ, నీకు అవకాశం లేకపోవచ్చు, ଆପଣଙ୍କୁ ସୁଯୋଗ ରହି ନ ପାରେ, సమస్యల సుడిగుండాలో ఒకళ్ళు బ్రతుకుతూ ఉండొచ్చు. ସମସ୍ୟା ଘୂର୍ଣ୍ଣି ବାତ୍ୟା ମଧ୍ୟରୁ ଠେଲି ଯାଇପାରେ. నా దేవుడు నిశ్చయముగా గొప్ప అద్భుత కార్యం చేయబోతున్నాడు. ମୋ ପରମେଶ୍ୱର ନିଶ୍ଚିତ ଭାବରେ ଗୋଟେ ମହାନ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ କରିବେ. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ସମସ୍ତେ କୁହନ୍ତୁ ହାଲେଲୁୟା, చెప్పండి గట్టిగా హల్లెలూయా. କୁହନ୍ତୁ ହାଲେଲୁୟା. అందుకే కీర్తనకారుడు అంటాడు, ତେଣୁକରି ଗୀତ ସଂହିତାକାରୀ କୁହନ୍ତି, రండి ଆସ దేవుని ఆశ్చర్య కార్యాన్ని చూద్దాం, రండి ଈଶ୍ୱରଙ୍କ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ଦେଖିବା, ଆସ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని చూడరండి. ଈଶ୍ୱରଙ୍କର ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ଦେଖି ଆସ. కనుక ఈ రాత్రి నువ్వు ఎందుకు వస్తున్నావు? దేవుని సన్నిధికి వస్తున్నావు. ଆଜି ରାତିରେ କାହିଁକି ଆପଣ ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁକୁ ଆସୁଛନ୍ତି? ఆయన సన్నిధికి ఏ ఉద్దేశంతో వస్తున్నావు? କେଉଁ ଉଦ୍ଦେଶ୍ୟ ନେଇ ତାଙ୍କ ଉପସ୍ଥିତିକୁ ଆସୁଛନ୍ତି? ఆయన మందిరంలో ఏ ఉద్దేశంతో నువ్వు నిలిచి ఉంటున్నావు? ତାଙ୍କ ମନ୍ଦିରର ଛାଉଣିରେ କେଉଁ ఉద్ଦେଶ୍ୟ ସହିତ ଆପଣ ଛିଡ଼ା ହେଉଛନ୍ତି? ఆచారం చొప్పున వచ్చి ఆచారం చొప్పున వెళ్ళిపోతున్నావా? ଅଭ୍ୟାସଗତ ଭାବରେ ଆସିକି ଅଭ୍ୟାସଗତ ଭାବରେ ଚାଲି ଯାଉଛନ୍ତି? అలవాటు చొప్పున వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నావా? ପ୍ରାୟ ସେଇ ପ୍ରକାର ଆଚାର ଭାବରେ ଆସିକି ସେଇ ପ୍ରକାର ଆଚାର ବ୍ୟବହାର ସହିତ ଚାଲି ଯାଉଛନ୍ତି କି? లేకపోతే దేవుని కార్యాన్ని చూడాలని వస్తున్నావా? କିମ୍ବା ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ నీకు క్షేమం కలుగును గాక. ଆପଣଙ୍କର ମଙ୍ଗଳଦାନ ହଉ. విశ్వసించిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ସମସ୍ତେ କରତ ଦେଇ ପ୍ରଭୁଙ୍କ ନାମ ଗୌରବ କରିବା. స్తుతించు, స్తుతించు, ପ୍ରଶଂସା స్తుతించు. କରି ହାଲେଲୁୟା, ପ୍ରଶଂସା କରି స్తుతిస్తుండగా నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్యం చేయబోతున్నాడు. କରିବେ. దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. ଆନନ୍ଦ ଭାବରେ କରିବେ. ఆందోళన నాట్యముగా మార్చబోతున్నాడు. సంతోష సమాధానంతో నింపబోతున్నాడు. శాంతి సమాధానం నీ పక్షాన ప్రభు నిలబడబోతున్నాడు. తమ సపక్షర నీ పక్షాన యేసు యుద్ధం చేయబోతున్నాడు. యుద్ధం చేయబోతున్నాడు. యుద్ధం చేయబోతున్నాడు. విజయం అనుగ్రహించబోతున్నాడు. విజయం అనుగ్రహించబోతున్నాడు. విజయోత్సవాలతో ఊరేగించబోతున్నాడు. విజయోత్సవ ସହିତ ସେ ଗାଁ ପ୍ରକାର ଭାଷା ଥିଲା. వాళ్ళందరూ ఒక తీర్మానానికి వచ్చారు. ସେ ସମସ୍ତେ ଗୋଟେ ନିର୍ଣ୍ଣୟକୁ ଆସିଲେ, మనం భూమి మీద అటు ఇటు చెదిరిపోకుండా ଆମେ ପୃଥିବୀରେ ଏପଟ ସେପଟ ନ ହଉନୁ, మనం ఇక్కడే ఉండేటట్లు ଆମେ ଏଠାରେ ହିଁ ରହିବା ପରି ఒక గోపురం ఒకటి కట్టుకుందాం. ଗୋଟେ ଗମ୍ବୁଜଟେ ଆମେ ନିର୍ମାଣ କରିବା. అది ఆకాశాన్ని అంటాలి. ତା ଆକାଶକୁ ସ୍ପର୍ଶ କରିବାର ଅଛି. అదే బాబేలు గోపురం. ତା ହଉଛି ବାବେଲ ଗମ୍ବୁଜ. మనం ఈ గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుని రమ్మని అని వాళ్ళు ଆମେ మాట్లాడుతున్నారు. ଗମ୍ବୁଜଟିକି ନିର୍ମାଣ କରି, ఆ పేరు గొప్ప, నీ పేరు గొప్ప అని ప్రయాసపడుతున్నారు. ମୋ ନା ବଡ ନା ତୋ ନା ବଡ, నా పేరు పిలువలేదు, ఫలానా వాళ్ళ పేరు పిలువలేదని పోరాడుతున్నారు. ମୋ ନା ଡକାଯାଏନି କିନ୍ତୁ ଅମୁକ ଲୋକଙ୍କର ନା పేరు ଡକାଯାଏ. ప్రఖ్యాతుల కోసం ఈ రోజు ప్రయాసపడుతున్నారు. ନାମ ଖ୍ୟାତ ପାଇଁ ଅନେକ ପରିଶ୍ରମ కానీ କରୁଛନ୍ତି, ఆకాశం దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడండి. କିନ୍ତୁ ଆକାଶରେ ଥିବା ପରମେଶ୍ୱର ପୃଥିବୀ ଉପରକୁ ଓହ୍ଲାଇ ଆସିଲେ. వాళ్ళు కట్టిన గోపురాలు కూలిపోయింది. ସେମାନେ ନିର୍ମାଣ କରିବା ଗମ୍ବୁଜଟା ଭୁଷୁଡ଼ି ପଡିଲା. వాళ్ళందరికీ ఒకే భాష ఉండేది ఆ రోజు. ସେ ସମସ୍ତଙ୍କର ଗୋଟିଏ ଭାଷା ଥିଲା ସେଇ ଦିନ ମାନଙ୍କରେ. ట్రాన్స్లేషన్ తో పని ఉండేది కాదు. ସେ ଆଉ ଅନୁବାଦ ସହିତ ଆବଶ୍ୟକ ନଥାନ୍ତା. ఇప్పుడు నేను తెలుగులో చెప్తే అన్న ఒడియాలో చెప్తున్నాడు. ଆଉ ବର୍ତ୍ତମାନ ଆଜ୍ଞା ସେ ବର୍ତ୍ତମାନ ତେଲୁଗୁରେ କହିଲେ ମୁଁ ଓଡିଆରେ କହୁଛି. ఆ రోజులు ఈ గొడవ ఉండేది కాదు. ସେଇ ଦିନ ମାନଙ୍କରେ ଏଇ ଅସୁବିଧା ରହିନଥାନ୍ତା. ఒకే భాష. ଗୋଟିଏ ମାତ୍ର ଭାଷା. దేవుడు అప్పుడు దిగి వచ్చి భాషల వ్యత్యాసం తీసుకొచ్చి తారుమారు చేశాడు. ପରମେଶ୍ୱର ସେଇ ଦିନରେ ଓହ୍ଲାଇ ଆସିକି ସେ ଭାଷାକୁ ପ୍ରଭେଦ ଜଣେ ସେମାନଙ୍କୁ ଛିନ୍ନ ବିଚ୍ଛିନ୍ନ କଲେ. పేరు సంపాదించాలనే సంకల్పం వచ్చిన నాడే తారుమారు ప్రారంభించబడింది. ଦେଖନ୍ତୁ ଯେଉଁ ଦିନ ନାମ ଖ୍ୟାତ ଅର୍ଜି ବୋଲେ ସେଇ ଦିନ ଛିନ୍ନ ଭିନ୍ନ ହେବେ. దేవుని కోసం నువ్వు ఏది చేసినా దేవుని కోసం చేసిన నమ్మకంతో చేయాలి. ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ କ'ଣ କରିବି ବୋଲେ ତା ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ କରିବି ବୋଲି ବିଶ୍ୱାସ ଭାବରେ କରନ୍ତୁ. నువ్వు కుడి చేతిలో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. ଆପଣ ଡାହାଣ ହାତରେ ଦେବା ବିଷୟ ବାଁ ହାତକୁ ଜଣା ପଡିବାକୁ ହବ ନାହିଁ. మనుషుల ద్వారా సన్మానాన్ని మనం కోరుకోకూడదు. ମଣିଷ ମାନଙ୍କ ନିକଟରେ ଆମେ ସମ୍ମାନ ପାଇବା ପାଇଁ ଇଚ୍ଛା କରିବା ନାହିଁ. నువ్వు ప్రార్థన చేసినా, ମୁଁ ପ୍ରାର୍ଥନା କରିବି କି, నీవు ధర్మ కార్యాలు చేసినా, ଆପଣ ଧର୍ମକର୍ମ କଲେ ମଧ୍ୟ, నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా, ଆପଣ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କଲେ ମଧ୍ୟ రహస్యమందు చూచు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి. ଗୁପ୍ତ ଭାବରେ ରହିବା ପରମେଶ୍ୱର ଆପଣଙ୍କୁ ପ୍ରତିଫଳ ଦେବାର ଅଛି. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ଆମେନ୍ କୁହନ୍ତୁ. హల్లెలూయా. హల్లెలూయా. యేసన్న గారు చెప్తా ఉంటారు, యేసన్న କୁହନ୍ତି ఒక అమ్మ ప్రార్థన మందిరానికి వచ్చేదంట. ଗୋଟେ ମା ପୁଣି ପ୍ରାର୍ଥନା ମନ୍ଦିରକୁ ଆସୁଥିଲେ. ఆమె మందిరానికి ఒక ఫ్యాన్ కొనిపెట్టిందంట. ସେ ମନ୍ଦିରକୁ ପୁଣି ଗୋଟେ ఫ్యాన్ କିଣିକି ଦେଲେ. ఫ్యాన్ 3 రెక్కలు ఉంటాయి కదండి. ఆ ఫ్యాన్ కు 3ଟା ଡେଣା ରହିବ ନା. ఒక రెక్క మీదేమో ఆమె పేరు రాసింది, ଗୋଟେ ଡେଣା ଉପରେ ତାଙ୍କର నామ, ఇంకొక రెక్క మీద వాళ్ళ అబ్బాయి పేరు రాసింది, ଆଉ ଗୋଟେ ଡେଣା ଉପରେ ତାଙ୍କର ପୁଅର ନାଁ, ఇంకొక రెక్క మీదేమో ఇంటి పేరు రాసింది. ଆଉ ଗୋଟେ ଡେଣା ଉପରେ ତାଙ୍କର ଘରର ନାଁ.
సర్నేమ్ ఉంటది ఇక్కడ, બંસર ના ఉంటదా ఇక్కడ? ఇంటి పేరా? ఒక రెక్క మీదేమో ఇంటి పేరు, આ ଗୋଟିଏ ଡେଣା ଉପରେ ତାଙ୍କର ଗୃହର ନାଁ ବା ବଂଶର ନାମ, ఒక రెక్క మీదేమో ఆమె పేరు, ଆଉ ଗୋଟିଏ ଡେଣା ଉପରେ ତାଙ୍କର నామ, ఇంకొక రెక్క మీద కొడుకు తాగుబోతు వాడి పేరు రాసి, ଆଉ ଗୋଟେ ଡେଣା ଉପରେ ତାଙ୍କର ପୁଅ ମଦ୍ୟପାନ ମଧୁଆସ ତାଙ୍କର ନାଁ ଲେଖା ఫ్యాన్ ఇచ్చిందండి, చర్చిలో తగిలిచ్చారు. ଆଉ ଫ୍ୟାନ ଦେଇଛନ୍ତି ବୋଲି ଗିର୍ଜାଘର రଖିଲେ. ఆమె తగిలించిన ఫ్యాన్ కిందకి వచ్చి వారం వారం ఆమె కూర్చుంటుంది. ଆଉ ସେଇ ଯୋଉ ଫ୍ୟାନ ଦେଇଥିଲେ ସେଇ ଫ୍ୟାନ ତଳେ ସେ ସପ୍ତାହରେ ଆସିକି ବସୁଥିଲେ. ఫ్యాన్ ఆమెది, కరెంట్ బిల్ ఎవడు కడతాడండి? ଫ୍ୟାନ ପୁଣି ତାଙ୍କର, କିନ୍ତୁ କରେଣ୍ଟ ବିଲ୍ କିଏ ବାନ୍ଧିବ? ఎవరైనా బై ఛాన్స్ మిస్ అయిపోయి ఎవరైనా వచ్చి అక్కడ కూర్చున్నారు అనుకోండి, କିଏ ଯଦି ଭୁଲରେ ଆସିକି ସେଠି ବସି ପଡିଲେ ఈ వచ్చి అంటదంట, ସେ ଆସିକି କହିବ ପୁଣି పైకి అంటదట. ଉଠାଏ ଉପରେ ଗୋଟେ, ఎందుకమ్మా అంటే କାହିଁକି ମା ବୋଲେ పైన చూడమంటది. ଉପରକୁ ଦେଖେ. ఏంటంటే କଣ ମାନେ? ఫ్యాన్ నాదంట. ଫ୍ୟାନ ମୋର. ఇంకెవరినైనా అందరం తరుముకుంటూ ఉంటది అనమాట. ఆ ସମସ୍ତେ ସେଠି ଖେଦୁଥିବ. చూడండి, ఈరోజు చాలా మంది పేరు ప్రఖ్యాతుల కోసం పోరాడుతుంటారు. ଆଜି ଅନେକ ବ୍ୟକ୍ତି ମାନେ ନାମ ଖ୍ୟାତ ପାଇଁ ସେମାନେ ଲଢୁଥିବେ. చెప్పకూడదు కండి, చర్చికి ఇచ్చిన బెంచ్ల మీద పేరు ఉంటుంది. ଗିର୍ଜାଘର ଦେବା ବେଞ୍ଚ ଉପରେ ମଧ୍ୟ ନାମ ଥିବ. ఏదిన్నా దాని మీద పేరు ఉండాల్సిందే. ଯାହା ଦେଲେ ମଧ୍ୟ ତା ଉପରେ ନାଁ ରହିବାକୁ ପଡିବ. పేరు సంపాదించాలనుకుంటున్నారు. ନାମ ଅର୍ଜିବା ପାଇଁ. విచిత్రమైన విషయం చెప్పనండి, ବିଚିତ୍ର ବିଷୟ କହିବି. ఓ రోజు అందరూ ఆరాధన చేసుకుంటున్నారు. ଗୋଟେ ଦିନ ସମସ୍ତେ ଉପାସନା କରୁଛନ୍ତି. ఈమె ఫ్యాన్ కింద నిలబడి ఆరాధన ସେ చేసుకుంటుంది. ଫ୍ୟାନ ତଳେ ବସ ଛିଡା ହେଇକି ఉపాసନା କରୁଛନ୍ତି. ఆ స్క్రూ ఏదో లూజ్ అయినట్టుంది. ସେ ସ୍କ୍ରୁ କିଛି ଲୁଜ ହେଇଗଲା. ఆ ఫ్యాన్ గిర్రని తిరిగి తల మీద పడేది. ସେ ଫ୍ୟାନ ଟା ବୁଲି ବୁଲି ତାଙ୍କ ମୁଣ୍ଡ ଉପରେ ପଡିଲା. ఏంటంటే తలకాయ పుచ్చకాయలకు బదులైంది. ବର୍ତ୍ତମାନ ସେ ମୁଣ୍ଡଟି ନଡିଆ ପରି ଭାଙ୍ଗିଲା, బోర్లు పడిపోయింది. అంతేకా ପୁରା ପଡିଲା କଚାଡି. మాస్టర్ గారు ఒక్కళ్ళతో చూశాడు. ପାଷ୍ଟର ଆଜ୍ଞା ଗୋଟେ ଆଖିରୁ ଦେଖିଲେ. అయినా తప్పదు కదండి పాపం, మరలా ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేశారు. ଆଉ ତ నిశ్ଚିତ ଭାବରେ କରିବାକୁ ପଡିବ. ସେ ନେଇକି ତାଙ୍କ ఇంచుమించు ହସ୍ପିଟାଲ 34 కుట్లు వేసారండి. ఇక్కడ నుండి ఇక్కడ దాకా కుట్లు వేసారు. ପ୍ରାୟ ତାଙ୍କୁ 34ଟା ଶିଲା ପଡିଲା. గుండు కొట్టించేశారు. ତାଙ୍କୁ ପୁରା ଲଣ୍ଡା କରେଇଲେ. ఏదంటే ఒక టవల్ కట్టారు. ଯେହେତୁ ଗୋଟେ ଟାୱାଲଟା ବନ୍ଦେଇଲେ. మరలా ఆదివారం చర్చికి వచ్చింది. ଆଉ ରବିବାର ଦିନ ସେ ଗିର୍ଜାକୁ ଆସିଲେ. మరలా ఫ్యాన్ తీసి బిగించారు. ଆହୁରି ଫ୍ୟାନ ଟା ఉଠେଇକି ସେଠି ସେମାନେ ରଖିଲେ. ఆంటీ ఏమో వెనకే కూర్చున్నది. ବର୍ତ୍ତମାନ ସେ పଛରେ ବସିଲେ. అమ్మమ్మ రా మీ ఫ్యాన్ దగ్గర ମା కూర్చో. ତମ ଫ୍ୟାନ ପାଖକୁ ଆସି ବସ. వద్దయ్యా వద్దయ్యా, ନାଇଁ ମତେ ଦରକାର ନାହିଁ, వద్దులే ఇప్పటికే ఏం చాలయ్యా, ମତେ ଯାଇଛି స్ట్రాంగ్ గా ఉంది రండి అంటే వద్దయ్యా వద్దు. ନା ମା ଆସନ୍ତୁ ଏଠିକି ଆସି ବସନ୍ତୁ ବୋଲି. దాని మీద ఉన్న పేరు కూడా తుడిచేయండి బాబు. ତା ଉପରେ ଥିବା ନାଟାକୁ ମଧ୍ୟ ପୋଛି ଦିଅନ୍ତୁ ବାବୁ. కుడి చేతిలో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. ଦକ୍ଷିଣ ହସ୍ତରେ ଦେବା ବିଷୟ ବାଁ ହାତକୁ ଜଣା ପଡିବ. సంపాదించుకోవాల్సింది పేరు కాదండి, ଅର୍ଜିବା ବିଷୟ ନାମ ନୁହେଁ, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించు. ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟ ଜ୍ଞାନ ଅର୍ଜ. ఆమెను చెప్పండి అందరు గట్టి. ଆମେନ୍. హల్లెలూయా. ହାଲେଲୁୟା. దైవజనులు యేసన్న గారు ఉన్నారండి. ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଏସେନା ଥିଲେ. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ତାଙ୍କ ବିଷୟରେ କେତେ କହିଲେ ମଧ୍ୟ ଉଣା. ఒంటరిగా సేవను ప్రారంభించారు. ଏକାକୀ ରହିକି ସେବା ଆରମ୍ଭ କଲେ. వేల సంఘాన్ని స్థాపించారు. ହଜାର ହଜାର ମଣ୍ଡଳୀ ସ୍ଥାପନ କଲେ. అలాంటి వేల మంది సేవకులను తయారు ସେ చేశారు. ହଜାର ହଜାର ମୋ ପରି ସେବକଙ୍କୁ ସେ ନିଯୁକ୍ତି କଲେ. అద్భుతమైన సేవ చేశారు. ଅଦ୍ଭୁତ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ସେବା କଲେ. ఎంతో మంది యేసన్న గారిని ఆదర్శంగా ఉంచుకొని సేవ చేస్తూ ఉన్నారు. ଅନେକ ଏସେନାକୁ ଆଦର୍ଶ ଭାବରେ ନେଇକି ସେବା କରୁଛନ୍ତି. అంతటి గొప్ప దైవజనులు వారు. ଏତେ ମହାନ ପରମେଶ୍ୱରଙ୍କର ଦାସ, కానీ చాలా సామాన్యంగా జీవించారు. କିନ୍ତୁ ବହୁତ ସରଳ ଭାବରେ ବଞ୍ଚିଲେ. వాళ్ళ వస్త్రధారణం కానీ వాళ్ళ జీవన విధానం చాలా సామాన్యంగా జీవించారు. ତାଙ୍କର ବସ୍ତ୍ର ଧାରଣ ହଉ, ତାଙ୍କର ଜୀବନ ଯାପନ కొన్ని వేల మందిరాలు నిర్మించారు. ସେ ହଜାର ହଜାର ମନ୍ଦିର ଗିର୍ଜା ଗୁଡ଼ିକ ନିର୍ମାଣ କଲେ. కానీ చాలా సింపుల్ లైఫ్, ବହୁତ ସରଳ ଜୀବନ. చివరికి యేసన్న గారు చనిపోయేటప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, ଶେଷରେ ଏସେନା ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟ ଚାଲିଗଲେ କହିବା ବିଷୟ କଣ ମାନେ, నేను చనిపోయిన తర్వాత సామాన్యంగా అందరం తీసుకెళ్ళి అక్కడ పాతి పెడతారు, అక్కడ నన్ను పాతి పెట్టాలి. ଆଉ ମୁଁ ଚାଲିଯିବା ପରେ ସରଳ ଭାବରେ ସମସ୍ତଙ୍କୁ ଯେଉଁଠି ଯାଇକି ପୋତିବେ ମତେ ମଧ୍ୟ ଯାଇକି ସେଠି ପତାଅ. ఇప్పుడు మా ప్రార్థన మందిరం ఉన్న చోట కొన్ని ఎకరాల స్థలం ఉంది. ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁଥିବା ଗିର୍ଜା ଘରେ ହଜାର ହଜାର ସେଠି ଜାଗା ଅଛି. వేల మంది వచ్చి అక్కడ ఆరాధన చేస్తారు. ହଜାର ହଜାର ଲୋକମାନେ ଆସିକି ଉପାସନା କରିବେ. మాకు పెద్ద కాంపౌండ్ ఉంది, ଆମକୁ ବଡ କମ୍ପାଉଣ୍ଡ ଅଛି, పెద్ద గార్డెన్ ఉంది. ବଡ ଗାର୍ଡେନ ମଧ୍ୟ ଅଛି. మేము అనుకునే వాళ్ళం, ଆମେ ଭାବୁଥିଲୁ అన్నగారు చనిపోతే ଆଉ ଯଦି ଭାଇନା ଚାଲିଗଲେ ఈ గార్డెన్ లో యేసన్న గారి సమాధి చేద్దాం. ଏଇ ଗାର୍ଡେନ ଭିତରେ ଏସେନାଙ୍କର ସମାଧି କରିବା. ఎందుకంటే ఇవన్నీ సంపాదించింది ఆయనే కదా, ଯେହେତୁ ଏଇ ସବୁ ସେ ହିଁ ଅର୍ଜିଥିଲେ ନା, ఆయన కొంచెం స్థలాన్ని కేటాయిద్దాం ତାଙ୍କୁ ଅଳ୍ପ ଜାଗା ଦେବା అని మేము మా మనసులో అనుకునేవాళ్ళం. ଭାବି ଆମେ ମନରେ ଭାବୁଥିଲୁ. కానీ యేసన్న గారు చెప్పేవాళ్ళు, କିନ୍ତୁ ଏସେନା କହୁଥିଲେ పొరపాటున మీరు నన్ను ఈ ఆవరణలో ఉంచకూడదు. ଭୁଲରେ ସୁଦ୍ଧା ମତେ ଏଇ ଅଞ୍ଚଳରେ ମତେ ରଖ ନାହିଁ. ఒకవేళ మీరు నన్ను ఇక్కడ ఉంచారనుకోండి, ମତେ ଯଦି ଏଇ ଛାଉଣ୍ଡ ରଖିଲେ ప్రజలు వచ్చేసి ଲୋକମାନେ ଆସି ఈ సమాధి మట్టి తింటారు, ଏଇ ସମାଧିର ମାଟିକୁ ଖାଇବେ, దేవుని నామానికి అవమానం జరుగుతుంది, ଈଶ୍ୱରଙ୍କ ନାମକୁ ଅପମାନ ହବ, ప్రజలు విగ్రహారాధకులుగా మారిపోయే ଲୋକମାନେ ప్రమాదాలు ఉన్నాయి. ପ୍ରତିମା ପୂଜକ ଭାବରେ ପରିବର୍ତ୍ତନ ହେବାର ସୁଯୋଗ కాబట్టి ଅଛି. మీరు ఎప్పటికీ ఆ పని చేయకూడదు. ତମେ କେବେ ମଧ୍ୟ ସେଇ କାମ କର ନାହିଁ. సామాన్యంగా అందరం తీసుకెళ్లి అక్కడ మట్టిలో సమాధి చేస్తారు, అలా సమాధి చేయండి. ସମସ୍ତଙ୍କୁ ଯେମିତି ସାମାନ୍ୟ ବ୍ୟକ୍ତି ମାନଙ୍କୁ ସେ ସମାଧି କରିବେ ସେଇ ପ୍ରକାର ସମାଧି କର. నన్ను సమాధి చేసిన దాని మీద రాయి కూడా వేయొద్దు. ମୁଁ ସମାଧି ହେବା ଜାଗାର ଉପରେ ପଥର ମଧ୍ୟ ପକ ନାହିଁ. నా శరీరం అలాగే మట్టిలో కలిసిపోవాలి. ମୋ ଶରୀର ପୁରା ମାଟିରେ ମିଶି ଯିବାର ଅଛି. ఆలోచించండి. ଆପଣ ମାନେ ଚିନ୍ତା କରନ୍ତୁ, ఎంతో సంపాదించారు, ବହୁତ ସେ ଅର୍ଜିଲେ,
కానీ తన ఘనత కొరకు ఆయన ఏ రోజు పని చేయలేదు. ତାଙ୍କର ସମ୍ଭ୍ରମ ନାମ ଖ୍ୟାତ ପାଇଁ తన କେବେ କାମ పేరు କଲେ కోసం ନାହିଁ। ఎప్పుడు పని చేయలేదు. ତାଙ୍କର ନାମ ପାଇଁ କେବେ କିଛି କାମ నేను କଲେ ନାହିଁ। చనిపోయిన తర్వాత ఒక స్తూపం కట్టండి, ମୁଁ మరిଯିବା ପରେ ଗୋଟେ ସ୍ତୂପ ବାନ୍ଧ, తరతరాలుగా నా గురించి చెప్పుకోవాలి, ଆଉ ଯୁଗ ଯୁଗ ପର୍ଯ୍ୟନ୍ତ ପିଢି ପର୍ଯ୍ୟନ୍ତ ఇలాంటి ମତେ ମନେ ఆలోచన ରଖନ୍ତୁ, ఏది లేదండి. এই ପ୍ରକାର କୌଣସି ଚିନ୍ତା ନାହିଁ। నిజంగానే వారు చనిపోయిన తర్వాత సామాన్యంగా తీసుకెళ్లి వారిని సమాధి చేయడం జరిగింది. ସତ୍ୟରେ ସେ ତାଙ୍କର ଚାଲିଯିବା ପରେ ସରଳ ଭାବରେ ଯାଇକି ସମାଧି କଲୁ। మా సాటిస్ఫాక్షన్ కు ఒక చిన్న రాయి వేసాం దాని మీద, ଆମର ସନ୍ତୃପ୍ତି ପାଇଁ ଗୋଟେ ଛୋଟ ପଥରଟେ గుర్తు ରଖିଲୁ, కోసం చూసుకోవాలి కదా, గుర్తు కోసం ఒక రాయి వేసాం. ଚିହ୍ନିବା ପାଇଁ ଗୋଟେ ପଥରଟେ ଆମେ ରଖିଲୁ। అందరూ లోకులందరూ వెళ్లే మార్గంలో ఆయన కూడా వెళ్ళారు. ଆଉ ସମସ୍ତେ ଜଗତର ଲୋକମାନେ ଯିବା ପଥରେ ସେ ମଧ୍ୟ ଚାଲିଗଲେ। పేరు కోసం ఆయన ఎప్పుడు ప్రయాసపడలేదు. ନାମ ପାଇଁ ସେ କେବେ କାମ କରିନାହାନ୍ତି। ప్రియులారా, మరి ఈ రోజు మనం దేనికోసం ప్రయాసపడాలి? ପ୍ରିୟମାନେ, ଆଜି ଆମେ କେଉଁ ବିଷୟ ପାଇଁ ଆମେ ପରିଶ୍ରମ କରୁଛୁ? దేని సంపాదించుకోవాలని ప్రయాసపడతాం? କଣ ଅର୍ଜିବା ପାଇଁ ଆମେ ପରିଶ୍ରମ କରୁଛୁ? వాక్యం సెలవిస్తుంది, ବାକ୍ୟ କହେ, రండి యెహోవాను గురించిన జ్ఞానాన్ని సంపాదించు. ଆସ ସଦାପ୍ରଭୁଙ୍କ ବିଷୟ ଜ୍ଞାନ నిమిత్త ଆସ। ప్రియులారా, ఈ రోజు మా సేవ ఇంత ఆశీర్వాదకరంగా ఉంటుందంటే దానికి కారణం, ପ୍ରିୟମାନେ, ଆମମାନଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟ ଏତେ ଆଶୀର୍ବାଦର ରହିଛି ମାନେ କାରଣ କଣ? మేమేదో పెద్ద అనుభవం కలిగిన దైవజనులు అని చెప్పట్లే, ଆମେ କଣ କି ଗୋଟେ ଅନୁଭୂତି ଥିବା ପ୍ରଭୁଙ୍କ ଦାସ ବୋଲି କହୁନାହୁଁ। కానీ ఈ రోజు మా పరిచర్యను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి కారణం ఏంటి? ଆଜି ଆମମାନଙ୍କର ପରିଚର୍ଯ୍ୟ ସେବା କାର୍ଯ୍ୟ ଆଶୀର୍ବାଦ ହେବାର କାରଣ କଣ? ఈ రోజు హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యను ఒక ప్రవాహం లాగా దేవుడు నడిపిస్తున్నాడు. ଆଜି ହସନା ମିନିଷ୍ଟ୍ରି ଗୋଟେ ପ୍ରଭାବ ଭାବରେ ପରମେଶ୍ୱର କଡ଼େଇ ନଉଛନ୍ତି। దీని అంతటి కారణం ఏంటంటే, यार ସବୁର କାରଣ କଣ ମାନେ దైవజనులు యేసన్న గారు వారికి ఉన్న ఆ దీనత్వం, ఆ తగ్గింపు, వారి సమర్పణ, వాళ్ళ ప్రార్థన, పేరు ప్రఖ్యాతుల కోసం వారు ప్రయాసపడలేదు గనుకనే ఈ పరిచయం దేవుడు అంతకంతకు విస్తరింప చేస్తున్నాడు. ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଏସାନଙ୍କର ଥିବା చెప్పండి, ନମ୍ରତା, మన ప్రభు ନାମ ମୃଦୁତା, ତାଙ୍କର ଦିନ ମନ ପ୍ରାର୍ଥନା ଜୀବନ ଯୋଗୁଁ, ତାଙ୍କୁ ଯୋଉ ନାମ ଖ୍ୟାତି ପାଇଁ ନ କରୁଥିବା ସେବା କାର୍ଯ୍ୟ ଯୋଗୁଁ ଆଜି ଏହି ସେବାଟି ପ୍ରଭାବିତ ହଉଛି। కనుక మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలంటే దేవుని గురించి జ్ఞానాన్ని సంపాదించుకోండి. ତେଣୁ ଆପଣଙ୍କ ଜୀବନରେ ମଧ୍ୟ ଗୋଟେ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ଘଟିବାର ଅଛି ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟ ଜ୍ଞାନ ପାଇଁ ଆସ। పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయాసపడవద్దు. ନାମ ଖ୍ୟାତ ପାଇଁ ଆପଣ ମାନେ ପରିଶ୍ରମ କରନ୍ତୁ ନାହିଁ। యాకోబు పత్రిక 4:13 ఇలా రాయబడి ఉంది. ଯାକୁବ 4:14 ପଦରେ ଏହି ପ୍ରକାର ଲେଖାଯାଇଛି। చదవండి, యాకోబు పత్రిక 4:13. ଯାକୁବ ପୁସ୍ତକ 4:13 ପଦ। మీలో అరే నాయన, యాకోబు పత్రిక 4:13. ଯାକୁବ ପୁସ୍ତକ నేడైనను రేపైన చదవం. ఒక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకొని వాళ్ళరా, రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలుస్తుందా? మన జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు। ଏବେ ଦେଖ, ଯେଉଁମାନେ କହୁଅଛ ଆଜି କି କାଲି ଆମ୍ଭେମାନେ ଅମୁକ ସହରକୁ ଯିବୁ, ସେଠାରେ 1 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ରହି ବାଣିଜ୍ୟ ବ୍ୟବସାୟ କରି ଲାଭ କରିବୁ, କିନ୍ତୁ କାଲି କ'ଣ ଘଟିବ ତାହା ତ ତମେମାନେ ଜାଣ ନାହିଁ। ତମମାନଙ୍କର ଜୀବନ କ'ଣ? କ୍ଷଣକେ ଦୃଶ୍ୟ ହୋଇ ଅଦୃଶ୍ୟ ହୁଏ ଯେଉଁ ବାଷ୍ପ, ତମେମାନେ ତ ତାହା ସଦୃଶ୍ୟ। చూడండి, రేపు ఒక పట్టణానికి వెళ్ళి ଦେଖନ୍ତୁ, ଅମୁକ ସହରକୁ ଯାଇ వ్యాపారం చేసి ବ୍ୟବସାୟ କରି లాభాన్ని సంపాదించుకుందామని వాళ్ళు అనుకుంటున్నారు. ଲାଭ ଅର୍ଜିବା ବୋଲି ସେମାନେ ଭାବୁଛନ୍ତି। రేపు ఏం సంభవిస్తుందో మీకు తెలియదు। ଆସନ୍ତାକାଲି କ'ଣ ଘଟିବ ତମେ ଜାଣ ନାହିଁ। మీ జీవం ఏ పాటిది? ତମର ଜୀବନ କେମନ୍ତ? మానవుని జీవితం కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటిది। ମଣିଷ ମାନଙ୍କର ଜୀବନ ସେଇ କ୍ଷଣ ଦେଖାଯାଏ, ତା కొందరు పేరు సంపాదన కోసం ప్రయాసపడుతున్నారు, କେଜଣ ନାମ ଖ୍ୟାତ ପାଇଁ କାର୍ଯ୍ୟ କରୁଛନ୍ତି, కొంతమంది లాభం కోసం କେଜଣ ప్రయాసపడుతున్నారు। ଲାଭ ପାଇଁ ସେମାନେ ପରିଶ୍ରମ କରୁଛନ୍ତି। లాభం లేకపోతే ఏ పని చేయట్లేదు। ଲାଭ ନଥିଲେ କିଛି କାମ କରିବେ ନାହିଁ। ధనాపేక్ష, ଧନର ଅଭିଳାଷ, డబ్బు సంపాదన, ଟଙ୍କା ଅର୍ଜିବା ମନ, డబ్బు సంపాదన కోసం ఈ రోజు ప్రయాసపడుతున్నారు। ଟଙ୍କା ଅର୍ଜିବା ପାଇଁ ଅନେକ ପରିଶ୍ରମ కానీ କରୁଛନ୍ତି। బైబిల్ చెప్తుంది యెహోవాను గురించిన జ్ఞానాన్ని କିନ୍ତୁ సంపాదించుకుందాం। ବାଇବେଲ କହୁଛି ସଦାପ୍ରଭୁଙ୍କ ବିଷୟ ଜ୍ଞାନ ଅର୍ଜିବା। ఈ రోజు కొంతమంది కోట్లకు పడిగెత్తుతున్నారు। ଆଜି ଲୋକମାନେ କୋଟି କୋଟି ଆଡେ ଦୌଡୁଛନ୍ତି। రేపు ఏం సంభవిస్తుందో మనకేం తెలుసు? ଆସନ୍ତାକାଲି କ'ଣ ଘଟିବା ଆମେ କ'ଣ ଜାଣିଛୁ କି? ఈ రోజు మనం ఉన్నాము, ଆଜି ଆମେ ଅଛୁ, రేపు మనం ఉంటామో లేదో ఎవరికి తెలుసు? ଆସନ୍ତାକାଲି ଆମେ ଥିବା କି ନାହିଁ କିଏ మానవుని ଜାଣିଛନ୍ତି? జీవితం ఏ పాటిది? ମଣିଷ ମାନଙ୍କର ଜୀବନ ଆୟୁଷ କେମନ୍ତ? ఆలోచించాలి దేవుని ଆପଣ ప్రజలారా। ଚିନ୍ତା କରନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ। లోక సంగతి పక్కన పెట్టండి, ଜଗତ ବିଷୟ ପରିତ୍ୟାଗ କରନ୍ତୁ। క్రైస్తవ సమాజమా, ଖ୍ରୀଷ୍ଟିଆନ ସମାଜ, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న ప్రజలారా, ଏ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାରେ ସତ୍ୟରେ ଉପାସନା କରୁଥିବା ఈ ଈଶ୍ୱରଙ୍କ రోజు ଲୋକମାନେ, నువ్వు దేనికోసం ଆଜି ప్రయాసపడుతున్నావు? ଆପଣ କେଉଁ ବିଷୟରେ ପରିଶ୍ରମ କରୁଛନ୍ତି? ధనాపేక్షలో మానవులు ఈ రోజు పడిపోతున్నారు। ଧନର ଅଭିଳାଷରେ ମଣିଷ ମାନେ ପଡି ଯାଉଛନ୍ତି। ధనాపేక్ష
ధనాపేక్షలు పడిపోయి ధన సంపాదనలు పడిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. ଧନ ବିଳାସରେ ପଡି ଯାଇକି ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ସେମାନେ ଦୂର ଚାଲି ଯାଉଛନ୍ତି. ధనాపేక్ష సమస్య మీద కీడుకు మూలమని వాక్యం ଧନର ବିଳାସ ସମସ୍ତ ମନ୍ଦର ମୂଳ କାରଣ ବୋଲି ବାକ୍ୟ କହୁଛି. ప్రియులారా, నా మనసును బాధించిన ఒక సందర్భం ఉంది. ପ୍ରିୟମାନେ, ମୋ ମନକୁ ଦୁଃଖ ଦେବା ଗୋଟେ ଘଟଣାଟି ଅଛି. నా మనసును బాధిస్తున్న ఒక విషయం ఉందండి. ମୋ ମନକୁ ଦୁଃଖ ଦେବା ଗୋଟେ ବିଷୟ ରହିଛି. అదేంటంటే మన భారతదేశంలో చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. ଆଉ ତା କାରଣ କଣ? ମାନେ ଆମ ଭାରତ ଦେଶରେ ଛୋଟ ପିଲାମାନଙ୍କୁ ଝିଅ ପିଲାଙ୍କୁ ହତ୍ୟା କରୁଛନ୍ତି. పుట్టిన పసిబిడ్డ ఆడపిల్ల అనుకుంటే చంపేస్తున్నారు. ଯଦି ଜନ୍ମ ବା ଝିଅ ଯଦି ସେ ଝିଅ ପିଲା ବୋଲେ ତାକୁ ହତ୍ୟା କରୁଛନ୍ତି. ఒకవేళ గర్భంలో ఉన్న శిశువు ఆడపిల్లని స్కానింగ్ లో తెలిసింది అనుకోండి, ଯଦି ଗର୍ଭସ୍ଥ ଛୁଆ ଯଦି ସେ ଝିଅ ପିଲା ବୋଲେ ଯଦି ସ୍କାନିଂ ରେ ଜଣା ପଡିଲେ గర్భంలో నా బిడ్డను చంపేస్తారు. ଗର୍ଭ ଭିତରେ ହିଁ ତାକୁ ହତ୍ୟା କରୁଛନ୍ତି. మగ పిల్లవాడికి ప్రాధాన్యతనిస్తున్నారు. ପୁଅ ପିଲାଙ୍କୁ ପ୍ରାଧାନ୍ୟତା ଦଉଛନ୍ତି. ఆడపిల్లని చిన్న చూపు చూస్తారు. ଆଉ ଝିଅ ପିଲାଙ୍କୁ ସେମାନେ ଉଣା ଦୃଷ୍ଟିରେ ଦେଖୁଛନ୍ତି. ఏం న్యాయం అండి ఇది? ଏଟା କି ନ୍ୟାୟ? దీనికి కారణం ఏమిటి? ଏହାର କାରଣ କଣ? బైబిల్ ఏమని రాయబడింది తెలుసా? బైబిల్లో କଣ ଲେଖାଯାଏ ଜାଣିଛନ୍ତି କି? కుమారులు అని మనకు తెలుగు బైబిల్లో ఉంటది. ఆ బైబిల్లో ଯଦି ଦେଖିଲେ ସେଠି పుత్ర ମାନେ ବୋଲି ଲେଖାଯାଇଛି. కానీ ప్రియుల వాస్తవంగా ఆ పదం అర్థం పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యం. ପ୍ରକୃତରେ ତାର ପଦଟି ହେଉଛି ପିଲାମାନେ ଈଶ୍ୱର ଦେବା ଆମର ସମ୍ପତ୍ତି. పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యం. ପିଲାମାନେ ଈଶ୍ୱର ଦେବା ସମ୍ପତ୍ତି. అది ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ అయింది. ତା ଅନୁବାଦ କରିବା ସମୟରେ ପୁତ୍ର ମାନେ దేవుని దృష్టిలో ఆడ మగ అనే తేడా ఏం లేదు. ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ପୁରୁଷ ସ୍ତ୍ରୀ ବୋଲି କୌଣସି ପ୍ରଭେଦ ନାହିଁ. అందరూ దేవుని పిల్లలమే. ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ସମସ୍ତେ କହନ୍ତି హల్లెలూయా. మరి ఆడపిల్లల్ని ఎందుకండి చిన్న చూపు చూస్తున్నారు? ଆଉ ଝିଅ ପିଲାଙ୍କୁ କାହିଁକି ଉଣା ଦୃଷ୍ଟିରେ ଦେଖୁଛନ୍ତି? ఆడపిల్లల్ని ఎందుకు చంపుతున్నారు? କାହିଁକି ଝିଅ ପିଲାଙ୍କୁ ହତ୍ୟା କରୁଛନ୍ତି? నేను ఈ విషయం మనసులో ఆలోచిస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ମୋ ମନରେ ଏଇ ବିଷୟ ଚିନ୍ତା କରିବା ସମୟରେ ମତେ ଗୋଟେ ଭାବନା ଆସିଲା. అమ్మాయి పుట్టగానే ఎందుకు చంపేస్తున్నారు తెలుసండి? ଝିଅ ପିଲା ଜନ୍ମ ହେବା ସଙ୍ଗେ ସଙ୍ଗେ କାହିଁକି అమ్మాయి ମାରୁଛନ୍ତି? పెరిగి పెద్ద అయిన తర్వాత అమ్మాయికి ఒక సమయం వచ్చినప్పుడు పెళ్లి చేయాలి. ଆଉ ଝିଅଟି ଯେତେବେଳେ ସେ ବଡ ହବ ତାକୁ ଗୋଟେ ସମୟରେ ବିବାହ କରିବାକୁ ପଡିବ. పెళ్లి సమయంలో లక్షల రూపాయలు కట్నాలు ఇవ్వాలి. ବିବାହ ସମୟରେ ଲକ୍ଷ ଲକ୍ଷ ଟଙ୍କା ଯୌତୁକ ଦେବାକୁ ପଡିବ. వీళ్ళకి అంత స్తోమత ఉండదు. ସେମାନଙ୍କର ସେତେ ସାମର୍ଥ୍ୟ ନାହିଁ. కనుక ఆడపిల్ల పుట్టంగానే వాళ్ళకి వచ్చే ఆలోచన ఏంటంటే, ତେଣୁକରି ଝିଅ ଜନ୍ମ ହେବା ସମୟରେ ସେମାନଙ୍କର ଆସିବା ଚିନ୍ତା କଣ? ఈ ମାନେ అమ్మాయికి ఒక రోజు పెళ్లి చేయాలి, ଏଇ ଝିଅକୁ ଆମେ ଗୋଟେ ଦିନ ବିବାହ କରିବାକୁ ପଡିବ, లక్షల రూపాయలు కట్నాలు ఇవ్వాలి, ଲକ୍ଷ ଟଙ୍କା ଆମେ ସେମାନେ ଲକ୍ଷ ଲକ୍ଷ ସେମାନଙ୍କୁ ଯୌତୁକ ଦେବାକୁ పడిବ. మనం ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇవ్వగలుగుతాము? ଆମେ କେଉଁଠାରୁ ଆଣିକି ଏମାନଙ୍କୁ మనకు ଦେଇପାରିବା? అంత స్తోమత లేదు. ଆମର ଏଥିରେ ସାମର୍ଥ୍ୟ ନାହିଁ. అందుకే ఇప్పుడే పిల్లని చెప్పేద్దాం. ବର୍ତ୍ତମାନ ୟାକୁ ହତ୍ୟା କରିବା. చూడండి, ఒక పసిపిల్ల ప్రాణం పోగొట్టుకోవడానికి కారణం ధనాపేక్ష. ଦେଖନ୍ତୁ, ଗୋଟେ ଛୋଟ ଛୁଆ ପ୍ରାଣ ହରେଇବାର କାରଣ କଣ? ମାନେ ଧନର ଅଭିଳାଷ. నేను లోకస్తుల గురించి ମୁଁ మాట్లాడలేదండి. ଜାଗତିକ ଲୋକମାନଙ୍କ ବିଷୟରେ କଥା ହଉନାହିଁ. మనం అందరం దేవుని బిడ్డలం. ଆମେ ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ. నీ సంగతి ఏంటి? ଆପଣଙ୍କ ବିଷୟ କଣ? ఏంటండి మన సంగతి ఏంటి చెప్పండి. ଆମର ବିଷୟ କଣ କୁହନ୍ତୁ? వివాహం చేసుకుంటున్న వాళ్ళు వివాహం చేసుకుంటున్నారా, వ్యాపారం చేస్తున్నారా? ବିବାହ କରୁଥିବା ବ୍ୟକ୍ତି ମାନେ ବିବାହ କରୁଛନ୍ତି ନା ବ୍ୟବସାୟ କରୁଛନ୍ତି? కుటుంబ వ్యవస్థల ఈరోజు వివాహం అనే కార్యక్రమం ఒక వ్యాపారంగా మారిపోతుంది. ପାରିବାରିକ ବ୍ୟବସ୍ଥାରେ ଆଜି ବିବାହ ବୋଲିବା ଗୋଟେ ବିଷୟ ବ୍ୟବସାୟ ହେଇଯାଇଛି. కూరగాయలు కొనే దగ్గర వ్యాపారం బేరం ఆడినట్లు, ଯେମିତି ପରିବା ଦୋକାନରେ ସେମାନେ ବେପାର ବ୍ୟବସାୟ କରନ୍ତି, బట్టలు కొనే దగ్గర బేరం మాట్లాడినట్టు, ଲୁଗା କିଣିବା ସମୟରେ ଯେମିତି ସେମାନେ ବେପାର ବ୍ୟବସାୟ କରନ୍ତି, పెళ్లి దగ్గర బేరం మాట్లాడుతున్నారు. ବିବାହ ନିକଟରେ ସେମାନେ ବ୍ୟବସାୟ କରୁଛନ୍ତି. అంత ఇవ్వండి, ଏତିକି ଦିଅ, 10 లక్షలు ఇవ్వండి. 10 ଲକ୍ଷ ଦିଅ. వీళ్ళంటారు మేము అంత ఇవ్వలేమండి. ଏମାନେ କୁହନ୍ତି ଆଜ୍ଞା ଆମେ ଏତିକି ଦେଇପାରିବୁନି. ఎంత ఇస్తారు? କେତେ ଦେବ? 5 లక్షలు ఇస్తాం. 5 ଲକ୍ଷ ଦେବ. కుదరదు 7 లక్షలు ఇవ్వండి. ହବ ନାହିଁ 7 ଲକ୍ଷ ଦିଅ. ఇది వివాహ వ్యవస్థ లేకపోతే వ్యాపారం అండి? ଏଇଟା ବିବାହର ବ୍ୟବସ୍ଥା ନା ଏଇଟା ଗୋଟେ ବ୍ୟବସାୟ? ధనాపేక్ష. ଧନର ବିଳାସ. నేను లోకస్తుల గురించి ମୁଁ మాట్లాడలేదు. ଜାଗତିକ ଲୋକମାନଙ୍କ ବିଷୟରେ କହୁଛି. దేవుని నమ్ముకుని నీ జీవితంలో మార్పు కలిగిందా? ଈଶ୍ୱରଙ୍କୁ ବିଶ୍ୱାସ କରି ଆପଣଙ୍କ ଜୀବନରେ ପରିବର୍ତ୍ତନ ଆସିଛି କି? మారేనని చెప్పుకుంటున్న నీ జీవితంలో ఒక నిజమైన మార్పు కలిగింది. ପରିବର୍ତ୍ତନ ହେଇଛି ବୋଲି ଆପଣଙ୍କ ଜୀବନରେ ସତ୍ୟରେ ପରିବର୍ତ୍ତିତ ହେଇଛନ୍ତି କି? నీవు కూడా ధనాపేక్షకు చోటు ఇస్తున్నావా? ଆପଣ ମଧ୍ୟ ଧନର ବିଳାସକୁ ସ୍ଥାନ ଦେଉଛନ୍ତି କି? పెళ్లి చేసుకెళ్ళేటప్పుడు అమ్మాయి పాత్రలు తీసుకెళ్ళాలి, గిన్నెలు తీసుకెళ్ళాలి, పళ్ళాలు తీసుకెళ్ళాలి, మంచాలు తీసుకెళ్ళాలి, బీరో తీసుకెళ్ళాలి, బైక్. ఏంటండి ఈ వ్యాపారం? ଆଉ ଝିଅଟି ଯିବା ସମୟରେ ସେ ଗିନା ନେବାର ଅଛି, ପାତ୍ର ନେବାର ଅଛି, ସେ ଖଟ ନେବାର ଅଛି, ସେ ଗୋଟେ ଆଲମିରା ନେବାର ଅଛି, ସେ ଗୋଟେ ଗାଡି ନେବାର ଅଛି. ଏଟା କି ବ୍ୟବସାୟ? 2 పళ్ళాలు కొనుక్కునే గతి లేదంటారా? 2ଟି ଥାଳି କିଣିବାର କଣ ଆପଣଙ୍କ ସାମର୍ଥ୍ୟ ନାହିଁ କି? ఒక మంచం కొనుక్కునే గతి ଗୋଟେ లేదంటారా? ଖଟ କିଣିବାର କଣ ଯଥେଷ୍ଟତା ଆପଣଙ୍କ ନାହିଁ କି? ఎవరు సృష్టించారండి ఈ ఆచారాలు? କିଏ ସୃଷ୍ଟି କଲା ଏଇ ଆଚାର ବ୍ୟବହାର? అందుకే ఆడపిల్లలు చంపబడుతున్నారు. ତେଣୁକରି ଝିଅମାନେ ହତ୍ୟା ହଉଛନ୍ତି. ధనాపేక్ష సమస్య కీడుకు మూలం అండి. ଧନ ବିଳାସ ସମସ୍ତ ମନ୍ଦତାର ମୂଳ କାରଣ. ఇంకా స్పెషల్ గా ఇలా లేటెస్ట్ గా ఇలా చెప్తారండి కొంతమంది. ଆଜିକାଲି ଏଇ ପ୍ରକାର లేటెస్ట్ ଭାବରେ କହନ୍ତି, మాకు కట్నాలు వద్దు కానండి, ଆଜ୍ଞା ଆମକୁ ଯୌତୁକ ଦରକାର ନାହିଁ, ఖర్చులకి ఇవ్వండి. ବିବାହ ଖର୍ଚ୍ଚକୁ ଦିଅ, ఖర్చులు కావాలంట. ଟିକେ ଖର୍ଚ୍ଚକୁ ଦିଅ. కొడుకు పెళ్లి చేసుకుని గతి లేదా నీకు?
ତମ ପୁଅକୁ କଣ ବିବାହ କରିବା ପାଇଁ ତମର କଣ କିଛି ନାହିଁ କି? కొడుకు పెళ్లి చేసుకుని గతి లేదండి అసలు. ତମ ପୁଅଙ୍କୁ କଣ ବିବାହ କରିବା ପାଇଁ କଣ సరే ତମର గతి କିଛି ନାହିଁ କି? లేదనుకోండి, గతి లేదనుకోండి, మందిరానికి తీసుకొచ్చి చిన్న ప్రార్థన చేసి ప్రమాణాలు చేయించి 100 రూపాయలు ముగించేయండి పెళ్లి. ଯଦି ତମ ପାଖରେ ସେଇ ପ୍ରକାର ସାମର୍ଥ୍ୟ ନାହିଁ, ଗିର୍ଜା ଘରକୁ ଧରି ଆଣ ସେ ପୁଅକୁ, ଗିର୍ଜା ଘରେ 100 ଟଙ୍କା ଖର୍ଚ୍ଚ କରିକି ତାଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କରିକି ବିବାହ ସମାପ୍ତ କରିଦିଅ। వాళ్ళ ప్రాణాలు తోడేసి 100 మందికి భోజనాలు పెడితే ప్రయోజనం ఏముందండి? ସେମାନଙ୍କର ଝିଅ ପିଲାମାନଙ୍କର ପରିବାରର ପ୍ରାଣ ଗୁଡିକ ଟାଣି ଦେଇ 100 ଜଣକୁ ଖାଇବାକୁ ଦେଲେ କି ଲାଭ? పిల్లరా, మారాలండి మనం. ପ୍ରିୟମାନେ ଆମେ ପରିବର୍ତ୍ତନ ହବା, మన ఆలోచన శైలి మారాలి. ଆମର ଚିନ୍ତାର ଶୈଳୀ ପରିବର୍ତ୍ତନ ହବାର ଅଛି। దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించు. ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟ ଜ୍ଞାନକୁ ଅର୍ଜିବା। ధనం సమస్త కీడుకు మూలం. ଧନ ସମସ୍ତ ମନ୍ଦତାର ମୂଳ କାରଣ। డబ్బు అన్ని ఇస్తుంది అనుకుంటే నువ్వు భ్రమపడుతున్నట్లు. ଟଙ୍କା ସବୁ ଦେବ ବୋଲି ଆପଣ ଭ୍ରାନ୍ତ ହଉଛନ୍ତି। కోట్లకు పడగెత్తిన వాళ్ళు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతారు. କୋଟି କୋଟି ଟଙ୍କା ପାଇଁ ଦୌଡୁଥିବା ବ୍ୟକ୍ତି ମାନେ ସେମାନଙ୍କ ପ୍ରାଣ ଚାଲିଯିବ ବୋଲି ଡାକ୍ତର ମାନଙ୍କର ପାଦ ଧରି ବିନତି କରନ୍ତି। కావలసినంత డబ్బులు ఇస్తామండి, బ్రతికించండి. ଆଜ୍ଞା ଯେତେ ଟଙ୍କା ସେତେ ଟଙ୍କା ଦେବି ମତେ ବଞ୍ଚାଅ। డాక్టర్ అంటారు, ଡାକ୍ତର କହିବ మా ప్రయత్నాలు మేము చేస్తాము, ଆମର ଚେଷ୍ଟା ଆମେ କରୁଛୁ। పైవాడు ప్రాణభిక్షనివ్వాలి. ଉପର ବ୍ୟକ୍ତି ହିଁ ପ୍ରାଣ ଭିକ୍ଷା ଦେବାର। చప్పట్లు కొడుతూ మన దేవుని నామాన్ని କରତାଳି ଦେଇ ଆମ ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରଶଂସା କରିବା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। మరి ఈ రోజు మనం ఏ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం? ଆଜି ଆମେ କେଉଁ ଜ୍ଞାନ କରୁଛୁ? దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించండి. ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟ ଜ୍ଞାନକୁ ଅର୍ଜନ୍ତୁ। జ్ఞానంలో 2 భాగాలు ఉన్నాయండి. ଜ୍ଞାନ 2 ପ୍ରକାର ଅଛି। ఒకటి పాతాళ నుండి పైకి వచ్చే జ్ఞానం, ଗୋଟିଏ ପାତାଳରୁ ଉପରକୁ ଆସିବା ଜ୍ଞାନ, రెండోది పరలోకం నుండి దేవుని జ్ఞానం దిగి వస్తుంది. ଆଉ ଗୋଟେ ସ୍ୱର୍ଗରୁ ଈଶ୍ୱରଙ୍କର ଜ୍ଞାନ ଓହ୍ଲାଇ ଆସେ। ఈ రోజు భూమి మీద ఒక జ్ఞానం పనిచేస్తుంది. ଆଜି ପୃଥିବୀରେ ଗୋଟେ ଜ୍ଞାନ କର୍ମ କରୁଛି। అది లౌకిక జ్ఞానం, ସେଟା ଜାଗତିକ ଜ୍ଞାନ, అది ప్రకృతి సంబంధమైన ସେଟା జ్ఞానం, ପ୍ରାକୃତିକ ଜ୍ଞାନ, అది దయ్యపు జ్ఞానం. ସେଟା ମନ୍ଦାତ୍ମା ବା ଶୈତାନର ଜ୍ଞାନ, పాతాళ నుండి పైకి వస్తుంది. ସେଟା ପାତାଳରୁ ଉପରକୁ ଆସୁଅଛି। మీరు చూడండి, పసిపిల్లల జీవితం శాపంగా మారిపోతుంది. ଦେଖନ୍ତୁ ଛୋଟ ପିଲାଙ୍କର ଜୀବନ ଅଭିଶପ୍ତ ଭାବରେ ରହୁଛି। కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ପାରିବାରିକ ଜୀବନ ଗୁଡିକ ସେମାନେ ବିଚ୍ଛିନ୍ନ ହେଇଯାଉଛନ୍ତି। జనముల మీదకి జనాలు లేస్తూ ఉన్నారు. ଲୋକଙ୍କ ଉପରେ ଲୋକ ଉଠୁଛନ୍ତି। రాజ్యాల మీదకి రాజ్యాలు ରାଜ୍ୟ లేస్తున్నారు. ଉପରେ ରାଜ୍ୟ ఉఠుଛନ୍ତି। ప్రపంచ దేశాలు యుద్ధాల కొరకు సంసిద్ధంగా ఉంటున్నారు. ବିଶ୍ୱ ଦେଶ ଗୁଡିକ ଯୁଦ୍ଧ ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହେଇଯାଉଛନ୍ତି। వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి పెద్ద పెద్ద ఆయుధాలు సిద్ధపరచుకున్నారు. ସେମାନଙ୍କ ଥିବା ଜ୍ଞାନ ଯୋଗୁଁ ବଡ ବଡ ଅସ୍ତ୍ର ଶସ୍ତ୍ର ନିର୍ମାଣ କରୁଛନ୍ତି। అనుభవములు సిద్ధపరచుకుంటున్నారు. ପରମାଣୁ ବୋମା ଗୁଡିକ ସେମାନେ ତିଆରି କରୁଛନ୍ତି। ఒక్కసారి దాన్ని ప్రయోగించారనుకోండి, ଥରେ ଯଦି ସେମାନେ ବ୍ୟବହାର କଲେ ప్రపంచంలో అనేక దేశాలు నాశనం అయిపోతుంది. ବିଶ୍ୱରେ ଅନେକ ଦେଶ ଗୁଡିକ ଧ୍ୱଂସ ହେଇଯିବ। ఈ రోజు మానవుడు సంపాదించుకుంటున్న జ్ఞానం ఎదుటి మనిషిని పాడు చేస్తుంది. ଆଜି ମଣିଷମାନେ ଅର୍ଜୁଥିବା ଜ୍ଞାନ ତାଙ୍କର ପ୍ରତିକୂଳରେ ଥିବା ମଣିଷକୁ ନଷ୍ଟ କରୁଛି। భూమిని నాశనం చేయడానికి కొరకు జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. ପୃଥିବୀକୁ ନଷ୍ଟ କରିବା ଜ୍ଞାନକୁ ସେମାନେ ଅର୍ଜୁଛନ୍ତି। ప్రియులారా, ఈ రోజు మానవ మనుగడను నష్టపరిచే జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. ପ୍ରିୟମାନେ ମଣିଷ ମାନଙ୍କର ସ୍ଥିତିକୁ ନଷ୍ଟ କରିବା ଜ୍ଞାନକୁ ଲୋକମାନେ ଅର୍ଜୁଛନ୍ତି। ఈరోజు సెల్ ఫోన్ ఉందండి, ଆଜି ସେଲ ଫୋନ ଅଛି, దాంట్లో కూడా జ్ఞానం ఉంది. ତାହିଁରେ ମଧ୍ୟ ଜ୍ଞାନ ଅଛି। దాని వల్ల ఎంతో ఘోరమైన ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ସେଥିରେ ଘରର ବିପଦ ମଧ୍ୟ ଘଟୁଛି। జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ଜୀବନ ଗୁଡ଼ିକ ବିଚ୍ଛିନ୍ନ ହେଇଯାଉଛି। కుటుంబాలు శాపంగా మారిపోతున్నాయి. ପରିବାର ଗୁଡ଼ିକ ଅଭିଶପ୍ତ ହଉଛି। మనుషుల మధ్యలో సత్సంబంధాన్ని కోల్పోతున్నారు. ମଣିଷ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଥିବା ସମ୍ପର୍କ ଛିନ୍ନ ହେଇଯାଉଛି। మనుషులు ఒకరిని ఒక యాక్సిడెంట్ అయ్యి ఒకడు ప్రాణాలు కోల్పోతూ జీవ మరణాల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. ଯଦି ଗୋଟେ ଦୁର୍ଘଟଣା ହେଲେ ଜଣେ ବ୍ୟକ୍ତି ସେଠି ପ୍ରାଣରେ ସେ ଛଟପଟ ହଉଥିଲେ, సడన్ గా వాడిని తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేయాలి. కానీ ହଠାତ୍ ସେ ବ୍ୟକ୍ତିକୁ ଧରିକି ହସ୍ପିଟାଲ ନେବାକୁ ପରିବର୍ତ୍ତେ మన వాళ్ళేమో సెల్ ఫోన్ తో దాని వీడియో, ଲୋକମାନେ କଣ କରୁଛନ୍ତି, ସେଲ ଫୋନ ରୁ ତାର ଯୋଉ କ୍ଲିପ ଟା କାଢୁଛନ୍ତି। మానవత్వం ఏమవుతుందో చూడండి. ମାନବିକତା କଣ ହଉଛି? మానవుడు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నాడు. ମଣିଷ ସେ ଚିନ୍ତାବିହୀନ ଭାବରେ ବଞ୍ଚୁଛି। ఆ మధ్య ఒక కుర్రోడు సెల్ ఫోన్, మేబీ నార్త్ లోనే అనుకుంటున్నాను, సెల్ ఫోన్ పట్టుకొని ఏంటండి ట్రైన్ వస్తుంటే సెల్ఫీ దిగుతున్నాడు. ଆଉ ଦେଖନ୍ତୁ, ଏଇ ମଝିରେ ହିଁ ଗୋଟେ ପୁଅଟି ସେ ଟ୍ରେନ ଆସୁଛି, ଟ୍ରେନ ଧାରରେ సెల్ఫీ కాడుచి ସେ ట్రైన్ సହିତ। ఒకప్పుడు మనకు రోడ్ మీద, నేను చిన్నప్పుడు సైకిల్ వస్తేనే మేము దూరంగా పరిగెత్తేవాడు. ଦିନେ ଥିଲା ଯେତେବେଳେ ସାଇକେଲ ଆସୁଥିଲେ, ମୋ ଛୋଟ ବେଳେ ଆମେ ଦୂରକୁ ଚାଲି ଯାଉ। బైక్ వస్తుంటేనే భయపడి దూరంగా వెళ్ళేవాడు. ବାଇକ୍ ଆସୁଥିଲେ ଦୂରକୁ ଚାଲି ଦୌଡ଼ି ଯାଉଥିଲୁ। ట్రైన్ వస్తుంటే దాని దగ్గర సెల్ఫీ తీసుకుంటున్నాడు. ଦେଖନ୍ତୁ, ଟ୍ରେନ ଆସୁଥିଲେ ତା ପାଖରେ ଯାଇକି ସେଲ୍ଫି ନେଉଛି। రకరకాలమైన లౌకిక జ్ఞానంతో భూమి నిండిపోతుంది. ଭିନ୍ନ ଭିନ୍ନ ଜାଗତିକ ଜ୍ଞାନରେ ଜଗତ ପୂର୍ଣ୍ଣ ହେଇଯାଉଛି। కానీ మనం పొందవలసింది పరలోకపు జ్ఞానాన్ని. କିନ୍ତୁ ଆମେ ପାଇବାକୁ ପଡିବ ସ୍ୱର୍ଗୀୟ ଜ୍ଞାନ। దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ଈଶ୍ୱରଙ୍କ ଜ୍ଞାନ କରୁଛନ୍ତି। ఏంటి దేవుని జ్ఞానం? କଣ ଈଶ୍ୱରଙ୍କର ଜ୍ଞାନ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానము. ସଦାପ୍ରଭୁଙ୍କର ଭୟରେ ରହିବା ହିଁ ଜ୍ଞାନର। చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ହାଲେଲୁୟା। దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటయే దైవ జ్ఞానం. ସଦାପ୍ରଭୁ ଠାରେ ଭୟର ସହିତ ଜୀବନ ଯାପନ କରିବା ହେଉଛି ଦୈବିକ ଜ୍ଞାନ। జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుందని జ్ఞానవాନ ସ୍ତ୍ରୀ ଆପଣ ଗୃହକୁ ସେ ନିର୍ମାଣ କରେ। దైవ జ్ఞానాన్ని పొందిన వారి కుటుంబాలు కట్టబడుతుంది. ଦୈବିକ ଜ୍ଞାନ ପ୍ରାପ୍ତ ଲୋକମାନେ ସେମାନଙ୍କ ପରିବାରକୁ ଗଠନ କରନ୍ତି। దైవ జ్ఞానం పొందిన వారి పట్టణాలు కట్టబడతాయి. ଦୈବିକ ଜ୍ଞାନ ପ୍ରାପ୍ତ ଲୋକମାନଙ୍କର ନଗରୀ ନିର୍ମାଣ ହବ। దైవ జ్ఞానం పొందిన వారి రాష్ట్రాలు దేశాలు కట్టబడతాయి. ଆଉ ଦୈବିକ ଜ୍ଞାନ ପ୍ରାପ୍ତ ଲୋକମାନଙ୍କର ସେ ରାଜ୍ୟ ଗୁଡ଼ିକ, ସେମାନଙ୍କର ଦେଶ ଗୁଡ଼ିକ ନିର୍ମାଣ ହବ। దైవ జ్ఞానం
జ్ఞానం ద్వారా జీవితాలు కట్టబడతాయి. ଦୈବିକ ଜ୍ଞାନ ଦ୍ୱାରା ଜୀବନ ଗୁଡ଼ିକ ଗଠନ ହବ. కీర్తనకారుడు పిలుస్తూ ఉన్నాడు, ଗୀତ ସଙ୍ଗୀତକାରୀ ସେ ଆହ୍ୱାନ କରୁଛନ୍ତି, రండి యెహోవాను గురించిన జ్ఞానాన్ని ଆସ సంపాదించుకుందాం. ସଦାପ୍ରଭୁଙ୍କ ବିଷୟକୁ ଜ୍ଞାନ ଅର୍ଜନ କର. మరి ఈ రోజు దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామా? ଆଜି ଆମେ ଦୈବିକ ଜ୍ଞାନ ଅର୍ଜୁଛୁ କି? బైబిల్ సెలవిస్తుంది, ବାଇବେଲ କହେ దైవని జ్ఞానాన్ని వెండిని వెతికినట్లు మనం వెతకాలంట. ଈଶ୍ୱରଙ୍କ ଜ୍ଞାନକୁ ଆମେ ରୂପା ଖୋଜିବା ପରି ଖୋଜିବାକୁ ପଡିବ. దాచబడిన ధనాన్ని వెతికినట్లు వెతకాలి. ଗୁପ୍ତ ଧନକୁ ଖୋଜିବା ପରେ ଆମେ ଖୋଜିବାକୁ ପଡିବ. దైవజనుడు పౌలు గారు దేవుని జ్ఞానాన్ని సంపాదించడానికి కొరకు ଈଶ୍ୱରଙ୍କର ଦାସ ପାଉଲ ସେ ଈଶ୍ୱରଙ୍କର ଜ୍ଞାନକୁ ଅର୍ଜିବା ନିମନ୍ତେ తను కలిగిన సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. ତାଙ୍କ ଠାରେ ଥିବା ସମସ୍ତ ସାମର୍ଥ୍ୟ ବା ସମ୍ପତ୍ତିକୁ ସେ ନଷ୍ଟ ଭାବରେ దైవ ଗଣୁଛନ୍ତି. జ్ఞానాన్ని పొందాలి, ଐଶ୍ୱରିକ ଜ୍ଞାନ ପ୍ରାପ୍ତ ହେବାର ଅଛି. దేవుని ప్రేమను ఎరగాలి, ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମକୁ ଆମେ ପାଇବାର ఆయన ଅଛି. పునరుద్ధానపు శక్తిని నేను తెలుసుకోవాలి. ତାଙ୍କର పునరుత్థాన శక్తిକୁ ମୁଁ ପାଇବାର ଅଛି. తన చదువును పక్కన పెట్టాడు, ତାଙ୍କର ପାଠକୁ ଛାଡ଼ିଦେଲେ, తనకున్న పదవులను పక్కన పెట్టాడు, ତାଙ୍କ ଠାରେ ଥିବା పదవికి ଛାଡ଼ିଲେ, తనకున్న హోదాని పక్కన ତାଙ୍କ పెట్టాడు, ଠାରେ ଥିବା ଯୋଗ୍ୟତାକୁ ଛାଡ଼ିଲେ, తనకున్న ఘనతను పక్కన పెట్టాడు, ତାଙ୍କ ଠାରେ ଥିବା ସମ୍ଭ୍ରମକୁ ଛାଡ଼ିଲେ, సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. ସମସ୍ତ ବିଷୟକୁ ସେ ନଷ୍ଟ କଲେ. దైవ జ్ఞానాన్ని వెతికి 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 పొందుకున్నాడు. ଈଶ୍ୱରଙ୍କ ଐଶ୍ୱରିକ ଜ୍ଞାନକୁ ଖୋଜି 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 ପ୍ରାପ୍ତ ହେଲେ. ఈ రోజు మరి దేవుని గురించిన జ్ఞానం మనం పొందుకుంటున్నామా? ଆଜି ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟ ଜ୍ଞାନ ଆମେ ପାଉଛୁ କି? దేవుని జ్ఞానాన్ని వెతుకుతున్నామా? ଈଶ୍ୱରଙ୍କ ଜ୍ଞାନକୁ ଆମେ ଖୋଜୁଛୁ କି? దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామా? ଈଶ୍ୱରଙ୍କ జ్ఞାନକୁ ଆମେ ଅର୍ଜୁଛୁ କି? వెతకండి, ଖୋଜନ୍ତୁ, ଖୋଜండి. ଖୋଜନ୍ତୁ. రండి యెహోవాను గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ଆସନ୍ତୁ ସଦାପ୍ରଭୁଙ୍କ ବିଷୟ ଜ୍ଞାନକୁ ଆମେ ఖୋଜିବା. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఆది కాండం 49వ అధ్యాయం మొదటి వచనం. ଗୋଟେ ଛୋଟ କଥା କହିକି ମୁଁ ସମାପ୍ତ చివరి କରିବି. మాట ఇది, సమయం అయిపోయింది. ఆది కాండం 49వ అధ్యాయం ఆది మొదటి మాట. పుస్తక 49ର 1 పଦ. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవించుబో వాటిని మీకు నేను తెలియచేస్తాను. ଅନନ୍ତର ଯାକୁବ ଆପଣ ପୁତ୍ରମାନଙ୍କୁ ଡାକି କହିଲେ, ତୁମ୍ଭେମାନେ ଏକତ୍ର ହୁଅ, ଶେଷ କାଳରେ ତୁମମାନଙ୍କ ପ୍ରତି ଯାହା ଘଟିବ ତା ତୁମମାନଙ୍କୁ କହୁଅଛି. చూడండి, యాకోబు తన 12 సంతానాన్ని పిలిపించి, ଦେଖନ୍ତୁ ଯାକୁବ ଆପଣଙ୍କର 12 ଜଣ ପୁତ୍ରମାନଙ୍କୁ ଡାକି, మీరందరూ కూడి రండి, ତମେ ସମସ୍ତେ ଏକତ୍ରିତ ହେଇ ଆସ, అంత్య దినములలో జరగబోయే వాటన్నిటిని నేను మీకు బయలుపరుస్తాను. ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ ବା ଶେଷ କାଳରେ ଘଟିବା ସବୁ ବିଷୟ ମୁଁ ପ୍ରକାଶ କରିବି. అంత్య దినములో మీకు సంభవించబో వాటిని నేను మీకు విశదీకరించి తెలియచేస్తాను. ଶେଷ କାଳରେ ଯାହା ତୁମ ପ୍ରତି ଘଟିବ ସେ ସବୁ ମୁଁ ସଂକ୍ଷିପ୍ତ ଭାବରେ ଜଣାଇବି. మీరందరూ కూడి రమ్మని పిలిచాడు. ତମେ ସମସ୍ତେ ଏକତ୍ରିତ ହେଇ ଆସ ବୋଲି କହୁଛନ୍ତି. ప్రియులారా, వాళ్ళ జీవితంలో జరగబోయే విషయాన్ని కూడా బయలుపరిచాడు. ପ୍ରିୟମାନେ, ସେମାନଙ୍କ ଜୀବନରେ ଘଟିବା ପ୍ରତ୍ୟେକ ଘଟଣାକୁ ସେ ଜଣାଇଛନ୍ତି. ఆత్మ నేత్రాలతో గ్రహించాడు, ଆତ୍ମିକ ଚକ୍ଷୁରେ ସେ ଜାଣି ପାରିଥିଲେ, ప్రవచనాత్మకంగా మాట్లాడాడు, ଭବିଷ୍ୟତ ବାଣୀ ସହିତ ସେ କଥା କହିଲେ, దేవుని సన్నిధిలో భవిష్యత్తును తెలుసుకొని బయలుపరిచాడు. ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ଭବିଷ୍ୟତ ବିଷୟରେ ସେ ଜାଣିକି କହିଲେ. దేవుని బిడ్డలమైన మనం ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాము. ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ଯେ ଆମେମାନେ ତାଙ୍କ ଉପସ୍ଥିତିକୁ ଆସିଅଛୁ. మనం అంత్య దినాల్లో ఉన్నాము. ଆମେ ଶେଷ କାଳରେ ଅଛୁ. మనం ఆఖరి గడియలో ఉంటున్నాం. ଆମେ ଶେଷ କ୍ଷଣରେ ଅଛୁ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నారు. ଆମ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଯଥା ଶୀଘ୍ର ଆସୁଛନ୍ତି. మనం అంత్య దినాల్లో ఉన్నాము. ଆମେ ଶେଷ ଦିନ ମାନଙ୍କର ଅଛୁ. ఈ అంత్య దినాల్లో జరగబోయే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ଏଇ శେଷ ଦିନ ମାନଙ୍କର ଘଟିବା ବିଷୟ ଆମେ ଜାଣିବାକୁ ପଡିବ. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో జరగబోయే విషయాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా? ପ୍ରିୟମାନେ, ଆପଣ ଏଇ ଶେଷ ଦିନ ମାନଙ୍କର ଘଟିବା ଘଟଣା ଆପଣ ଜାଣିପାରୁଛନ୍ତି କି? అంత్య దినాల్లో ఏం సంభవిస్తుంది? ଶେଷ କାଳରେ କଣ ଘଟିବ? ప్రియులారా, జనముల మీదకి జనములు లేస్తారు, ଗୋଷ୍ଠୀ ଉପରେ ଗୋଷ୍ଠୀ ଉଠିବେ, రాజ్యాల మీదకి రాజ్యాలు ରାଜ୍ୟ లేస్తాయి, ମାନଙ୍କ ଉପରେ ରାଜ୍ୟ ଉଠିବେ, యుద్ధ సమాచారాలు వినబడతాయి, ଯୁଦ୍ଧର ବାର୍ତ୍ତା ଶୁଣାଯିବ, అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ସମସ୍ତେ వస్తారు. ଭଣ୍ଡ ବାବୁବାଦୀ ମାନେ ଆସିବେ. ప్రియులారా, ఇవన్నీ ప్రభు రాకడకు సూచన. ପ୍ରିୟମାନେ, ଏ ସବୁ ପ୍ରଭୁଙ୍କର ଆଗମନ ପାଇଁ ଗୋଟେ ସୂଚନା. దేవుడు ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను, బూరతోను మధ్యాకాశానికి రాబోతున్నారు. ପରମେଶ୍ୱର ଭୟଙ୍କର ତୁରି ଧ୍ୱନିର, ପ୍ରଧାନ ଦୂତର ତୁରି ଧ୍ୱନି ସହିତ, ଶବ୍ଦ ସହିତ ସେ ମଧ୍ୟ ଆକାଶକୁ ଆସିବେ. దేవుని ప్రజలైన క్రైస్తవులకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ପରମେଶ୍ୱରଙ୍କର ଲୋକମାନେ, ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କୁ ଗୋଟେ ଶୁଭଦାୟକ ସୂଚନା ରହିଛି. ప్రభు మేఘాల మీద త్వరగా రాబోతున్నాడు. ପ୍ରଭୁ ମେଘ ଉପରେ ଯଥା ଶୀଘ୍ର ଆସୁଛନ୍ତି. మనం అంత్య దినాల్లో ఉన్నాము. ଆମେ ଶେଷ କାଳରେ ଅଛୁ. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఆమేన్ କୁହନ୍ତୁ. చెప్పండి గట్టిగా. ସମସ୍ତେ କୁହନ୍ତୁ, హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା. అంత్య దినాల్లో సూచనలు ఏం జరుగుతాయంటే, ଶେଷ କାଳର ସୂଚନା ଗୁଡିକ କଣ ମାନେ? వాక్యం సెలవిస్తుంది, ବାକ୍ୟ କୁହେ, అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ଶେଷ ଦିନ ମାନଙ୍କର ସମସ୍ତ ଲୋକମାନଙ୍କ ଉପରେ ଆମର ଆତ୍ମା ଢାଳିବା. ఈ అంత్య దినాలు అన్ని సంఘాల మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు ଏଇ కలగాలి. ଶେଷ ଦିନ ମାନଙ୍କର ସମସ୍ତ ମଣ୍ଡଳୀ ମାନଙ୍କ ଉପରେ ତାଙ୍କର ପବିତ୍ର ଆତ୍ମା ଢଳା ଯିବାର ଅଛି. అందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. ସମସ୍ତେ పవిత్ర ఆత్మ శక్తి ప్రాప్త హବାର ଅଛି. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు మేడగది మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మని, పెంతెకోస్తు ଦିନରେ ଯେଉଁ ପ୍ରକାର ସେ କୋଠାଘର ଉପରକୁ ଓହ୍ଲାଇ ଆସିଥିବା ପବିତ୍ର ଆତ୍ମା ଶକ୍ତି, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలి. ସେଇ ପବିତ୍ର ଆତ୍ମା ଶକ୍ତି ଆମେ ପ୍ରାପ୍ତ ହବାର ଅଛି. పరిశుద్ధాత్ముడు ఒకరి మీద పోయబడినప్పుడు జరిగే అనుభవాలు ఏంటి? ପବିତ୍ର ଆତ୍ମା ଜଣଙ୍କ ଉପରେ ଢଳା ଯିବା ସମୟରେ ଘଟୁଥିବା ଅନୁଭୂତି କଣ?
మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని బైబిల్ చెప్తది. ତମର ପୁତ୍ର କନ୍ୟା ମାନେ ଭବିଷ୍ୟତବାଣୀ କହିବେ, మీ యవనలు దర్శనాలు చూస్తారు, ତମର ଯୁବା ମାନେ ସେମାନେ ଦର୍ଶନ ପ୍ରାପ୍ତ ହେବେ, మీ వృద్ధులు కలలు కంటారని ତମର బైబిల్ ବୃଦ୍ଧ ମାନେ ସେମାନେ ସ୍ୱପ୍ନ ଦେଖିବେ. దేవుని దాసుల మీద దాసుల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. ଈଶ୍ୱରଙ୍କର ଦାସ ଈଶ୍ୱରଙ୍କର ଦାସୀ ମାନଙ୍କ ଉପରେ ତାଙ୍କର ଆତ୍ମା ଢଳାଯିବ. పరిశుద్ధాత్మ ఉద్యమం మన మధ్యలో ప్రారంభించబడాలి. ପବିତ୍ର ଆତ୍ମାର ଉଦ୍ଦୀପନା ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଆରମ୍ଭ ହବ. యవనస్తులు ప్రవచించాలి. ଭବିଷ୍ୟତ ଯୁବା ମାନେ ସେମାନେ ଭବିଷ୍ୟତବାଣୀ କହିବାକୁ ପଡିବ. భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని బయలుపరచాలి. ଭବିଷ୍ୟତରେ ଘଟିବା ବିଷୟ ଗୁଡ଼ିକ ସେମାନେ ପ୍ରକାଶ କରିବାକୁ ହବ. పర సంబంధమైన కార్యక్రమాలు మన కన్నులలో ప్రదర్శించబడాలి. ସ୍ୱର୍ଗ ସମ୍ବନ୍ଧୀୟ କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ ଆମ ଚକ୍ଷୁ ସମ୍ମୁଖରେ ଦେଖାଯିବାର ଅଛି. ఈ రోజు మన కన్నులలో ఏం ଆଜି ప్రదర్శించబడుతుంది? ଆମ ଚକ୍ଷୁ ସମ୍ମୁଖରେ କଣ ଦେଖାଯାଉଛି? మన యవన బిడ్డల కన్నులలో ఏది ప్రదర్శించబడుతుంది? ଆମ ଯୌବନ ଯୁବା ମାନଙ୍କର ଚକ୍ଷୁ ସମ୍ମୁଖରେ କଣ ପ୍ରଦର୍ଶନ ହଉଛି? అంత్య దినాల దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తాడు. ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ ପରମେଶ୍ୱର ପବିତ୍ର ଆତ୍ମା ଶକ୍ତି ବୃଷ୍ଟି କରିବେ. వృద్ధులు కలలు కంటారు. ବୃଦ୍ଧ ମାନେ ସେମାନେ ସ୍ୱପ୍ନ ଦର୍ଶନ ପ୍ରାପ୍ତ ହେବେ. దైవ కార్యాలు మెండుగా జరగాలి. ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ ପ୍ରଚୁର ଭାବରେ ଘଟିବାର ଅଛି. చెప్పండి ఆమేన్. చెప్పండి అందరూ କୁହନ୍ତୁ గట్టిగా. ଆମେନ୍ କୁହନ୍ତୁ. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ସମସ୍ତେ କୁହନ୍ତୁ ହାଲେଲୁୟା. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే కుమ్మరించబడతారో అప్పుడు ఉద్యమం ప్రారంభించబడుతుంది. ପବିତ୍ର ଆତ୍ମା ଯେତେବେଳେ ବୃଷ୍ଟି ପ୍ରାପ୍ତ ହେବେ ସେଇ ସମୟରେ ଉଦ୍ଦୀପନା ଆରମ୍ଭ ହବ. సంఘాలలో ఉద్యమం ప్రారంభించబడుతుంది. ମଣ୍ଡଳୀ ମଧ୍ୟରେ ଉଦ୍ଦୀପନା ଆରମ୍ଭ ହବ. పరిశుద్ధాత్ముడు మేడ కిందకి దిగి వచ్చినప్పుడు ପବିତ୍ର ଆତ୍ମା ସେ କୋଠା ଘରକୁ ଉପରକୁ ଓହ୍ଲାଇ ଆସିବା ସମୟରେ సంఘంలో ఐక్యత ప్రారంభించబడ్డది. ମଣ୍ଡଳୀରେ ଏକତା ଆସିଲା. దైవజనుడు లేచి ప్రసంగిస్తే వేల మంది రక్షించబడ్డారు. ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଠିଆ ହେଇକି ବାକ୍ୟ କହିବା ସମୟରେ ହଜାର ହଜାର ଲୋକ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହେଲେ. అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ଘଟିଲା, ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ଘଟିଲା. అనేకులు నూతనంగా సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. ଅନେକ ବ୍ୟକ୍ତି ମାନେ ନୂତନ ଭାବରେ ମଣ୍ଡଳୀରେ ଏକତ୍ରିତ ହେଲେ. ప్రజలు నిస్వార్థంగా బ్రతకడం ప్రారంభించారు. ଲୋକମାନେ ନିସ୍ୱାର୍ଥ ଭାବରେ ବଞ୍ଚିବା ଆରମ୍ଭ କଲେ. యెరూషలేములో ప్రారంభించబడిన ఉద్యమం ଜେରୁସାଲେମରେ ଆରମ୍ଭ ଉଦ୍ଦୀପନା ఈ రోజు మన సంఘాలలో ఉజ్జీవింపబడాలి. ଆଜି ଆମ ମଣ୍ଡଳୀରେ ଉଦ୍ଦୀପନା ପ୍ରାପ୍ତ ହେବାର ప్రజలు ଅଛି. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మారాలి. ଲୋକମାନେ ପବିତ୍ର ଆତ୍ମା ପୂର୍ଣ୍ଣତାରେ ପରିବର୍ତ୍ତିତ ହେବାକୁ ପଡିବ. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ଆତ୍ମିକ ଭାବରେ ସେମାନେ ପରିଚାଳିତ ହେବାକୁ ఆత్మ ପଡିବ. సంబంధమైన కార్యక్రమాలు జరగాలి. ଆତ୍ମିକ କାର୍ଯ୍ୟ ଘଟିବାର ଅଛି. ఎప్పుడైతే ప్రజల మధ్యలో ఉద్యమం ప్రారంభించబడుతుందో ସେତେବେଳେ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ଉଦ୍ଦୀପନା ଆରମ୍ଭ ହବ. మనుషులు తప్పుడు ఆలోచనలు ఉండరు. ମଣିଷମାନଙ୍କ ମଧ୍ୟରେ ଭ୍ରାନ୍ତ ଚିନ୍ତା ରହିବ ନାହିଁ. దొంగతనాలు ଆଉ నిర్మించబడుతుంది. ଚୋର କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ ଦୂର ହବ. తప్పుడు కార్యక్రమాలు నిర్మూలించబడుతుంది. ଭୁଲ କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ଦୂର ହବ. దేశం రాష్ట్రం ఆశీర్వాదకరంగా ଦେଶ మార్చబడుతుంది. ଗୁଡ଼ିକ ରାଜ୍ୟ ଗୁଡ଼ିକ ସେମାନେ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ହେବେ. ప్రజలు సన్మార్గంలో నడిపించబడతారు. ଲୋକମାନେ ସତ୍ ପଥରେ ଚାଲିବେ. అలాంటి ఒక ఉద్యమం మన మధ్యలో ప్రభు ସେଇ జరిగింది. ପ୍ରକାର ଗୋଟେ ଉଦ୍ଦୀପନା ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ କାର୍ଯ୍ୟ କରିବେ. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు, ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଛନ୍ତି అంత్య దినములో నేను వానిని లేపుదును. ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ ଆମ୍ଭେ ସେମାନଙ୍କୁ ଉଠାଇବା. నా తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తారో వాళ్ళందరూ నా ఎద్దుకు వస్తారు. ମୋ ପିତା ଯୋଉମାନଙ୍କୁ ଆକର୍ଷଣ କରନ୍ତି ସେ ସମସ୍ତେ ମୋ ନିକଟକୁ ଆସିବେ. అంత్య దినములో నేను వానిని లేపుదును. ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ ଆମ୍ଭେ ସେମାନଙ୍କୁ ଉଠାଇବା. మన ప్రభు యేసుక్రీస్తు వారు మేఘాల మీద త్వరగా ଆମ రాబోతున్నారు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯଥା ଶୀଘ୍ର ମେଘ ଉପରେ ଆସୁଛନ୍ତି. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ସେ ମଧ୍ୟ ଆକାଶରେ ପ୍ରକାଶିତ ହେବା ସମୟରେ యేసు ప్రభుని ఎవరైతే ଯୋଉମାନେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରି నమ్మి బాప్తిజమం పొంది ବିଶ୍ୱାସ କରି ଡୁବଣ ପ୍ରାପ୍ତ ହୁଅନ୍ତି, పరిశుద్ధాత్మ పూర్ణుడుగా జీవించి ପବିତ୍ର ଆତ୍ମା ପୂର୍ଣ୍ଣତାରେ ସେମାନେ ଜୀବନ ఒకవేళ ଯାପନ ఆయన କରନ୍ତି. మరణించి సమాధిలో ఉన్నాడు అనుకోండి, ଯଦି ସେ ମୃତ୍ୟୁବରଣ କରି ସମାଧି ପ୍ରାପ୍ତ ହେଇଥିଲେ ମଧ୍ୟ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ପ୍ରଭୁ ଯେତେବେଳେ ପ୍ରକାଶିତ ହେବେ సమాధిలో ఉన్నవాడు పునరుద్ధానపు శక్తితో తిరిగి లేస్తాడు. ସମାଧିରେ ଥିବା ବ୍ୟକ୍ତି ମଧ୍ୟ ପୁନରୁତ୍ଥାନ ଶକ୍ତିରେ ସେ ପୁନର୍ବାର ଉଠିବେ. କରତାଳି ଦେବା, ପ୍ରଭୁଙ୍କୁ ଗୌରବ କରିବା. హల్లెలూయా. ହାଲେଲୁୟା. మృతులు సజీవులుగా లేపబడతారు. ମୃତ୍ୟୁମାନେ ଜୀବିତ ଭାବରେ ଉଠିବେ. మృతులు మొదట లేపబడతారు. ମୃତ୍ୟୁମାନେ ପ୍ରଥମେ ଉଠିବେ. ఆ తర్వాత సజీవులమైన మనం వారితో కలిసి ତାପରେ ଜୀବିତ ଯେ ଆମ୍ଭେମାନେ ସେମାନଙ୍କ ସହିତ ମିଶି రెప్పపాటును మార్పు పొంది మధ్యాకాశానికి వెళ్తాం. ଆଖି ପିଛୁଳାକେ ଆମେ ସମସ୍ତେ ପରିବର୍ତ୍ତିତ ହେଇ ମଧ୍ୟ ଆକାଶକୁ ଯିବା. కళ్ళు మూసి కళ్ళు తెరచడానికి ఎంత టైం పడుతుందో ଆଖି ବନ୍ଦ କରି ଆଖି ଖୋଲିବା କେତେ ସମୟ ଲାଗିବ, అంత సమయంలో మనం మార్పు పొంది ସେଇ କ୍ଷଣ ମଧ୍ୟରେ ଆମେ ପରିବର୍ତ୍ତିତ ହେଇ ମଧ୍ୟ ଆକାଶକୁ ନିଦ ହବା. సప్పని ఎగిరిపోతాం. అంతే ସତ୍କିନା ଆମେ ଉଡିଯିବା. అంతేనండి, నిమిషాల మీద వెళ్ళిపోతాం. ଗୋଟେ କ୍ଷିପ୍ର ଭାବରେ ଉଡିଯିବା. ప్రభు మన కోసం త్వరగా రాబోతున్నారు. ପ୍ରଭୁ ଆମ ପାଇଁ ଯଥା ଶୀଘ୍ର ଆସୁଛନ୍ତି. ఎంతమంది సంసిద్ధంగా ఉన్నారు? କେତେ ଜଣ ପ୍ରସ୍ତୁତ ଅଛନ୍ତି? ఎంతమంది ప్రభు రాకడ కోసం ఆశతో ఎదురు କେତେ చూస్తున్నారు? ଜଣ ପ୍ରଭୁଙ୍କ ଆଗମନ ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ଅଛନ୍ତି? చూడండి, ప్రపంచమంతా ఒప్పుకుంటున్న నగ్న సత్యం ఇది. ଦେଖନ୍ତୁ ଜଗତ ସମଗ୍ର ସେମାନେ లోకం ସ୍ୱୀକାର దాని କରିବା ఆశ ସତ୍ୟ. లోకం దాని ఆశలు గతించిపోతాయి. ଜଗତ ତାର ଆଶା ଗୁଡ଼ିକ ଲୁପ୍ତ ହବ. ఇప్పుడున్న భూమి ఒకరోజు పంచభూతాలు మహా వెంట్రుకతో కరిగి నశించిపోతుంది. ବର୍ତ୍ତମାନ ଥିବା ପୃଥିବୀ ପଞ୍ଚଭୂତ ଗୁଡ଼ିକ ସେଇ ପ୍ରକାର ମହାନ ଆକ୍ରନ୍ଦନରେ ତା ବିନଷ୍ଟ ହବ. ఆకాశంలో వింత సూచనలు కనబడుతున్నాయి. ଆକାଶରେ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଆଶ୍ଚର୍ଯ୍ୟ ସୂଚନା ଗୁଡ଼ିକ భూమిలో వింత ଦେଖାଯାଉଛି. సూచనలు ପୃଥିବୀ కనబడుతున్నాయి. ଉପରେ ଭିନ୍ନ ଭିନ୍ନ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ସୂଚନା అక్కడక్కడ ଗୁଡ଼ିକ భూకంపాలు ଦେଖାଯାଉଛି. జరుగుతున్నాయి. ସେଇ ଜାଗାରେ ଭୂମିକମ୍ପ ଘଟୁଛି. సముద్రం పొంగుతుంది. ସମୁଦ୍ର ଗୁଡ଼ିକ ଫୁଲି ଯାଉଛି. సునామీలా మారుతున్నాయి. ସୁନାମି ଗୁଡ଼ିକ ଆସୁଅଛି.
ఇవన్నీ ప్రభు రాకడకు సూచన. ଏସବୁ ପ୍ରଭୁଙ୍କର ଆଗମନ ପାଇଁ ଗୋଟେ ସୂଚନା సైన్స్ ମାତ୍ର। కూడా ఒప్పుకుంటున్నారండి. ସାଇନ୍ସ ମଧ୍ୟ ସ୍ୱୀକାର କରୁଛି త్వరలో భూమి బద్దలైపోతుంది, ଯଥା ଶୀଘ୍ର పృథిବୀ ଫାଟିବ, భూమి తగలబడిపోతుంది, ପୃଥିବୀ ଜ୍ୱଳନ୍ତ ହବ, త్వరలో ఆ కార్యక్రమం జరగబోతుంది. ଯଥା ଶୀଘ୍ର ହବ। సైన్స్ కూడా ఒప్పుకుంటున్నారు. ସାଇନ୍ସ ମଧ୍ୟ ସ୍ୱୀକାର କରୁଛି। సో భూమి తగలబడిపోతే మానవుడు ఎక్కడ బ్రతకాలి? ପୃଥିବୀ ଯଦି ଜଳିଲେ ମଣିଷ କେଉଁଠି ବଞ୍ଚିବ? అందుకే సైంటిస్టులు ఏంటంటే మొత్తం ఆకాశ మండలం అంతా తిరుగుతున్నారు. ତେଣୁକରି ବୈଜ୍ଞାନିକ ମାନେ ସମଗ୍ର ସେମାନେ ମହାକାଶରେ ବୁଲୁଛନ୍ତି। మనిషి బ్రతకడానికి ఇంకెక్కడైనా చోటు ఉందేమని ମଣିଷ వెతుకుతున్నారు. ଅନ୍ୟ କୋଉଠି ବଞ୍ଚିବା ପାଇଁ ସୁଯୋଗ ଅଛି କି, ସ୍ଥାନ ଅଛି କି? కానీ ప్రియులారా, କିନ୍ତୁ ପ୍ରିୟମାନେ, మనం ఆరాధిస్తున్న దేవుడు ଆମେ ଉପାସନା କରୁଥିବା మన ପରମେଶ୍ୱର కోసం ଆମ ପାଇଁ పరలోక రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ନିର୍ମାଣ କରୁଛନ୍ତି, నూతన యెరూషలేమును నిర్మిస్తున్నాడు. ନୂତନ ଜେରୁସଲାମକୁ ନିର୍ମାଣ କରିଛନ୍ତି। ఈ భూమి అంతా తగలబడిపోయినప్పటికీ ଏହି ସମଗ୍ର పృథివୀ ଜଳିଗଲେ ମଧ୍ୟ యుగాయుగాలు మనం యేసుతో కూడా ଯୁଗ ఉండబోతున్నాం. ଯୁଗ ଧରିକି ଆମେ ଯୀଶୁଙ୍କ ସହିତ సదాకాలం ରହିବା। మనం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. ସଦାକାଳ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ରହିବା। ఇది అంత్య దినాల్లో జరగబోయే సంభవాలు. ଏଇଟା ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ ଘଟିବା ଘଟଣା। ఇప్పటికే దాని సూచనలు మన లోకంలో చూస్తున్నాం. ବର୍ତ୍ତମାନ ସେ ସୂଚନା ଗୁଡିକ ଆମେ ଦେଖିଛୁ ଜଗତରେ। మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? କେତେ ଜଣ ପ୍ରସ୍ତୁତ? ఇదండి క్రైస్తవ నిరీక్షణ. ଏଇଟା ହଉଛି ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କର ଭରସା। ఇది మనందరి శుభప్రదమైన నిరీక్షణ. ଏଇଟା ଆମ ସମସ୍ତଙ୍କର ଶୁଭଦାୟକ ଭରସା ଅଟେ। ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి. ପ୍ରଭୁ ଆସିବା ସମୟରେ ଆମେ ସମସ୍ତେ ଉଠିବା। ప్రభు వచ్చినప్పుడు మనం లేపబడాలి. ପ୍ରଭୁ ଆସିବା ସମୟରେ ଆମେ ସମସ୍ତେ ନୀତ ହବାର ଅଛି। మధ్యాకాశంలో మనం ప్రభుని చూస్తాం. ମଧ୍ୟ ଆକାଶରେ ଆମେ ସମସ୍ତେ ପ୍ରଭୁଙ୍କୁ ଦେଖିବା। యుగాయుగాలు మనం యేసుతో కూడా ଯୁଗ ఉండబోతున్నాం. ଯୁଗ ଧରି ଆମେ ଯୀଶୁଙ୍କ ఇది ସହିତ దేవుని ରହିବା। యొక్క సంకల్పం, ଏହା ଈଶ୍ୱରଙ୍କର ସଂକଳ୍ପ, ఇది దేవుని యొక్క ప్రణాళిక. ଏହା ଈଶ୍ୱରଙ୍କର ଯୋଜନା। అందుకొరకు భక్తుడు పిలుస్తున్నాడు. ତେଣୁକରି ଭକ୍ତ ଡାକୁଛନ୍ତି, అంత్య దినాల్లో జరగబోయే వాటిని తెలుసుకోవడానికి రండి. ଏ ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ ଘଟିବା ଘଟଣାକୁ ଜାଣିବା ନିମନ୍ତେ ଆସ। అంత్య దినంలో సంభవించబో వాటిని నేను నీకు బయలుపరుస్తాను. ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ ଘଟିବା ଘଟଣା ଗୁଡିକ ମୁଁ ତମ ଠାରେ ପ୍ରକାଶ କରିବି। తీర్మానం చేద్దామా? ନିର୍ଣ୍ଣୟ କରିବା କି? దేవుని వాక్యం సెలవిస్తుంది, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହୁଛି, దేవుని ఆశ్చర్య కార్యాలని చూడరండి. ଈଶ୍ୱରଙ୍କ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ଗୁଡିକ ଦେଖି ଆସ। మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ଆମେ ଉପାସନା କରିବା ପରମେଶ୍ୱର ଆଶ୍ଚର୍ଯ୍ୟ ఆయన କର୍ମ କରିବେ। సందుకు వచ్చి మన ఆశ్చర్య కార్యాలు చూడాలి. ତାଙ୍କ ଛାମୁକୁ ଆସି ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ଦେଖିବା। యెహోవాను గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం రండి అని ସଦା పిలుస్తున్నాడు. ପ୍ରଭୁଙ୍କ ବିଷୟକ ଜ୍ଞାନ ଅର୍ଜିବା ଆସ। మూడవదిగా అంత్య దినాల్లో సంభవించబో వాటిని మనం తెలుసుకోవాలి. ତୃତୀୟରେ ଶେଷ କାଳରେ ଘଟିବା ଘଟଣା ଗୁଡିକ ଆମେ ଜାଣିବା। ప్రార్థన చేసుకుందామా? ପ୍ରାର୍ଥନା କରିବା କି? దయచేసి అందరూ లేచి నిలబడండి. ଦୟାକରି ସମସ୍ତେ ଠିଆ ହୁଅନ୍ତୁ। అందరూ లేచి నిలబడండి. ସମସ୍ତେ ଠିଆ ହୁଅନ୍ତୁ। ఆకాశ వైపు చేతులెత్తండి. ଆକାଶ ଆଡେ ଆମ ହସ୍ତ ଉତ୍ତୋଳନ କରିବା। ఈ రాత్రి నువ్వు ఎందుకు ఆయన సన్నిధికి వచ్చావో గుర్తించు. ଆଜି ରାତିରେ ଆପଣ କାହିଁକି ତାଙ୍କ ଉପସ୍ଥିତିకి ଆସିଛନ୍ତି? చేతులెత్తి అందరూ తీర్మానం, ହାତ ଟେକି ସମସ୍ତେ ନିର୍ଣ୍ଣୟ କରିବା। అందరూ తీర్మానంతో ప్రార్థన చేస్తారు. ସମସ୍ତେ ନିର୍ଣ୍ଣୟ ସହିତ ପ୍ରାର୍ଥନା କରିବା। రండి అని దేవుని వాక్యం పిలుస్తుంది. ଆସ ବୋଲି ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଆହ୍ୱାନ କରୁଛି। బైబిల్ ఉన్న భక్తులందరూ రమ్మని పిలుస్తున్నారు. ବାଇବଲରେ ଥିବା ଭକ୍ତମାନେ ସମସ୍ତେ ଡାକୁଛନ୍ତି। ఈ రాత్రి మనం ఎందుకు కూడి వచ్చున్నాం? ଆଜି ରାତିରେ ଆମେ କାହିଁକି ଏକତ୍ରିତ ହେଇଛୁ? చేతులెత్తి ప్రార్థించండి. ହାତ ଟେକି ପ୍ରାର୍ଥନା କର। గ్లోరీ ଗ୍ଲୋରି, గ్లోరీ జీసస్, ମହିମା ଯୀଶୁ, గ్లోరీ జీసస్. ମହିମା ଯୀଶୁ। అద్భుతాలు చూడడానికి రావాలి. ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ଦେଖିବା ପାଇଁ ଆସ। జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ଜ୍ଞାନ రావాలి. ପ୍ରାପ୍ତ ହେବା ପାଇଁ ଆସ। అంత్య దినాల్లో జరగబోయే వాటిని తెలుసుకోవడానికి రావాలి. ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ ଘଟିବା ଘଟଣା అందరూ ଜାଣିବା ନିମନ୍ତେ ଆସ। హల్లెలూయా, హల్లెలూయా. మనస్ఫూర్తిగా స్వరమెత్తి ప్రార్థన చేస్తున్నాం. ସମସ୍ତ ମନ గ్లోరీ 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 జీసస్. ମହିମା ଯୀଶୁ, హల్లెలూయా, హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఏ ఒక్కరు అనాలోచనగా ఉండొద్దు. କେହି ଜଣେ ମଧ୍ୟ స్వరమెత్తి ప్రార్థన చేస్తున్నాం. ସ୍ୱର ଟେକି ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। జీసస్, అద్భుతం జరగాలి. ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ଘଟିବାର ଅଛି। అద్భుతం జరగాలి. ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ଘଟିବାର ଅଛି। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। మనస్ఫూర్తిగా ମନ ଅନ୍ତଃକରଣ ସହିତ పరిశుద్ధాత్ముడు మనల్ని ପବିତ୍ର ଆତ୍ମା ପରମେଶ୍ୱର ଆମକୁ ପୂର୍ଣ୍ଣ କରିବା। పరిశుద్ధాత్ముడు మనం బలపరచుకోవాలి. ପବିତ୍ର ଆତ୍ମା ଆମକୁ ସବଳ କରିବା, నింపబోతున్నాడు. ଶକ୍ତିରେ ପୂର୍ଣ୍ଣ କରିବେ। గ్లోరీ జీసస్. ମହିମା ଯୀଶୁ। దేవుని సన్నిధిలో స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ସ୍ୱର ଉତ୍ତୋଳନ କରି ପ୍ରାର୍ଥନା କରିବା। ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ସେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କରିପାରିବା ପରମେଶ୍ୱର। ఏ ఒక్కరు మౌనంగా ఉండక କେହି ଜଣେ ମଧ୍ୟ ଚୁପଚାପ ନ ରହୁ। దేవుని యొక్క సన్నిధిలో ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ఈ చివరి దినంలో, ଏଇ ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ, ఈ చివరి సమయంలో ଏଇ ଶେଷ ସମୟରେ దేవుని సన్నిధిలో ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ఒక తీర్మానం ଗୋଟେ చేసుకోవాల్సిన ନିର୍ଣ୍ଣୟ କରିବା ସମୟଟା। ఈ రాత్రి ଆଜି ରାତ୍ର దేవుడిని కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నారు. ଈଶ୍ୱର ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ କରିବା ଯାଉଛନ୍ତି ତମ ଜୀବନରେ। కన్నిటిని నాట్యముగా ତମର మార్చబోతున్నారు. ଅଶ୍ରୁ ନୃତ୍ୟ ଭାବରେ ପରିବର୍ତ୍ତନ କରିବେ। ఈ సమస్యల నుండి ప్రభు విడుదల ତମର చేయబోతున్నారు. ସମସ୍ୟାରୁ ପ୍ରଭୁ ଉଦ୍ଧାର କରିବେ। ఆయన సన్నిధిలో సంతోష గానాలు చేద్దాం. ତାଙ୍କ ଛାମୁରେ ଆନନ୍ଦ ଗାନ କରିବା। రాత్రి ప్రభు సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన ଆଜି చేసుకోండి. ରାତିରେ ପ୍ରଭୁଙ୍କ ଛାମୁରେ ଗୋଟେ ନିର୍ଣ୍ଣୟ ସହିତ ପ୍ରାର୍ଥନା କରିବା। ఏ సమస్యల చేత నలిగిపోతూ ఉన్నా, ଯୋଉ ସମସ୍ୟାରେ ଆପଣ ଚୂର୍ଣ୍ଣ ହଉଛନ୍ତି, అప్పుల బాధలతో బాధించబడుతున్నా,
కృంగిపోబడుతూ ఉన్నా, ଋଣର ବାଧା ସହିତ ଆପଣ ଚୂର୍ଣ୍ଣ జీవిత ହେଇଯାଉଛନ୍ତି। సమస్యలతో నలిగిపోతూ కృంగిపోతూ ఉన్నా, ଜୀବନର ସମସ୍ୟା ଦ୍ୱାରା ଆପଣ ଦଳି రాత్రి తీర్మానం ଯାଇଛନ୍ତି। కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ଆଜି ରାତ୍ରରେ ନିର୍ଣ୍ଣୟ କରି ପ୍ରଭୁଙ୍କ କ୍ଷମରେ ଯଦି ପ୍ରାର୍ଥନା କରିପାରିଲେ, ఆత్మీయ కార్యాలు చేయగలిగిన దేవుడు ଆତ୍ମାରେ କାର୍ଯ୍ୟ କରିପାରିବା ପରମେଶ୍ୱର ఈ సభలో రెండవ రాత్రి ଏହି ସଭାର ଦ୍ୱିତୀୟ ଦିନ ରାତ୍ର అన్నిటిని నాట్యంగా మార్చబోతున్నా, ସ୍ତ୍ରୀକୁ ନୃତ୍ୟ ଭାବରେ ପରିବର୍ତ୍ତନ అద్భుతమైన కార్యాలు చేయబోతున్నా. ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ତମ ଜୀବନରେ କରିବେ। యెహోవాను గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం రండి. ସଦାପ୍ରଭୁଙ୍କ ବିଷୟକ ଜ୍ଞାନ ଆମେ ଅର୍ଜନ లోకజ్ఞానాన్ని విరతము, ଜଗତିକ ଜ୍ଞାନ ତା ପାଗଳାମି పర సంబంధమైన జ్ఞానాన్ని స్వతంత్రించుకుందాం. ସ୍ୱର୍ଗୀୟ ସମ୍ବନ୍ଧ ଜ୍ଞାନ ଆମେ ନିଜସ୍ୱ କରିବା। పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడవద్దు, ନାମ ଖ୍ୟାତ ପାଇଁ ଆମେ ଲୋଡ଼ିବା ନାହିଁ। లోక సంబంధమైన క్రియల కొరకు ప్రాకులాడవద్దు. ଅଧିକ କାର୍ଯ୍ୟ ପାଇଁ ଆମେ ଲୋଡ଼ିବା ନାହିଁ। దేవుని సన్నిధిలో తీర్మానించు, ଈଶ୍ୱରଙ୍କ କ୍ଷମରେ ନିର୍ଣ୍ଣୟ କର। ఆయన మీకు పర సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ସେ చేయబోతున్నారు. ତମକୁ ସ୍ୱର୍ଗୀୟ ଜ୍ଞାନରେ ପୂର୍ଣ୍ଣ ఈ କରିବେ। కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ఇవ్వబోతున్నారు. ପରିବାରକୁ ମଧ୍ୟ ଗୋଟେ ଜ୍ଞାନ ଦେବେ। జీవితాన్ని నడిపించుకునే జ్ఞానాన్ని ତମ ఇవ్వబోతున్నారు. ଜୀବନକୁ ପରିଚାଳନା କରିବା ଗୋଟେ ఆ ଜ୍ଞାନ ଦେବେ। ఉన్నతమైన జ్ఞానాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. ଏହି ଉନ୍ନତତର ଜ୍ଞାନକୁ ତମେ ଅର୍ଜିବ। అందుకొరకు ఈ రాత్రి మన మధ్యలో ప్రభు సంచరిస్తూ ఉన్నారు. ଆଜି ରାତିରେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଗମନାଗମନ అంత్య କରୁଛନ୍ତି। దినములలో జరగబోయే సంభవములు ଶେଷ ଦିନ ମାନଙ୍କର ଘଟିବା ଘଟଣା నీకు నేను తెలియజేస్తాను. ଆମେ ତମକୁ ଜ୍ଞାତ କରାଇବା। అంత్య దినములు ఎందు ଶେଷ କାଳରେ ରହିବ। మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని సెలవిస్తున్న దేవుడు ସମସ୍ତ ମଣିଷ ମାନଙ୍କ ଉପରେ ଢାଳିବା ଆତ୍ମା ଢାଳିବା ବୋଲି రాత్రి మీద ఆత్మను ଆଜି కుమ్మరించబోతున్నాడు. ରାତ ତାଙ୍କ ଆତ୍ମା ତୁମ ଉପରେ ଢାଳିବେ। రాత్రి మీద ఆత్మను ଆଜି ରାତ కుమ్మరించబోతున్నాడు. ତୁମ ଉପରେ ତାଙ୍କ ଆତ୍ମା ଢାଳିବେ। ఆత్మనింపుగా కలిగిన వ్యక్తివై ପବିତ୍ରାତ୍ମା ତୁମ ଉପରେ ଆସି సంఘ సహవాసములు ମଣ୍ଡଳୀ ସହଭାଗିତା ହେବେ। ఆధ్యాత్మిక కోణములో నీవు నడిపించబడటానికి ଆଧ୍ୟାତ୍ମିକ କୋଣରେ ତମକୁ ପରିଚାଳନା କରିବା। దేవుని సన్నిధిలో నీవు తీర్మానించినప్పుడు ଈଶ୍ୱରଙ୍କ କ୍ଷମରେ ତମେ ନିର୍ଣ୍ଣୟ କରିବା ସମୟରେ సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో ఘనకార్యాలు చేయబోతున్నాడు. ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର ତମ ଜୀବନରେ క్రీస్తు వారి రాక అతి సమీపంగా ఉన్నది. ପରମେଶ୍ୱର ପ୍ରଭୁ ଯୀଶୁ ଡାକୁଛନ୍ତି త్వరగా రాబోతూ ఉన్నారు. ଶୀଘ୍ର ଆସୁଛନ୍ତି। త్వరగా రాబోతూ ఉన్నారు. ଶୀଘ୍ର ଆସୁଛନ୍ତି। సిద్ధపడాలి. ତମେ ପ୍ରସ୍ତୁତ ହେବାକୁ ପଡ଼ିବ। సమయం లేదు, ଆଉ ସମୟ ନାହିଁ। ఇంత సమయం ଆଉ లేదు. ସମୟ ନାହିଁ। సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ସମୟ ସତ୍ୟବାର କର। దేవుని రాజ్య పౌరులుగా మార్చబడదు. ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ପାଇଁ ଆମେ ପ୍ରସ୍ତୁତ ହେବା। రాత్రి ఒక నిర్మాణం జీవితంలో కలిగినట్లయితే ଆଜି ରାତ୍ର ଗୋଟେ ଦିନ ଯଦି ତମ ଜୀବନରେ శక్తి కలిగినటువంటి దేవుడు ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର జీవితంలో గొప్ప కార్యాలు ତମ చేయబోతున్నాడు. ଜୀବନରେ ମହାନ କାର୍ଯ୍ୟ କରିବେ। సహోదరులారా, ଭାଇମାନେ దేవుని ప్రజలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ ఉన్నతమైన తీర్మానం ଗୋଟେ ଉନ୍ନତତର ନିର୍ଣ୍ଣୟ అన్నిటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగితే ଆଉ ସ୍ତ୍ରୀ ସହିତ ଯଦି ପ୍ରଭୁଙ୍କ କ୍ଷମରେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିପାରିଲେ దైవ సేవకులని రాత్రి మీ కొరకు ప్రార్థించబోతున్నారు. ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ ଆଜି ରାତ୍ର ଆପଣଙ୍କ ପାଇଁ ఆయన ପ୍ରାର୍ଥନା గొప్ప କରିବେ। కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ତାଙ୍କର ମହାନ କାର୍ଯ୍ୟ ତମ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ କରିବେ। ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాస్తాన్ని పైకెత్తి ప్రార్థన చేసుకోండి. ପ୍ରତ୍ୟେକଙ୍କ ଡାହାଣ ହାତ ଟେକି ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। మీ నిమిత్తం ప్రార్థించబోతున్నారు. ଆପଣଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବେ। ప్రార్థన చేసుకుందాం. త్వరలో ఉంచండి, కండ్లు మూసుకునండి. పరిశుద్ధుడు 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 అని వేవేల దేవదూతల చేతను కొనియాడబడుచున్న మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ ఒరిస్సా రాష్ట్రంలో రాయగడ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నీ బిడ్డలను నువ్వు ప్రేమించి ఆశీర్వదించి హోసన్న మినిస్ట్రీస్ తరఫున నీవు ఏర్పరచుకున్నటువంటి నీ దైవజనులను నా తండ్రి ద్వారా 3 దినములు నా తండ్రి మహాసభలు జరిపించి నానా ఆయా ప్రజలలో ఉన్నటువంటి బలహీనతల గురించి మరి ముఖ్యంగా నీ పరలోక రాజ్యములో చేరుటకు మార్గాలను గురించి నీ సత్య సువార్త మానమును నానా ఈ 2వ దినములో నీవు ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి దైవజనుడు పాస్టర్ అబ్రహాం గారి ద్వారా చాలా చక్కనటువంటి సోదాహరణములతో ఆత్మీయ మర్మములతో నా తండ్రి నువ్వు చాలా చక్కగా వారిని నీ కలవరి సెలవు చెంతని నువ్వు మరుగుపరిచి మాట్లాడావు. నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. నానా కూడా వచ్చినటువంటి ప్రతి ఆత్మను గురించి నువ్వు మాట్లాడావు. అందును బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. అలనాడు పూర్వీకులు నా తండ్రి నీ సన్నిధానంలో ఉండి మాట్లాడినప్పుడు వారికి ఎటువంటి విడుదల ఆ ప్రజలకు నీవు అనుగ్రహించి ఉన్నావో ఈ దినమును కూడా రాయగడ జిల్లాలో కూడి వచ్చినటువంటి ప్రతి నీ బిడ్డలకు కూడా నీ దాసులు మాట్లాడినటువంటి ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి ప్రతి ఒక్కరికి కూడా నీ ఇచ్చినటువంటి వాక్యములో ఉన్నటువంటి శక్తిని బట్టి
ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన ఆత్మలకును నాకును కూడా అట్టి విడుదల మాకు అనుగ్రహింప చేయమని నిన్ను అడుగుతున్నాం తండ్రి. నానా ఒట్టి హృదయములతో మేము వచ్చినప్పుడు నిండైనటువంటి హృదయములతో మమ్మల్ని నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో మా గృహాలకి సురక్షితంగా చేర్పించమని నిన్ను అడుగుతున్నాం. వెత్తబడినటువంటి వాక్యము మా హృదయం అనే పలకం మీద వ్రాసుకుంటూ నిరాకడ పర్యంతరమును కూడా నీ యొక్క వాక్య ప్రకారముగా జీవించి నీతో పాటు నీ పరలోక రాజ్యములో చేరుడు కట్టి నీ కృపను దయచేయమని నేను అడుగుతున్నాం. మేము అడిగినటువంటి నాయన మా యొక్క ప్రార్థన విజ్ఞాపనలకు నాయన ఈ కోరిక మొదటి దినము రెండవ సభలో కూడా చక్కని వాతావరణమును పరిశుద్ధ ఆత్మలతో నింపుదల చేస్తున్న దేవ సేవకులకును సురక్షిత ప్రయాణం అనుగ్రహించి మా మధ్యకు తోడుకొని వచ్చి ఈ రెండవ నా తండ్రి కోరికలో నువ్వు సహాయం చేశావు. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా నా అబ్రహామయ్య గారిని, అనిలయ్య గారిని, ఇంకా హోసన్నా మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బలమైనటువంటి సాధనగా వాడుకొని మనం నిన్ను అడుగుతున్నాం. మీరు అక్కడ ఆలస్యమైతే నానా యొక్క కోరికలు ఏర్పాటు చేసినటువంటి నీ కుమారుడు నా తండ్రి బాబురావుని తన కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఒరిస్సా రాష్ట్రంలో రాయగడ జిల్లాలో ఆయా నశించిపోతున్న ఆత్మలకు అనే భారాన్ని వారికి అనుగ్రహించమని నిన్ను అడుగుతున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధానంలో చేర్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో బ్రతిమలాడుకుంటూ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేసుకున్నాం. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ త్రియాక నామములో కూడి వచ్చిన వారిపైన మరి ముఖ్యంగా ఈ సభలలో వాక్య పరిచర్యలో వాడబడుతున్నటువంటి హోసన్నా మినిస్ట్రీ తరపున వచ్చినటువంటి ప్రతి సేవకుని హోసన్నా మినిస్ట్రీ పైన ఆయన యొక్క కృపయు, ప్రేమయు, సమాధానము నిత్యము తోడుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రవచనాత్మకమైన సందేశం అందించిన దైవజనులకు రాయగడ పట్టణపు సంఘాల తరపున, సేవకుల తరపున, మరి ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరి తరపున, సభ తరపున ప్రత్యేక వందనాలు. ଭବିଷ୍ୟବାଣୀ ସହିତ ପୂର୍ଣ୍ଣତା ହେଇଥିବା ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ପରିବେଷଣ କରିଥିବା ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କୁ ରାୟଗଡ଼ା ଅଞ୍ଚଳରେ ସେବା କରୁଥିବା ସମସ୍ତ ସେବକ ମଣ୍ଡଳୀମାନଙ୍କ ତରଫରୁ దైవజనులు అబ్రహాం గారు ప్రత్యేక ప్రార్థన చేయించుకున్నటువంటి వారికి ప్రార్థన చేయబోతా ఉన్నారు. ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ. ସେଇ ପ୍ରକାର ଯେଉଁମାନେ ବିଶେଷ ପ୍ରାର୍ଥନା ଚାହୁଁଛନ୍ତି ସେମାନେ କରିବା ପାଇଁ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଅବ୍ରାହ୍ମ ଆଜ୍ଞା ଆମମାନଙ୍କ ମଧ୍ୟ హోసన్నా మినిస్ట్రీస్ లో ప్రముఖులుగా ఉన్నటువంటి రాజయ్య గారు కూడా ఈ రాత్రి వచ్చి ఉన్నారు. ଆଉ ହୋସନ୍ନା ମିନିଷ୍ଟ୍ରି ମୁଖ୍ୟ ଭାବରେ ରହିଥିବା ପ୍ରଭୁଙ୍କ ଦାସ ରାଜା ଆଜ୍ଞା ମଧ୍ୟ ଆସିଛନ୍ତି. ఈ సభలో ముఖ్య వర్తమానకులు ఉన్నటువంటి రాజు గారు రేపు రాత్రి ముగింపు వర్తమానం మనకు అందించబోతున్నారు. ଆଉ ଏଇ ସଭାର ଶେଷ ରାତ୍ର ଯେ ଆସନ୍ତାକାଲି ପ୍ରଭୁଙ୍କ ଦାସ ରାଜା ଆଜ୍ଞା ମଧ୍ୟ ବାକ୍ୟ ପରିବେଷଣ ఆయన ఈ రాత్రి వచ్చి ఉన్నారు మన మధ్యలో. ବର୍ତ୍ତମାନ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଆଜି ରାତ୍ର ହିଁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଉପସ୍ଥିତ ହୋଇଛନ୍ତି. రేపు రాత్రికి అనేకులు తోడుకు రండి. ଆସନ୍ତାକାଲି ରାତ୍ର ଅନେକଙ୍କୁ ଧରି ଆସନ୍ତୁ. పందులకడ రావడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తా ఉన్నాం. ଶୀଘ୍ର ଆସିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରନ୍ତୁ, ଶୀଘ୍ର ଯିବା ପାଇଁ. తర్జుమా చేసినటువంటి మా ప్రియులకు కూడా ప్రత్యేక వందనాలు. ఎవరిదో బండి